ఈ బడ్జెట్ ఒకసారి మనం ఓవరాల్గా తీసుకుంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి దీంట్లో రకరకాల అంచనాలతోటి ఎకనామిక్ సర్వే ఇచ్చినటువంటి ఫలితాలని ఆధారంగా చేసుకొని ఈరోజు ఉదయం కూడా మనం చర్చించాం. సో ఒకసారి ఇప్పుడు కంప్లీట్గా భారతదేశ 23-24 బడ్జెట్ని ఫైనాన్స్ మినిస్టర్ లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉన్నా కూడా కంప్లీట్ జిస్ట్ని చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తోంది? ఈ ఒక్కసారి బడ్జెట్ స్వరూపాన్ని మనం ఎలా నిర్వచించుకోవచ్చు? ఇది గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్ అండి. మీరు మార్నింగ్ మనం డిస్కస్ చేసినట్టుగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఎక్కువగా చూశారు. అలాగే అగ్రికల్చర్ సెక్టరు, అలాగే యూత్కి ఎక్కువ కాన్సన్ట్రేషను, అలాగే ఇప్పుడు మీరు అన్నట్టు న్యాచురల్ ఫార్మింగ్ కూడా మిల్లెట్ ఇండియా అని చెప్పి మిల్లెట్కి బాగా ప్రిఫరెన్స్ ఇచ్చారు. దానివల్ల ఏంటంటే ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్ తక్కువ వాడకం, మినరల్స్ ఎక్కువ ఉండే ప్రోటీన్ ఫుడ్ కాబట్టి ఎక్కువ దానికి ఇంపార్టెన్స్ ఇవ్వటము. అలాగే రైల్వేస్ మీరు చూసుంటారు, అనూహ్యంగా 2014 నుంచి 9 రెట్లు పెంచారు. రైల్వేస్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, గ్రీన్ పవర్ కానీ, ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ కానీ, మొత్తం బేసిక్గా బడ్జెట్ అంతా అగ్రికల్చర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ ఉందండి. మీరు అంటూ ట్యాక్స్ కూడా మనం అనుకున్నాం, ట్యాక్స్ కొంచెం డిసప్పాయింట్మెంట్ అయినా ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు. మార్నింగ్ మనం అనుకున్నట్టుగా ఒక 5 లక్షల వరకు కంప్లీట్ ఎగ్జామ్షను, సీనియర్ సిటిజన్కి ఒక 6 లక్షలు, అలాగే ఏటీసీసీ కూడా పెంచుతారని అనుకున్నారు. 1.5 లక్షల నుంచి దాదాపు 2.5 లక్షల వరకు పెంచుతారనుకున్నారు. అలాగే హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ, ఏంటంటే రోటీ కపడా వారి మకాన్ లాగా ప్రతి వాళ్ళకి మినిమం హౌసింగ్ లోన్ అంటే ఈరోజు నవ్వేడేసి 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు మధ్యతరగతి కూడా వెచ్చిస్తే కానీ ఒక మంచి అపార్ట్మెంట్ కానీ బిల్డింగ్ కానీ రాదు. దానికి వడ్డీ విపరీతంగా ఉంది. దానికి కూడా వడ్డీ కొంచెం పెంచితే ఇంకొంచెం రాయితీలు ఉండేది. అలాగే పెన్షనర్స్కి కూడా ఇన్కమ్ ట్యాక్స్ తీసేస్తారేమో ఈ బడ్జెట్లో అని అనుకున్నారు. ఆ ఇన్కమ్ ట్యాక్స్ కూడా పెట్టారు. అలాగే ఈ మీరు అన్నట్టుగా ఆ ట్యాక్స్ బ్రాకెట్లు కూడా మార్నింగ్ ఏమైతే అనుకున్నామో ఆ ట్యాక్స్ హ్యాసిల్ ఫ్రీ రిటర్న్ ఫైల్ చేయడానికి చాలా ఈజీగా చేశారు. అలాగే ఆ స్లాబ్స్ కూడా ఒక 6 స్లాబ్స్ని 5 స్లాబ్స్ తగ్గించడం, 3 లక్షల వరకు ఏమీ ట్యాక్స్ లేకపోవటం, అలాగే 3 నుంచి 6 లక్షల వరకు 5%, 6 నుంచి 9 వరకు 10, 9 నుంచి అలా విధిగా 15-20% అప్ టు 30 lakhs వరకు ఉండటం అనేది ఒక రకంగా స్లాబ్స్ మంచిదేనండి. కాకపోతే ఓల్డ్ అండ్ న్యూరిజమ్స్ ఇంకా క్లారిటీ ఉంటే ఇంకా బాగుండేది ఇన్కమ్ ట్యాక్స్ స్ట్రక్చర్లో. ముఖ్యంగా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం మార్నింగ్ అనుకున్నాము 7.5 లక్షలు మనం బడ్జెట్ చేసాం, 10 లక్షల కోట్లు అలా పెంచితే బాగుంటుంది అనుకున్నాము. దాదాపు దీని ప్రకారం 10 లక్షల కోట్లు మౌలిక సదుపాయాల కోసమే పెంచారు. ముఖ్యంగా ఈ రైల్వే కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, రోడ్స్ కానీ, దానివల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ వస్తుంది. అలాగే దానివల్ల జీడిపి గ్రోత్ కూడా ఉంటుంది. మనం డెవలప్డ్ కంట్రీగా మనం అవ్వాలి అని అనుకుంటే 25 సంవత్సరాలు టార్గెట్గా పెట్టుకున్నాం కాబట్టి మనం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి డెవలపింగ్ కంట్రీ, ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంలాగానే ఉన్నాం. అభివృద్ధి చెందిన దేశంలాగా మనం ఎప్పుడు మారుతున్నామని మన చిన్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాము. దాదాపు ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ఈ ఇన్వెస్ట్మెంట్ టైప్లో దాదాపు 36% మన గ్రోత్ కానీ చూపించగలిగితేనే మన కంటిన్యూగా ఈ 7%, 8% జీడిపి గ్రోత్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఇప్పుడు మీరు మార్నింగ్ ఫైనాన్స్ మినిస్టర్ చెప్పినట్టుగా ఆ ఫిజికల్ డెఫిసిట్ కూడా 3.54% కంటైన్ చేద్దామని ట్రై చేశారు. కానీ ఈ వేరియస్ ఫ్యాక్టర్స్ వలన, కరోనా పరిస్థితులు, తర్వాత యుక్రెయిన్ వార్ రావటం, తర్వాత గ్లోబల్ లెవెల్లో ఇన్ఫ్లేషన్ బాగా పెరగటం, రేట్స్ అన్ని కమోడిటీ రేట్స్ పెరగటము, అలాగే ఈ జియో ఫిజికల్ వార్స్ అవన్నీ రావటం వలన మనం ఏంటంటే ఆ రేట్స్ కంట్రోల్ చేయకపోవటం వలన బయట ఇతర దేశాలు, అమెరికా కానీ, యూరోప్ కానీ, ఇతర ఖండాల్లో ఎప్పుడైతే రెసిషన్ వచ్చిందో ఆ రెసిషన్ వల్ల మన ఇండియా కూడా కొద్దిగా ఎఫెక్ట్ అయింది. ఎఫెక్ట్ అవటం వల్ల రూపీ మీద కూడా బాగా ప్రెషర్ అయింది. రూపీ వీక్ అయిపోయింది, డాలర్ స్ట్రాంగ్ అయింది. మనం ఏది చేసినా డాలర్ ద్వారా రావాలి. అందుకని ఆ డిఫిసిట్ కూడా ఫిజికల్ డిఫిసిట్ కూడా 3.5 లేకపోయారు. ఇప్పుడు దాన్ని కనీసం 5.8% చొప్పున మనం 2023-24 ఉద్యోగ అవకాశాలకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు చూసుకోవచ్చు. ఇంకా కొత్తగా ఒక 157 నర్సింగ్ కాలేజెస్ని ఏర్పాటు చేయడం కావచ్చు, లేకుంటే మెడికల్ కాలేజీలో ఏర్పాటు, వీటికి అదనంగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం కావచ్చు. అంటే ఇప్పుడు మనం ఉదయం కూడా అనుకున్నాం, అంటే పరిశ్రమకి ఏం కావాలో, లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీ ఓరియంటెడ్గా ఎడ్యుకేషన్ ఉండాలి అని చెప్పి అందరూ కోరుకుంటున్నటువంటిది. ఆ దిశగా ఏమైనా అడుగులు పడ్డాయని మనం అనుకోవచ్చా సత్యనారాయణ గారు? అంటే క్లుప్తంగా కొంతవరకు అయినాయండి, కానీ ఇంకొంచెం అయితే ఇంకా బాగుండేది. ఎస్పెషల్లీ ఎంఎస్ఎంఈ సెక్టర్కి అనుకున్నంత ప్రోత్సాహాలు లభించలేదని అనుకుంటున్నాను. 1% ఇంట్రెస్ట్ రేట్స్ కొంచెం ఇంట్రెస్ట్ తగ్గించారు, కానీ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాం. ఇన్సూరెన్స్ కానీ, మార్నింగ్ అనుకున్నట్టు ఇన్సూరెన్స్ రాయితీలో కానీ ఇంకా ఎక్కువ రాయితీలు ఇస్తారని అనుకున్నాము. అవన్నీ అవ్వలేదు. ఎక్స్పోర్ట్లో కొంచెం ఇన్సెంటివ్స్ ఇవ్వటం కానీ, అలాగే లార్జ్ ఇండస్ట్రీస్ కూడా ఎప్పటి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎమర్జెన్సీ గ్యారంటీ లైన్ క్రెడిట్ అని ఉంది. మన కోవిడ్ టైంలో బాగా ఆదుకున్నాయి ఎంఎస్ఎంఈసి.
దరిదాపు ఇవన్నీ ఎమర్జెన్సీ లోన్ ఇచ్చి బాగా ఆదుకున్నాయి. కానీ లార్జ్ ఇండస్ట్రీస్ ఏమవుతుందంటే 500 crores టర్న్ ఓవర్ ఉండి దానికి 100 crores మ్యాక్సిమం లిమిట్ పెట్టారు. ఆ లిమిట్ వల్ల ఏంటంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ మనకు 1000 కోట్లు టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలు, అలాగే 100 కోట్లు కానీ ఫైనాన్స్ కానీ దాటిన కంపెనీలకి ఎక్కువ రాయితీలు రాలా. ఆ క్యాప్ కూడా అది కూడా తీసేస్తే లార్జ్ ఇండస్ట్రీస్ కూడా ఎక్కువ ఉండేది. ఆ ఎమర్జెన్సీ లోన్ క్రెడిట్ కూడా దానికి ఎక్స్టెన్షన్ కూడా దాని గురించి ఎక్కడ నాకు తెలిసి ఇప్పుడు బడ్జెట్ ఇప్పుడు చదివినంత వరకు ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వలేదు. కానీ ఈ లోపు అవన్నీ చేస్తున్నా కూడా దానిలో 17% ఎన్పిఎస్ కూడా మొదలైనవి అన్నట్టు నిన్నే పేపర్లో రావడం జరిగింది న్యూస్ ఐటమ్స్లో. అలాగే ఎంఎస్ఎంఈ ఇంకా ఎక్కువ ప్రోత్సాహాలు ఉంటే ఇంకా బాగుండేది. అగ్రికల్చర్ సెక్టర్లో కూడా క్రాప్ ఇన్కమ్ అనేది అగ్రికల్చర్ ఇన్కమ్ డబుల్ చేస్తాం, రెట్టింపు చేస్తాం అని చెప్పి ఎప్పటి నుంచో ప్రామిస్ చేశారు. కానీ ఆ రెట్టింపు అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. హార్టికల్చర్ వీటన్నిటికీ బాగా ఇన్ఫ్యూజ్ చేశారు. కానీ హార్టికల్చర్ రిమైనింగ్ సెక్టర్స్కి, అలాగే మిల్లెట్స్ కానీ లేకపోతే ఇంకా వేరే విధంగా డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ ఫెసిలిటీస్ అన్ని ఇచ్చారు. కానీ ఇంకొంచెం ఇన్కమ్ మరింత డీటెయిల్డ్గా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ లోపల మనకు వైజాగ్ నుంచి ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ కృష్ణప్రసాద్ గారు మనకి ఫోన్ ఇన్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే కృష్ణప్రసాద్ గారు. నమస్తేనండి. కృష్ణప్రసాద్ గారు, నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి 23-24 బడ్జెట్ పైన మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యంగా భారతదేశానికి కానీ ఏపీ కావచ్చు, ఈ పరిశ్రమల అభివృద్ధి కావచ్చు, లేకుంటే వ్యాపార ఉద్యోగ అవకాశాల్లో కావచ్చు, ఎటువంటి మార్పు తీసుకొస్తుందని మీరు భావిస్తున్నారు? ముఖ్యంగా అందరూ కూడా ఎదురు చేసింది ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ గురించి అందరూ ఎదురు చూశారండి. ఆ బెనిఫిట్స్ గురించి అందరికీ తెలుసు. మంచి బెనిఫిట్ ఇచ్చారు. ట్యాక్స్ లిమిట్ 5 లక్షల నుంచి 7 లక్షలు చేశారు. కానీ మేము అందరూ కోరింది 2.5 లక్షల నుంచి 1 లక్షల రూపాయల వరకు మినిమం స్లాబ్ పెంచమని చెప్పి అడిగాము. కానీ అది చేయకుండా 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు చేశారు. అది డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే 3 లక్షల నుంచి స్టార్ట్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. కనీసం 6 లక్షలన్నా ఉంటే బాగుండేది. ఆ డిస్సాటిస్ఫాక్షన్ ప్రజలందరిలో కూడా ఉన్నది. 6 లక్షల నుంచి 3 లక్షల నుంచి 6 లక్షల వరకు 5% కట్టుంటే 15,000 రూపాయలు కట్టాలి. ఎందుకు కట్టాలి అన్న ఉద్దేశంలో అందరు ఉన్నారు. 6 లక్షలు స్టార్ట్ చేస్తే బాగుండేది. అలాగే బడ్జెట్ పార్ట్ ఏలో చాలా కొత్త రకాలు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అవన్నీ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కింద దేశ ప్రగతికి సాధించడానికి చాలా మంచి ప్రపోజల్స్ పెట్టారు. అవన్నీ కూడా రాబోయే రోజుల్లో బెనిఫిట్స్ ఏంటి అన్నది మనకు తెలుస్తుంది. అంతేకాకుండా అగ్రికల్చర్ సెక్టర్ మీద ఇంకా ఎక్కువ ఫోకస్ పెడితే బాగుండేది. మినిమం సపోర్ట్ ప్రైస్ రైతుకి భరోసా ఇస్తే ఇంకా బాగుండేది. ఎందుకంటే అందరూ కూడా అగ్రికల్చర్ రైతే రాజు అనేసి చెప్తున్నారు అందరూ కూడా. కానీ రైతుకి ప్రోత్సాహకాలు అంతగా కనపడలేదు ఈ బడ్జెట్ లో. అది చాలా మంచి రైతుకి సపోర్టు, రైతుకి భరోసా ఇచ్చుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే లాంగ్ టర్మ్ బెనిఫిట్ లో రైతుకి ఇంకా మంచి బెనిఫిట్స్ ఇవ్వాల్సింది. అంతేకాకుండా తర్వాత ఎంఎస్ఎంఈ మీద కూడా అంత ఫోకస్ పెట్టలేదు, ఎక్కువ బెనిఫిట్స్ పెట్టలేదు. సో అది కూడా ఇచ్చింటే ఇంకా బాగుండేది అని చెప్పి మేము అందరూ అనుకుంటున్నామండి. రైట్, థ్యాంక్ యూ కృష్ణప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. జాయిన్ అయ్యి మీ అభిప్రాయం పంచుకున్నందుకు. మనకు శివప్రసాద్ గారు, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్, తను మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే శివప్రసాద్ గారు. శివప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే శివప్రసాద్ గారు, ఈ మొత్తం చర్చ కూడా ఇన్కమ్ ట్యాక్స్ మీద జరుగుతోంది. కొంతమంది బాగుందని, కొంతమంది ఇంకా ఇచ్చుంటే బాగుంటుంది, ఆ ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి కొంత ఇంకొకరు సరళీకృతం చేసి లిమిట్స్ అనేది పెంచుంటే బాగుంటుందని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక చార్టెడ్ అకౌంటెంట్ గా మీ అభిప్రాయం ఏంటి, మీరేమంటారు? బడ్జెట్లో ఈసారి తీసుకొచ్చిన మార్పులు ప్రజల కోరిక మేరకు చాలా మటుకు స్లాబ్ రేట్స్, ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్స్ మార్చడం వరకు ప్రజల ఆకాంక్షలకి దగ్గరగా వచ్చారండి. అయితే మనకి ఇప్పుడు ట్యాక్స్ స్లాబ్ సిస్టము 2 రకాలుగా ఉంది, ఓల్డ్ రిజైము, న్యూ రిజైము. ఈసారి బడ్జెట్లో కనుక చూస్తే మనకి ఓల్డ్ స్కీమ్ నుంచి న్యూ స్కీమ్కి రావడమే మనకి ఆల్టర్నేటివ్ లేకుండా తప్పనిసరిగా మూవ్ చేయాల్సిన పరిస్థితికి బడ్జెట్ డ్రైవ్ అయింది అనిపిస్తోంది. ఎందుకంటే న్యూ స్లాబ్ రేట్ సిస్టమ్ ప్రకారము ట్యాక్స్ రేట్స్లో ఏదైతే తగ్గించారో అవన్నీ న్యూ స్లాబ్ సిస్టమ్కే వర్తిస్తాయి. అంటే ఎగ్జిస్టింగ్ ఓల్డ్ రిజైమ్లో కంటిన్యూ అవుతున్న వాళ్ళకి
ఈ రిడక్షన్ ఇన్ రేట్స్ కానీ అలాగే ఈ 87A రిబేట్ కానీ వర్తించదు. ఇప్పుడు ఈ కొత్త స్లాబ్లో అయితే మనకేంటంటే ఇంతకుముందు 5 లక్షలు ఇన్కమ్ ఉన్న వాళ్ళకి 12,500 ట్యాక్స్ ఉంటే 12,500 రూపీస్ ట్యాక్స్ వరకు ఎగ్జామ్షన్ వచ్చి 5 లక్షల పైన ఒకటి ఉన్న 12,500 కట్టాల్సి వచ్చేది. అంటే మనకి అప్పుడు బడ్జెట్లో కనుక మనం చూస్తే ఒక 1,000 రూపాయలు ఇన్కమ్ పెరిగిన వాళ్ళు స్టార్టింగ్ పేమెంటే 12,000 నుంచి పే చేయాల్సి వచ్చేది. ఇప్పుడు కొత్త రిజైమ్లో ట్యాక్స్ కనుక మనం సిస్టమ్ ఆఫ్ చేసుకున్న వాళ్ళకి 7 lakhs వరకు 87A రిబేట్ కంటిన్యూ అవుతుంది. అంటే 7 lakhs వరకు వాళ్ళ ట్యాక్స్ లైబిలిటీ నిల్. 10 lakhs 7 lakhs వరకు కూడా ట్యాక్స్ వేసినా కూడా మనకి మ్యాక్సిమం 10% అంటే 10,000 ప్లస్ 2 lakhs మీద ఇంకో 10,000 22,500 అయిపోతుంది. ఓవరాల్గా ఇంతకుముందు న్యూ రిజైమ్ ఆఫ్ ట్యాక్సేషన్లో మనకి 6 slabs ఉండేవండి. ఓకే, ఇప్పుడు 7 slabs ఉండేవి. ఇప్పుడు దాన్ని 6 lakhs సెపరేట్ చేసి 25% స్లాబ్ తీశారు. 15 లక్షల ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఇంతకుముందు 1,87,500 ట్యాక్స్ లైబిలిటీ ఉంటే ఇప్పుడు 1,50,000కి వచ్చిందండి. అంటే 37,500 రూపాయలు ట్యాక్స్ బెనిఫిట్ జరిగింది. ట్యాక్సేషన్లో రేట్స్ వరకు సంబంధించి న్యూ రిజైమ్లో ఉన్న వాళ్ళందరికీ ఈ కొత్త స్కీము చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అంటే ఈ న్యూ రిజిమ్లో గతంలో ఉన్నట్టుగా 80D కానీ 80G అని కానీ ఈ ఎగ్జామ్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి సేమ్ యాస్టిస్గా క్యారీ ఫార్వర్డ్ అవుతాయండి? వాటి మీద ఏదైనా క్లారిటీ ఇచ్చారా? ఎగ్జామ్షన్స్ ఏం లేవండి ఇంతకుముందు లాగా. ఇంతకుముందు ఎలా అయితే మనకి హౌస్ ప్రాపర్టీ మీద లాస్ కానీ 80C కానీ రిబేట్స్ న్యూ రిజైమ్లో ఇంతకు ముందు ఇవ్వలేదు, ఇప్పుడు కూడా ఇవ్వడం లేదండి. కాబట్టి ఆ సిస్టమ్ అట్లాగే కంటిన్యూ అవుతుంది. స్లాబ్ రేట్స్ ట్యాక్స్ రేట్స్ మాత్రం తగ్గాయి. ఓకే, ఇక ముఖ్యంగా ఈ వ్యాపార వర్గాల వరకు తీసుకుంటే చిన్న మధ్య తరహా వ్యాపార వర్గాలకు ఈ బడ్జెట్ని ఎలా పేర్కొనవచ్చు శివప్రసాద్ గారు? పేర్కొనవచ్చు అంటే చిన్న మధ్య తరహా వ్యాపారులకి ఈ 2 crores నుంచి MSMEకి కొన్ని ప్రెజెంటివ్ ఇంకా కొద్ది డీటెయిల్స్ రావాలి. ప్రెజెంటివ్ ట్యాక్సేషన్ లిమిట్ అలాగే నాన్ క్యాష్ అంటే డిజిటలైజేషన్ ప్రక్రియ రూట్ అవ్వడం కోసము 95% వరకు చెక్ పేమెంట్స్ చేయాలనేది పెట్టేది ఒక రకంగా ఇట్స్ ఏ వెల్కమ్ మూవ్ అండి. దీంతోపాటు ఉద్యోగస్తులకి ఈసారి కంపారిటివ్గా మనకి వాళ్ళకి వేతనం పొందే ఎస్సీలందరికీ కూడా బెనిఫిట్స్ బాగా వచ్చాయి. లీవ్ ఎన్కాష్మెంట్ 3 లక్షల నుంచి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి 25 లక్షల రూపాయల వరకు పెంచారు. అట్లాగా మరి స్టాండర్డ్ డిడక్షన్ 50,000 వాళ్ళకు కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు, ఇంతకుముందు లేనిది. ఇటువంటి బెనిఫిట్స్ అన్నీ కొత్త స్కీమ్లో ఉన్నాయి కాబట్టి కొత్త స్కీమ్లోకి కన్వర్ట్ అవ్వడమే బెనిఫిషియల్. ఒక రకంగా న్యూ స్కీమ్ని గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది ఓల్డ్ రిజైమ్ కంటే. ఓకే, రైట్. మనకి ఐఐఎం ప్రొఫెసర్ కళ్యాణ్ గారు మనకి అందుబాటులో ఉన్నారు. కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి చూద్దాం. కళ్యాణ్ గారు, కళ్యాణ్ గారు, ముఖ్యంగా ఈరోజు ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ కొత్త ట్యాక్స్ రెజ్యూమ్స్ తర్వాత మూలధన వ్యయాన్ని పెంచడం ఇవన్నీ మనం తీసుకుంటే రానున్న రోజుల్లో ఏ విధంగా మనము దాని అప్గ్రేడేషన్ తీసుకోవచ్చు? ఓకే, సరే. కళ్యాణ్ గారిని కనెక్ట్ చేసే ముందుగా ఒకసారి మళ్ళీ మనం పూర్ణచంద్రరావు గారి దగ్గర ఇద్దాం. పూర్ణచంద్రరావు గారు, ముఖ్యంగా ఇప్పటిదాకా చెప్పుకున్నాం చిన్న మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి అనేక రకాలైన బెనిఫిట్స్ వస్తున్నాయని చెప్పని. కానీ వ్యవసాయ రంగంలో కూడా వ్యవసాయ రంగ ఉత్పత్తుల్ని మనం ప్రాసెసింగ్ యూనిట్స్ని పెంచడంలో కావచ్చు, లేకుంటే వ్యవసాయ రంగ ఉత్పత్తుల అనుబంధ పరిశ్రమల్ని పెంచడంలో కావచ్చు ఈ బడ్జెట్ దోహదపడుతుందని మీరు భావిస్తున్నారా? కొత్త అవకాశాలు సృష్టించడానికి ఎటువంటి వాతావరణం ఉందని మీరు భావిస్తున్నారు? ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కూడా ముందుకు తీసుకెళ్లాలని కొంత కేటాయింపులు జరిగాయి సార్. కానీ ఇంకా చాలా కేటాయింపులు జరగాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇండియా యూత్ పవర్ అనేది వ్యవసాయం వైపు చూడటం లేదు. దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ అగ్రికల్చరల్ కాలేజెస్ని డెవలప్ చేయటం కానీ, అంటే అదర్ విధంగా ఒకవైపు నర్సింగ్ కాలేజ్ మీద స్ట్రెస్ ఇస్తున్నారు, ఏఏ మీద స్ట్రెస్ ఇస్తున్నారు. కానీ పరిశ్రమకు కావాల్సినట్టు పాలిటెక్నిక్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజ్ డెవలప్మెంట్స్ కానీ, లేకపోతే అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్లు తయారు చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ వీటి మీద లాంగ్ రన్ ఫోకస్ అనేది తక్కువ ఉంది. ఎంతవరకు ఏంటంటే
పంట పెంచుదాము, దాన్ని ఈ విధంగా తీసుకెళ్దామని అంటున్నారు. కానీ మోడర్నైజ్డ్ టెక్నిక్స్ని డెవలప్ చేయటానికి హేతుబద్ధంగా ఆలోచించి ఆ విధంగా డెవలప్ చేయాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం బడ్జెట్లో కనపడలేదు. మరి అది దాన్ని షార్ట్ ఫాల్ని కంప్లీట్ చేస్తూ ఎదరు తీసుకొస్తారనేది మేము ఆశిస్తున్నాము. అగ్రికల్చరల్ లేకుండా ఇండస్ట్రీ డెవలప్ అవ్వదు. ఎందుకనంటే ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చరల్ ఆర్ బోత్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. అవి ఇంటర్ రిలేటెడ్గా చెప్పుకోవచ్చు కదా సార్? ఇంటర్ రిలేటెడ్ ఏనండి. ఓకే, రైట్. ఒకసారి మనం ఐఏఎం వైజాగ్ దగ్గరికి వెళ్దాం. అక్కడ మనకి కళ్యాణ్ గారు సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్ గారు ఈరోజు నిర్మలా సీతారామన్ గారు చాలా స్పష్టంగా ఈ పిఎం వికాస్, ప్రధాన మంత్రి విరాసత్ కా సంవర్ధన్ పేరుతో ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. ఎక్కువగా అంటే చాలా నెగ్లెక్టెడ్ ఇండస్ట్రీస్గా మనం చెప్పుకోవచ్చు. ఈ హస్తకళలు అంటే చేతి వృత్తి పని వాళ్ళకి సంబంధించినటువంటివి కావచ్చు, లేకుంటే విలేజెస్ని బేస్ చేసుకొని విలేజ్ ఓరియంటెడ్గా చేసుకునేటటువంటి ఈ కళలను ప్రోత్సహించడం కోసం తీసుకొచ్చిన ఈ పథకం అనేది చిన్న పరిశ్రమలకి లేకపోతే స్టార్టప్స్కి ఏదైనా ఊతమిచ్చేదానికి అవకాశం ఉంటుందా? దానిపై మీ విశ్లేషణ ఏంటి? తప్పకుండా ఉంటుందండి. విశ్వకర్మ సమ్మాన్ అనేసి దాని పేరు ఉన్నట్టుగా ఉంది. ఖచ్చితంగా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అంటే దే ఆర్ ఫస్ట్లీ లైవ్లీహుడ్ జనరేటర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది ఫ్యామిలీస్ తరతరాలుగా వచ్చి వాళ్ళు ఆర్టిజన్స్, క్రాఫ్ట్స్మెన్ వీళ్ళందరికీ టార్గెట్ చేసినట్టుంది. ముఖ్యంగా వాళ్ళు అనౌన్స్ చేసింది ఏంటంటే మార్కెట్ లింకేజెస్ కల్పించడము, వాళ్ళకి డిజిటలైజేషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడము, ఇవన్నీ కూడా దానిలో భాగంగా చెప్తున్నారు. దీని ద్వారా వాళ్ళని ట్రెడిషనల్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ని ఒక లెవెల్ పైకి తీసుకెళ్లే దానిలాగా ఇది కనిపిస్తుంది. రైట్. అట్లాగే దీంతో పాటు మనం చూడాల్సింది ఏంటంటే ఈ యూనిటీ మాల్స్ అని ఒక ప్రపోజల్ తీసుకొచ్చున్నారు. దాని ద్వారా 1 district 1 product ప్రొడక్ట్స్ అని కానివ్వండి, జిఐ ట్యాగ్ ఉన్న ప్రొడక్ట్స్ కానివ్వండి, ఇంకా పోను ఈ ఆర్టిజన్స్ వాళ్ళు తయారు చేసిన క్రాఫ్ట్స్ కూడా దేశం మొత్తం మార్కెట్ లింకేజ్ కల్పించే విధంగా తోడ్పడుతుంది. సో దీని ద్వారా అంటే మార్కెట్ లింకేజ్ అనేటటువంటిది మార్కెట్ వాళ్ళ యొక్క ప్రోడక్ట్ విస్తృతి కూడా వచ్చే అవకాశం ఉందంటారా? తప్పకుండా డిజిటలైజేషన్ చేయడం అంటేనే ఇప్పుడు మోర్ విజిబిలిటీ. ఇప్పుడు యూపీ లేకపోతే ఎక్కడన్నా ఎంపీలో స్పెసిఫిక్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఫార్మ్స్ అందరికీ అందుబాటులో ఉండేలాగా అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ అన్నా తెలుస్తుంది. కళ్యాణ్ గారు ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మనకి ఈ డిస్కషన్ అనేది యూట్యూబ్లో యథావిధిగా కంటిన్యూ అవుతుంది. మనకి దూరదర్శన్ సప్తగిరిలో వస్తున్నటువంటి లైవ్ ప్రోగ్రామ్ ఇప్పుడు స్వరాజ్ అనే కార్యక్రమం ప్రసారం అవుతుంది. స్వరాజ్ కార్యక్రమం తర్వాత 3 గంటలకు తిరిగి మనం ఇదే వేదిక మీద మళ్ళీ కలుసుకుని ప్రయత్నం చేద్దాం. అంతవరకు డిజిటల్ ప్లాట్ఫామ్ మీద యూట్యూబ్లో డిడి న్యూస్ ఆంధ్ర ఈ ఛానల్లో మీరు ఈ బడ్జెట్ మీద లైవ్ డిస్కషన్ని మీరు కంటిన్యూ చేయొచ్చు. మన ఈ డిస్కషన్ని 3 o'clock తర్వాత మళ్ళీ ఇదే ప్లాట్ఫామ్ మీద కంటిన్యూ చేద్దాం. ఇదే కాశీ మౌంటైన్. తర్వాత ఇక్కడ జీవిస్తున్న కాశీ ప్రజలు వీళ్ళందరూ చాలా స్నేహంగా బతికేవాళ్ళు. ది కింగ్ ఈస్ నోన్ హ్యాస్ సెమ్ యూత్ తురోత్ సింగ్. కాశీ మౌంటైన్స్ ని పగలకొట్టి రోడ్లు వేస్తాం. రోడ్లు వేసి పన్నులు కట్టించుకుంటారా? ఇది ఎంత పెద్ద ద్రోహం! బ్లడీ ఇవనేటర్. వీళ్ళు మన ప్రజల్ని, అధికారాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్సే జరుగుతుంది. ఇదే సరైన సమయం ఈ దుర్మార్గులందరినీ మన ఇంటి నుండి తరిమేయడానికి. మనల్ని బిజినెస్ చేయనిచ్చేలా లేరు. నేను మీకు సాయం చేయగలను. వాళ్ళు ఇప్పటిదాకా మన మంచితనాన్నే చూశారు. ఇకపై మనలోని బలాన్ని, ధైర్యాన్ని చూడబోతున్నారు. యు మస్ట్ నాట్. పోరాడతాం, ఓటమిని ఒప్పుకోం. పోరాడతాం, ఓటమిని ఒప్పుకోం. పోరాడతాం, ఓటమిని ఒప్పుకోం.
చరిత్ర ఎప్పుడూ ప్రసిద్ధికాంచిన వారి విషయాలు మాత్రమే చెప్తుంది. అధికార పోటీ నుండి తప్పుకొని ప్రకృతికి మధ్యలో అతీతమైన సాధారణమైన జీవితాన్ని జీవిస్తున్న వారి మధ్యలో వీరగాథలు దాదాపు చెప్పకుండానే తప్పిపోతున్నాయి. సంటా సమాజానికి చెందిన ఆ ఇద్దరు వీరుల్ని భారతదేశం కృతజ్ఞతాభావంతో ఈ రోజుకి చూస్తూ ఉంది. వీళ్ళు జార్ఖండ్కి చెందిన సాహిద్ గంజ్ యొక్క మోహనాడిగి గ్రామంలో 50,000 గ్రామస్తులను ఒకటిగా కలిపి ఆంగ్లేయులకు మిక్కిలి పెద్ద సవాలుగా మారారు. ప్రపోజల్ చేస్తున్నారు. అంటే ఈ బడ్జెట్ అనే కాదు, చాలా బడ్జెట్ నుంచి వస్తున్నాయి. ఇంకా స్కిల్ డెవలప్మెంట్ కింద వచ్చున్నదని అంటారా, దాంట్లో ఆర్సెటి అనేసి, రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేసి, ఆజీవిక అదే ఏదైతే ఇప్పుడు దీన్ దయాళ్ అంత్యోదయ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అని అంటున్నారు, వీటి ద్వారా అంతా కూడా రూరల్ ఎకానమీని, అంటే వారు ఎక్కడికి మైగ్రేట్ అవ్వాల్సిన అవసరం లేకుండా వారికి దగ్గర ఉన్న స్కిల్ని ఇంకా ఒక లెవెల్ పైకి తీసుకెళ్లేటట్టుగా ఈ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అన్ని నడుస్తున్నాయి. సైడ్ బై సైడ్ వాళ్ళకి క్యాపిటల్ ఇవ్వడమే కాదు, స్కిల్ డెవలప్మెంట్ ఫేజ్డ్ మేనర్లో చేయడము, మార్కెట్ లింకేజ్ కల్పించడము, ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇప్పుడు వీటన్నిటికీ కూడా లించ్ పిన్గా లేకపోతే ఒక కామన్ పాయింట్గా వాళ్ళు మహాత్మా గాంధీ నేషనల్ ఫెలోస్ అనేసి ఒక చిన్న ప్రోగ్రామ్ నడిపిస్తున్నారు. దానిలో ఐఎం విశాఖపట్నం కూడా మేము వారికి కొంచెం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వారు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ దగ్గర ఉండి వారు ఈ డెవలప్మెంట్ ఎజెండాని ముందుకు తీసుకెళ్ళడం, స్కిల్ డెవలప్మెంట్ అట్లాగే లైవ్లీహుడ్స్, వాటి మీద కొన్ని అకాడమిక్ ఇన్పుట్స్ తీసుకొని వాటి మీద వారు అక్కడ పనిచేయడము లోకల్గా గ్రౌండ్లో, ఇవన్నీ కూడా ఇనిషియేటివ్స్ నడుస్తూ ఉన్నాయి. అదే ఇంకా సెక్టోరల్ స్కిల్ కౌన్సిల్స్ ద్వారా ట్రైనింగ్స్ జరపడము, ఇండస్ట్రీ బాడీస్ వచ్చి వీటి ఓనర్షిప్ తీసుకోవడము, వారిని ఎంపానల్ చేయడము ఈ స్కిల్ డెవలప్మెంట్లో, ట్రెమెండస్ నెంబర్ ఆఫ్ ఇనిషియేటివ్స్ అండ్ క్వాలిటీ ఆఫ్ దీస్ ఇనిషియేటివ్స్ కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఒకసారి మనం సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్దాం. సత్ఫలితాలు సత్యనారాయణ గారు ఒపీనియన్ తీసుకొని, సత్యనారాయణ గారు ఇప్పుడు స్థూలంగా చెప్పుకుంటే ఏ వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది, ఏ ధరల వస్తువులు అంటే సామాన్యుడి పరిభాషలో ఏ వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది ఈ బడ్జెట్ని చూశాక? అంటే బంగారం ఇటువంటి నిత్యావసర వస్తువులు కొన్ని పెరిగే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా ఏంటంటే అందరికీ, అంటే ఇండియాలో ఏంటంటే బంగారంతో బాగా లింక్ ఉంది. ప్రతి పెళ్ళికి ఎవరన్నా పేదవాడు కానీ బాగా ధనవంతుడు కానీ చివరికి ఏది చేయాలన్న గాజులు కానీ మంగళసూత్రం ఏది కొనుక్కోవాలన్నా బంగారం. ఆ బంగారం బాగా ఎక్కువ ప్రీమియంగా అయ్యేటట్టుగా ఉందండి ఆ రేట్లు ఉన్న బడ్జెట్ల ప్రకారంగా. కొన్ని ఏంటంటే ఈ మొబైల్స్లో కానీ కొన్ని వాటిల్లో అగ్రికల్చర్ ప్రోడక్ట్స్లో కానీ కొంచెం చీప్ అయ్యేటట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే కస్టమ్స్ డ్యూటీ వరకు చాలా వరకు తగ్గించారు కస్టమ్స్. మార్నింగ్ బడ్జెట్ ప్రకారంగా చూస్తే ఆల్మోస్ట్ ఇంపోర్ట్ అయ్యే దానిలో కస్టమ్స్ డ్యూటీస్ చాలా ప్రోడక్ట్స్లో తగ్గేయటం వల్ల కూడా కొన్ని ప్రోడక్ట్స్ వరకు ధరలు తగ్గే అవకాశం ఉందండి. బేసిక్గా ఏంటంటే ఎరువులు, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ కూడా దాని గురించి ప్రత్యేకంగా ఏమి చర్చించలేదండి. మామూలుగా సబ్సిడీస్ కట్ చేస్తారని అనుకున్నారు. సబ్సిడీస్ ఇంకా కంటిన్యూ అవుతున్నట్టుండే. అది ఉంటే ఇంతకుముందు ఎలా ఉన్నాయో ప్రస్తుతం ఉన్న రేట్లు కూడా అలాగే కంటిన్యూ అయ్యేటట్టుగా ఉన్నాయి. పోతే మీరు అన్నట్టుగా ఈ లిక్కర్లో కానీ సిగరెట్స్ కానీ ఈ కన్జ్యూమరబుల్ గూడ్స్ ఏదైతే ఉన్నాయో లగ్జరీ గూడ్స్ అనేది బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయండి. అలాగే ఎలక్ట్రానిక్ గూడ్స్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్లస్ సంబంధించినవి బాగా చీప్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. అలాగే ఈ ఎలక్ట్రిక్ సంబంధించిన ఏ వస్తువైనా సరే, ఎందుకంటే రేపు హైడ్రోజన్ గ్యాస్ దానికి కూడా గ్రీన్ హైడ్రోజన్ కూడా బాగా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేసి దానివల్ల ఏంటంటే మనకి లీటర్కి మనం దాన్ని కానీ కరెక్ట్గా చేసుకుంటే లీటర్ ₹2 కూడా వచ్చే అవకాశం ఉందండి. దానివల్ల ఇంధనం ఛార్జెస్ కూడా చాలా తక్కువ వచ్చేటట్టు ఉంది. అలాగే రెన్యూవబుల్ ఛార్జెస్ కానీ లేకపోతే ఈ పవర్ సంబంధించిన అన్ని ఛార్జెస్ అన్నీ తగ్గేటట్టుగానే కనిపిస్తుందండి ప్రస్తుతానికి. లగ్జరీ వస్తువులు పర్సనల్గా వాడే వాటికి ఏమైనా సరే అవన్నీ పెరుగుతాయండి. రిమైనింగ్ అన్నీ తగ్గే అవకాశాలు ప్రస్తుతం ఉన్న ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అలా కనపడుతున్నాయండి. ఈ బయోగ్యాస్ ప్లాంట్లని ఎక్కువగా వాడుకలోకి తీసుకురావాలి అంటే ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ మెకానిజంని డెవలప్ చేసే విధంగా గోబర్ధన్ స్కీమ్ దాంట్లో ఒక 10,000 కోట్ల రూపాయలు కేటాయిస్తూ తీసుకొచ్చింది. ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రక్రియ అయినా కూడా ఇది జాతీయ స్థాయిలో వీటి యొక్క కౌంట్ని పెంచడానికి, నెంబర్ పెంచడానికి తీసుకొస్తున్నారు. అంటే
అంటే ఈ గ్రీన్ ఎనర్జీ లైక్ సోలార్ అండ్ విండ్ వాటితో కూడా ఈ బయోగ్యాస్ వీటిని కూడా తీసుకొస్తున్నారు. దీన్ని ఓపెన్ టు మార్కెట్ తీసుకురావడానికి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయని భావించవచ్చు సత్యనారాయణ గారు? ఇప్పుడు యాక్చువల్గా మన న్యూ ఎమిషన్ అంటే ఇప్పుడు జీరో ఎమిషన్ బై 2070 అని స్లోగన్ అండి. దానికోసం ఎమిషన్స్ బాగా తగ్గించాలని, దీనికోసమే బయోగ్యాస్, బయోఫ్యూయల్, దానికి సంబంధించిన మిథనాల్ ప్రాజెక్ట్స్ కానీ, అంటే ఈ సంబంధించిన ఇంధనాలకి ఆల్టర్నేటివ్గా మనం తయారు చేసుకోవటం. అన్నీ ఎంతసేపు మనం పెట్రోలియం ప్రోడక్ట్స్ మీదే మనం డిపెండ్ అవుతున్నాం. ఆ ఇంపోర్ట్ మీరు చూసుంటారు, ఈ మధ్య రష్యాలో యుక్రెయిన్ వార్ వల్ల మనం ఉన్న వ్యవస్థ ప్రకారంగా మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. దానివల్ల ₹100 బ్యారెల్ కూడా బాగా తక్కువగానే మనం ఇంపోర్ట్ చేసుకోగలిగాం. దానికి సంబంధించిన ఆల్టర్నేటివ్ చేయాలంటే ఇవన్నీ తప్పవు. హైడ్రో ఎలక్ట్రిక్ కానీ, లేకపోతే ఈ సోలార్ కానీ, బయోగ్యాస్ కానీ, బయో డీజిల్ కానీ, గ్రీన్ హైడ్రోజన్ కానీ, దీనికి సంబంధించిన అనుబంధం అన్నీ చేస్తే కానీ మనకి ముందు మనకి కాస్ట్ తగ్గుతుంది, ఆ ఇంపోర్ట్ కూడా మన డ్యూటీ తగ్గుతుంది. దానివల్ల ఏంటంటే ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఏంటంటే మనకి ఈ మార్జిన్ కూడా, కరెంట్ అకౌంట్ డిఫిసిట్ కూడా తగ్గుతుంది. ఎప్పుడైతే ఇంపోర్ట్స్ తగ్గుతున్నాయో ఆటోమేటిక్ కరెంట్ అకౌంట్ డిఫిసిట్ తగ్గుతుంది. రూపీ కూడా స్ట్రాంగ్గా, రూపాయి కూడా బలపడటానికి ఎక్కువ అవకాశం ఉంది. లాంగ్ రన్లో మనకు లాంగ్ రన్లో ఉపయోగపడుతుంది. అది కాకుండా ఇంధనం మనం ఎప్పుడైతే మనం బాగా తగ్గిందో, మనకి ముఖ్యంగా మనం చేయాల్సింది దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనకి రిజర్వాయర్స్ లేవండి, మన ఇంధనాన్ని స్టోర్ చేసుకున్నంత కెపాసిటీ ఉన్న ట్యాంక్స్ లేవు మనకి ఎప్పుడైతే కోవిడ్ టైంలో మనకి ప్రపంచాన్ని మొత్తం మనం సరిగా లేకపోతే మనం వేరే విధంగా మనం ఇంపోర్ట్ చేసుకోగలిగాం. కానీ ఇంపోర్ట్ చేసుకుందాం మనంతా కలిపి మనం 1 month కూడా మన దగ్గర రిజర్వాయర్స్ లేవు. మనం దాని మీద అటువంటి వాటిల్లో మౌలిక వసతుల్లో ఎక్కువగా మనం ఇన్వెస్ట్ చేస్తే, ఎప్పుడైతే ఆయిల్ ప్రైసెస్ తక్కువ ఉంటుందో ఎక్కువ రిజర్వ్స్ మనం పెట్టుకుంటే రేపు ముందు పెరిగినప్పుడు మనకి మొత్తం వెసులుబాటుగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఇండైరెక్ట్గా ట్రాన్స్పోర్ట్ బిల్స్ కానీ, ఇండైరెక్ట్గా ఫుడ్ ప్రైసెస్ కూడా మనకు తగ్గే అవకాశం ఉంటుంది మనకి. రైట్. మనకు సాంబశివరావు గారు, రిటైర్డ్ జనరల్ మేనేజర్, కోస్టల్ బ్యాంక్, మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సాంబశివరావు గారు. నమస్తే అండి. సాంబశివరావు గారు, నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ని ఒక్కసారి చూస్తే బ్యాంకింగ్ రంగం, ముఖ్యంగా అగ్రికల్చరల్ దీని మీద వస్తున్నటువంటి దాంట్లో ఎక్కువ ప్రోత్సాహకాలు ఇచ్చారు. వాటి యొక్క పరిధిని పెంచుతూ నిర్మలా సీతారామన్ గారు అనేక నిర్ణయాలు తీసుకున్నారు. సో బ్యాంకింగ్ రంగం ఎలా ఉండబోతోంది? బ్యాంకింగ్ రంగం అదేవిధంగా ఈ రూరల్ విలేజ్ ఎకనమీ డెవలప్మెంట్లో ఎటువంటి పాత్ర పోషించబోతోంది? ఈరోజు ఈ 23-24 బడ్జెట్లో అగ్రికల్చర్ సెక్టర్కి చాలా వరకు ఎంకరేజింగ్గానే ఉంది. కాకపోతే ఇన్ డీటెయిల్స్ చాలా విషయాలు ఇంకా డీటెయిల్ రావాలి. బై అండ్ లార్జ్ 20 లక్షల కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి అప్పులు బ్యాంకు ద్వారా ఇవ్వడం అనేది చాలా మంచి పరిణామం. అది రైతులకి, సన్నకారు రైతులకి, చిన్న రైతులకి చాలా ఉపయోగపడుతుంది. అదే కాకుండా ఈ ప్రైమరీ సొసైటీసు, ఈ ల్యాండ్ మార్ట్గేజ్ బ్యాంక్స్, ఈ విలేజెస్లో ఉండేటువంటి సొసైటీస్, వీటన్నిటి ద్వారా కూడా లెండింగ్ చిన్న రైతులకి, ఎందుకంటే వాళ్ళందరూ కూడా పెద్ద బ్యాంకులకు వచ్చి లోన్స్ తీసుకోవడం అనేది చాలా కష్టం. వాటికి కూడా చాలా ఎంకరేజింగ్గా మంచి సపోర్ట్ ఇస్తూ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇంకా ఈ విలేజెస్లో ఉన్నటువంటి చిన్న చిన్న పరిశ్రమలు, అంటే కుటీర పరిశ్రమలు, వీటికి కూడా ఎంకరేజింగ్గా హస్తకళలు, ఈ కాటేజ్ ఇండస్ట్రీస్, వీటికి కూడా చాలా ప్రోత్సాహాలు ఇస్తామని చెప్పి మన ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు. డైరెక్ట్గా బ్యాంకింగ్కి వచ్చేసరికి అగ్రికల్చర్ సెక్టర్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ యాక్టివిటీ ఇన్ అవర్ కంట్రీ. ఆ సెక్టర్ని కనుక ఎంకరేజ్ చేస్తూ వెళ్తే మన జీడిపికి కూడా చాలా హెల్ప్గా ఉంటుంది. అది ఆ విషయంలో క్రితం బడ్జెట్స్ కంటే కూడా ఈ బడ్జెట్లో కొద్దిగా ఎక్కువగానే కేటాయింపులు ఇచ్చారు. విలేజెస్లో ఈ రూరల్ హెల్త్, అలాగే ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్, వీటికి కూడా మంచి ప్రోత్సాహాలు ఇచ్చి ఎక్కువ సెంటర్స్ ఓపెన్ చేయడం, ఈ రైతులకి వాళ్ళకి రైతు భరోసా కేంద్రాలు, ఇంకా వాళ్ళకి ఇన్పుట్స్, తర్వాత స్టోరేజ్ ఫెసిలిటీస్, అదొకటి మంచి పరిణామం. స్టోరేజ్ ఫెసిలిటీస్కి 10,000 కోట్ల దాకా వాళ్ళు కేటాయిస్తామని చెప్పారు ఫైనాన్స్ మినిస్టర్ గారు. ఇవన్నీ కూడా రైతులకి చాలా ఉపయోగపడే అంశాలు. ఈ బై అండ్ లార్జ్ అగ్రికల్చరల్ యాక్సిలరేటర్ ఫండ్ని ఒకటి క్రియేట్ చేశారు. దీనివల్ల స్టార్టప్లు కూడా, అంటే వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు సంబంధించిన స్టార్టప్లు కూడా మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చేటటువంటి అవకాశాన్ని ఉందంటారా సాంబశివరావు గారు? ఉందండి. ఎందుకంటే మనకి అగ్రికల్చరల్ యాక్టివిటీ కనుక తీసుకుంటే మనకు రూరల్ ఏరియాస్లో మ్యాక్సిమం వాళ్ళు 4 to 5 months ఎంగేజ్ అవుతారు.
అక్కడ ఉండే యూత్ కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, సంవత్సరానికి 6-7 నెలలు ఖాళీగా ఉంటారు. అక్కడ స్టార్టప్ కంపెనీలు, అగ్రికల్చరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ కనుక ఎంకరేజ్ చేస్తే వాళ్ళని ఎంగేజ్ ఉంటుంది, వాళ్ళకి ఒక లైవ్లీహుడ్ అనమాట, ఇన్కమ్, వాళ్ళ ఇన్కమ్స్ కూడా పెరుగుతాయి, వాళ్ళ లైవ్లీహుడ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట, వాళ్ళ జీవన విధానం కూడా చాలా ఇంప్రూవ్ అయ్యింది. అదొకటి మంచి పరిణామం ఈ బడ్జెట్లో. వ్యవసాయ రంగం అంటేనే ఇదొక ఇంక్లూజివ్, దాంట్లో ఈ పశు సంపద ఉంటుంది, పాడి పరిశ్రమ, అదేవిధంగా మత్స్య పరిశ్రమ, ఇట్లా అనేక అనుబంధ పరిశ్రమల యొక్క సమ్మిళితం అది. సో వీటికి ఎలా ఉంది ప్రోత్సాహం చూడొచ్చు ఈ బడ్జెట్లో? బాగుందండి. మత్స్య పరిశ్రమకి 6,000 కోట్లు ఫండ్ ఒకటి క్రియేట్ చేశారు ఈ బడ్జెట్లో, అదొకటి మంచి పరిణామం. తర్వాత ఈ పశు సంపదకి ఆల్రెడీ ప్రతి బడ్జెట్లో కూడా ఇస్తున్నారు, దీంట్లో డైరెక్ట్గా ఇవ్వలేదు కానీ బట్ ఇండైరెక్ట్గా దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్స్. ఈ అంటే అనుబంధ వ్యవసాయానికి అనుబంధ యాక్టివిటీస్ ఉన్నాయి కదా, వాటన్నిటిలో కూడా దే హ్యావ్ గెయిన్ గుడ్ ప్రయారిటీ ఫర్ డెవలప్మెంట్. రైట్ సార్, యూజువల్గా ఉదయం నుంచి కూడా డిస్కషన్లో అనేక మంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు చెప్తున్నది, ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఒక స్టార్టప్ కంపెనీ లోన్ తీసుకోవాలంటే అగ్రికల్చరల్ మార్టగేజ్ అనేది అది ఇక్కడ పనికి రావట్లేదు, కానీ ఆ దిశగా కూడా ప్రభుత్వం ఆలోచించుంటే బాగుండేది అని చెప్పని. అంటే బ్యాంకర్స్కు ఉన్నటువంటి కొంత వెసులుబాటు, లక్ష్యాలైతే ఉన్నాయి, కానీ ఆ లక్ష్యాలను చేరుకునే దిశగా ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఏ రకంగా ఉన్నాయని మీరు భావిస్తున్నారు? అంటే అగ్రికల్చరల్ ల్యాండ్ కనుక ఏదైనా మార్టిగేజ్ చేస్తే దాని ఎగ్జిక్యూషన్ అనేది ప్రాబ్లం ఉందండి. అందుకని జనరల్గా బ్యాంకర్స్ అగ్రికల్చరల్ ప్రాపర్టీస్ మార్టిగేజ్ అనేది తొందరగా విల్లింగ్ అవ్వరు. కానీ అది ఈ ఆఫ్ లేట్ లాస్ట్ 4-5 ఇయర్స్లో ఇఫ్ ది యాక్టివిటీ ఈజ్ బేస్డ్ ఆన్ ది అగ్రికల్చరల్ యాక్టివిటీ కనుక అయితే దానికి సంబంధించి మార్టిగేజ్ తీసుకుంటానికి బ్యాంకర్స్ కూడా ఇప్పుడు ముందుకు వస్తున్నారు, ఇదివరకులాగా లేదు. ఓకే, కాబట్టి స్టార్టప్ కంపెనీలు ఏంటంటే స్టార్టప్ కంపెనీస్ కనుక అగ్రికల్చర్ బేస్ అయ్యి కనుక విలేజెస్లో పెడితే వాళ్ళకి చాలా సబ్సిడీస్ కానివ్వండి, చాలా ప్రోత్సాహాలు ఉన్నాయి. అవి ఇంకా ఇందులో ఈ బడ్జెట్లో ఇంకా వాటిని ఎన్హాన్స్ చేస్తామని చెప్పారు ఫైనాన్స్ మినిస్టర్ గారు. మనం ఇదే అంశాన్ని ఫ్యాప్సియా జనరల్ సెక్రటరీ పనిపూర్ణ చంద్రరావు గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. పనిపూర్ణ చంద్రరావు గారు, సో మీరు ఎలా దీని మీద రెస్పాండ్ అవుతారు? ఎందుకంటే అనేక రకాల బ్యాంకర్స్కి ఒక లక్ష్యాన్ని ఇచ్చారు, ఈ ఒక 20 లక్షల కోట్ల రూపాయల రుణాలను చేరుకోవాలి అని, కానీ ఆ దిశగా వెళ్ళడానికి ఉన్నటువంటి అనేక రకాల ఇబ్బందులు, వాటిని ప్రభుత్వ పరంగా ఎటువంటి సహకారం లభిస్తుంది? ఈ బడ్జెట్లో ఆ ప్రతిపాదనలు ఏమైనా ఉన్నాయంటారా? డైరెక్ట్ ప్రతిపాదనలు అయితే లేవు. అయితే ఆల్రెడీ మనకి సిజిటిఎంఎస్సి స్కీము 9,000 క్రోర్స్ని ఎన్హాన్స్ చేశారండి. అదేంటంటే సెక్యూరిటీ ఫ్రీ అనమాట. మనం మీరు ఇందాక అన్నారు స్టార్టప్ పెట్టాలి, స్టార్టప్ విత్ అగ్రికల్చర్ विकास के लिए नई पहल इस बजट में एक नया आयाम जोड़ेगी। महिलाओं के लिए एक विशेष बचत योजना भी शुरू की जा रही है और जनधन अकाउंट के बाद ये विशेष बचत योजना सामान्य परिवार की गृहिणी माताओं बहनों को बहुत बड़ी ताकत देने वाली है। ये बजट सहकारिता को ग्रामीण अर्थव्यवस्था के विकास की दूरी बनाएगा। सरकार ने कोऑपरेटिव सेक्टर में दुनिया की सबसे बड़ी अन्न भंडारण योजना बनाई है, स्टोरेज कैपेसिटी। बजट में नए प्राइमरी कोऑपरेटिव्स बनाने के लिए एक महत्वाकांक्षी योजना का भी ऐलान हुआ है। इससे खेती के साथ साथ दूध और मछली उत्पादन के क्षेत्र का विस्तार होगा। किसानों, पशुपालकों और मछुआरों को अपने उत्पाद की बेहतर कीमत मिलेगी। साथियों, अब हमें डिजिटल पेमेंट्स की सफलता को एग्रीकल्चर सेक्टर में दोहराना है। इसलिए इस बजट में हम डिजिटल एग्रीकल्चर इंफ्रास्ट्रक्चर की एक बहुत बड़ी योजना लेकर आए हैं। आज दुनिया इंटरनेशनल मिलेट ईयर मना रही है। भारत में मिलेट्स के अनेक प्रकार हैं, अनेक नाम हैं। आज जब मिलेट्स घर घर में पहुंच रहा है, पूरी दुनिया में पॉपुलर हो रहा है, तो उसका सर्वाधिक लाभ भारत के छोटे किसानों के नसीब में है।
और इसलिए आवश्यक है कि नए तरीके से उसको आगे ले जाया जाए। इसकी एक नई पहचान, विशेष पहचान आवश्यक है। इसलिए अब इस सुपर फूड को श्री अन्न की नई पहचान दी गई है। उसके प्रोत्साहन के लिए भी अनेकविध योजनाएं बनाई गई हैं। श्री अन्न को दी गई प्राथमिकता से देश के छोटे किसानों, हमारे आदिवासी भाई बहन जो किसानी करते हैं, उनको आर्थिक संबल मिलेगा और देशवासियों को एक स्वस्थ जीवन मिलेगा। साथियों, ये बजट सस्टेनेबल फ्यूचर के लिए ग्रीन ग्रोथ, ग्रीन इकोनॉमी, ग्रीन एनर्जी, ग्रीन इंफ्रास्ट्रक्चर और ग्रीन जॉब्स को एक अभूतपूर्व विस्तार देगा। बजट में हमने टेक्नोलॉजी और न्यू इकोनॉमी पर बहुत अधिक बल दिया है। एस्पिरेशनल भारत आज रोड, रेल, मेट्रो, पोर्ट, वाटरवेज, हर क्षेत्र में आधुनिक इंफ्रास्ट्रक्चर चाहता है। नेक्स्ट जनरेशन इंफ्रास्ट्रक्चर चाहिए। 2014 की तुलना में इंफ्रास्ट्रक्चर में निवेश पर 400% से ज्यादा की वृद्धि की गई है। इस बार इंफ्रास्ट्रक्चर पर 10 लाख करोड़ रुपए का अभूतपूर्व इन्वेस्टमेंट भारत के विकास को नई ऊर्जा और तेज गति देगा। ये निवेश युवाओं के लिए एक बहुत बड़ी आबादी को आय के नए अवसर उपलब्ध कराएगा। इस बजट में ईज ऑफ डूइंग बिजनेस के साथ साथ हमारे उद्योगों के लिए क्रेडिट सपोर्ट और रिफॉर्म्स के अभियान को आगे बढ़ाया गया है। एमएसएमईज के लिए 2 लाख करोड़ रुपए के अतिरिक्त ऋण की गारंटी की व्यवस्था की गई है। अब प्रिजम्पटिव टैक्स की लिमिट बढ़ने से एमएसएमईज को ग्रो करने में मदद मिलेगी। बड़ी कंपनियां द्वारा एमएसएमईज को समय पर पेमेंट मिले, इसके लिए नई व्यवस्था बनाई गई है। साथियों, बहुत तेजी से बदलते भारत में मध्यम वर्ग, विकास हो या व्यवस्था हो, साहस हो या संकल्प लेने का सामर्थ्य हो, जीवन के हर क्षेत्र में आज भारत का मध्यम वर्ग एक प्रमुख धारा बना हुआ है। समृद्ध और विकसित भारत के सपनों को पूरा करने के लिए मध्यम वर्ग एक बहुत बड़ी ताकत है। जैसे भारत की युवा शक्ति ये भारत का विशेष सामर्थ्य है, वैसे ही बढ़ता हुआ भारत का मध्यम वर्ग भी एक बहुत बड़ी शक्ति है। मध्यम वर्ग को सशक्त बनाने के लिए हमारी सरकार ने बीते वर्षों में अनेकों निर्णय लिए और ईज ऑफ लिविंग को सुनिश्चित किया है। हमने टैक्स रेट को कम किया है, साथ ही प्रोसेस को सिंप्लीफाई, ट्रांसपेरेंट और फास्ट किया है। हमेशा मध्यम वर्ग के साथ खड़ी रहने वाली हमारी सरकार ने मध्यम वर्ग को टैक्स में बड़ी राहत दी है। इस सर्वस्पर्शी और विकसित भारत के निर्माण को गति देने वाले बजट के लिए मैं फिर एक बार निर्मला जी और उनकी पूरी टीम को बहुत बहुत बधाई देता हूं और देशवासियों को भी बहुत बधाई के साथ साथ मैं आह्वान करता हूं, आइए अब नया बजट आपके सामने है, नए संकल्पों को लेकर के चल पड़े। 2047 में समृद्ध भारत, समर्थ भारत, हर प्रकार से संपन्न भारत हम बना के रहेंगे। आइए इस यात्रा को हम आगे बढ़ाएं। बहुत बहुत धन्यवाद। ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు
లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మీద ప్రధాని నరేంద్ర మోదీ స్పందన చూసాము ఇప్పటిదాకా. భారతదేశ అభివృద్ధిలో ముఖ్యంగా ఈజ్ ఆఫ్ లివింగ్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొని ఈ బడ్జెట్ ఒక ఈజ్ ఆఫ్ లివింగ్కి తోడ్పడుతుంది. సో తమ ప్రభుత్వం చేపట్టబోయేటటువంటి అనేక కార్యక్రమాల ఒక సంక్షిప్త ఉద్దేశాన్ని భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించినటువంటి బడ్జెట్ ఇది. ఇది కేవలం ఒక వర్గానికో లేక ఒక ప్రాంతానికో పరిమితమైంది కాదు. సో మొత్తం దేశ సమగ్ర అభివృద్ధి కోసం తోడ్పడేటటువంటి బడ్జెట్ని నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. ముఖ్యంగా అటు వ్యవసాయ రంగానికి ఊతమిస్తూనే పరిశ్రమలకు కూడా ఊతమిస్తూ పరిశ్రమల యొక్క టాక్సేషన్ విధానంలో తీసుకొచ్చినటువంటి సమూల మార్పులు ఎంతో అభివృద్ధికి తోడ్పాటును అందిస్తాయని చెప్పి పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ఈ మిల్లెట్ ఇయర్గా అంటే తృణధాన్యాలకు సంబంధించి అంటే దేశ ప్రజల్లో పోషకత్వ విలువలను పెంచడం కోసంగా తీసుకుంటున్నటువంటి చర్యలపై కూడా ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో ఇప్పటిదాకా పేర్కొనడం జరిగింది. ఇక ఓవరాల్గా మొత్తం మీద ఈ బడ్జెట్ కేవలం ఒక సంవత్సర కాలానికి పరిమితమే కాకుండా రానున్న తరాల భవిష్యత్తు తరాల యొక్క సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదని చెప్పి తను పేర్కొనడం జరిగింది. రైట్, మనం చర్చలో కంటిన్యూ చేద్దాం. మనకి చర్చలో పణిపూర్ణ చంద్రరావు గారు, ఇందాక మనం అనుకుంటున్నట్టుగా మధ్యలో అంటే పిఎం గారు కూడా తన రెస్పాన్స్ని ఇచ్చారు, మీరు కూడా చూశారు. ఈ ఇంక్లూజివ్ గ్రోత్ అనేక రకాల ఇండస్ట్రీస్, అటు వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, అనేక రంగాల సమ్మిళిత అభివృద్ధిని ఆకాంక్షిస్తూ చేసినటువంటి బడ్జెట్ దీనికి. ఇందాక మనం డిస్కషన్ మధ్యలో చెప్తున్నట్టుగా వ్యవసాయ రంగానికి అటు స్టార్టప్ కంపెనీలకి బ్యాంకర్స్కి ఒక అవినాభావ సంబంధం అయితే ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు ఇందాక మనకి కోస్టల్ బ్యాంక్ రిటైర్డ్ జీఎం గారు కూడా సాంబశివరావు గారు కూడా పేర్కొనడం జరిగింది. బ్యాంకర్స్ యొక్క ఆలోచన విధానంలో కూడా మార్పు వస్తుంది. గతంలో ఉన్నటువంటి కఠిన నిబంధనలు లేవు, ఇప్పుడు కొంత సరళీకృతం అవుతున్నాయి, ప్రభుత్వ విధానాలు కూడా అందుకు తోడ్పడుతున్నాయి అంటూ. కానీ వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ వాస్తవ పరిస్థితులకి బడ్జెట్ అన్వయించుకునే దానికి ఎలాంటి పోలిక మీరు చూస్తున్నారు పూర్ణచంద్రరావు గారు? చంద్ర గారు ఇప్పుడే గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా చక్కగా విశదీకరించారు. మిల్లెట్ ఇయర్ అన్నారు, అలాగే ఫ్యూచర్ సమృద్ధ భారత్ 2040 కల్లా మనము సెల్ఫ్ సస్టైనబిలిటీకి వెళ్ళాలన్నారు. ఆ విధంగా మనం అందరం అడుగులు వేస్తున్నాము అని అనేది. దీని ముందు మీకు కొన్ని ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ స్కీమ్స్, స్ఫూర్తి స్కీమ్ అని, ఏస్పైర్ స్కీమ్ అని, కేవీఏసీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషనింగ్, ఇవన్నీ కూడా ఈ స్కీమ్స్లోను వీటిల్లోనూ పనిచేస్తున్నాయి. కేవీఏబీ ద్వారా పిఎంఈజీపీ స్కీమ్స్ ద్వారా లోన్స్ రావడం కానీ, దీంట్లో ఏంటంటే డైరెక్ట్ సబ్సిడీ రావడం కానీ అన్నీ ఉన్నాయి. మీరు అన్నట్టు బ్యాంకర్స్ మైండ్ సెట్లో చాలా చేంజ్ వస్తుంది. ఈ సిజిటిఎంఎస్సి స్కీమ్స్ ఎక్స్టెన్షన్ అంటే ఇందాక మనం మాట్లాడినట్టు ఒక అగ్రికల్చరల్ ల్యాండ్ని గవర్నమెంట్కి పెడితే అది ప్రాబ్లం ఉంది కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. అసలు అది లేకుండానే ఐడియా జనరేషన్ తోటి ఇన్క్యుబేషన్ సెంటర్స్ ద్వారా డెవలప్ చేయడానికి కానీ, ఏంజల్ ఫండ్స్ కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి. స్కీమ్స్ ఉన్నాయి, దాన్ని వాడుకోవడం తెలియటం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది రూరల్ లెవెల్లో చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్బీకేస్ కానీ ఇవన్నీ కూడా దే హ్యావ్ టు ఎడ్యుకేట్ అండి. ఇవి చెప్పగలిగితే ఈ స్కీమ్స్ ఉన్నాయి, మనం అందరం ఇలా ఆర్టిజన్స్ కలిసి ఒక యూనిట్ పెడదాము, ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ పెట్టి దాన్ని ఎస్టాబ్లిష్ చేద్దాము, మన బై ప్రొడక్ట్స్ని అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ నుంచి బై ప్రొడక్ట్స్ చేసుకుంటూ ఇంకా ఎదరికెళ్దాము అనేది చూసుకోవాలి. మీకు ఏది చూసినా సార్ మీరు అబ్జర్వ్ చేస్తే రోటీ కపడా और మకాన్, రోటీ విత్ అగ్రికల్చరల్, ఓకే, కపడా విత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఫ్యాబ్రిక్, then makan with infrastructure development. These are the basic needs. This goes hand in hand. ఈ విధంగా మనం ఎప్పుడైనా కానీ టార్గెట్ చేసుకుంటూ ఉంటే సెల్ఫ్ సస్టైనబిలిటీ వెళ్తుంది. రూపీ డిజిటలైజేషన్ అయ్యింది. చాలా కంట్రీస్ మన రూపీని యాక్సెప్ట్ చేస్తున్నాయి. అందరూ అంటున్నారు అంటే డాలర్తో రూపీ విలువ పతనం అవుతుందని, కానీ ఇన్ అదర్ యాంగిల్ రూపీ చాలా కరెన్సీస్ తోటి స్ట్రెంగ్తన్ అవుతుంది. ఆ విధంగా అంటే వాళ్ళ గవర్నమెంటు, అమెరికన్ గవర్నమెంట్ కొన్ని రిలాక్సేషన్స్ చేయటం కానీ, ఫెడరల్ బ్యాంక్ కొన్ని దీని వలన వాళ్ళు
బలపడుతోంది డాలర్. బట్ ఎట్ ది సేమ్ టైమ్ ఇఫ్ యూ కంపేర్ అవర్ రూపీ డెఫినెట్గా చాలా కంట్రీస్లో యాక్సెప్ట్ చేయబడుతోంది. ఫ్యూచర్ ఈజ్ అవర్స్. ఆ విధంగా మనకున్న యూత్ ఫోర్స్ని ట్రైన్ చేసి ఆ ట్రైనింగ్ చేసుకుని ఉపయోగించుకుంటే మనం అన్నట్టు సమృద్ధ భారత్ ఎంతో దూరంలో లేదు అనేది మా అభిప్రాయం అండి. ఓకే, రైట్. ఒకసారి మళ్ళీ మనం సత్యనారాయణ గారు, ఈ దీంట్లో అంటే బడ్జెట్లో ముఖ్యంగా స్థూలంగా మనం తీసుకుంటే అభివృద్ధి కాంక్ష అనేది ఉంది. సరే, ఇప్పటిదాకా మనకి పూర్ణచంద్రరావు గారు చెప్పారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు విశదీకరించిన వాటి అంశాల్లో కూడా ఒక్క అంశాన్ని మనం తీసుకుంటే వ్యవసాయ రంగం భారతదేశానికి ఒక వెన్నెముక. సో భారతదేశ జీడిపి అభివృద్ధిలో వ్యవసాయ రంగం పాత్రని మనం తీసిపారేయలేం. అంటే అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధి. సో ఈ పరిశ్రమ అభివృద్ధి, వ్యవసాయ రంగ అభివృద్ధి, వీటన్నిటికీ కూడా ముఖ్యంగా మనం భారతదేశానికి ఇంకా అభివృద్ధి చెందుతున్నాం. ఇందాక మీరు పేర్కొంటున్నట్టుగా చాలా కాలం నుంచి మనం అభివృద్ధి చెందుతూ ఉన్నామని పేర్కొంటూ ఉన్నాం. కానీ ఈ ఇంక్లూజివ్ గ్రోత్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొని వస్తే యువతని ముఖ్యంగా వీటిల్లో భాగస్వామ్యం చేయాలి అంటే యువత పార్టిసిపేషన్, వాళ్ళకు మైండ్ సెట్లో కానివ్వండి, వాళ్ళకి ఎడ్యుకేషన్ బేసిస్లో కానివ్వండి, లేకుంటే వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో కానీ ప్రభావితం చేయగలిగినటువంటి అంశాలు ఏమున్నాయని పేర్కొనవచ్చు స్థూలంగా. దీంట్లో యువతని బేస్ చేసుకొని మనం ఎలా కన్సిడర్ చేసుకోవచ్చు ఈ బడ్జెట్ని? ఇప్పుడు యూత్కి కూడా మనకు సపరేట్గా అలాట్ చేశారండి. ఇప్పుడు మీరు స్టార్టింగ్ నుంచి చూస్తే ఎడ్యుకేషను, హెల్త్, ఎడ్యుకేషన్కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆ ఏకలవ్య స్కూల్స్ పెట్టడం, ఆ మోడల్ స్కూల్స్, దానికోసం చాలా భారీ ఎత్తున బడ్జెట్ పెట్టడం, ఇవన్నీ చూసాం. దానివల్ల ఏంటంటే ఆ స్కూల్స్ ఎప్పటి నుంచే స్టార్టింగ్ ఎడ్యుకేషన్ నుంచే స్టార్ట్ కావాలండి. మీరు విదేశాల్లో కానీ చూస్తే హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఆల్మోస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే హై స్కూల్ వరకు వాళ్ళు ఏమి గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతారు ఎవరైనా. కాలేజీ దగ్గర నుంచే ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు అవుద్ది. అదే ఇండియాలో చిన్న ఎల్కేజీలో చేర్పించాలంటే లక్షల డొనేషన్ కట్టాలి. అది ఎప్పుడైతే ఆ కాన్సెప్ట్ ఎప్పుడైతే మన భారతదేశంలో కూడా ఆ స్కూల్ ఎడ్యుకేషను, దాని క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషను ఇవన్నీ తీసుకురావాలి. ఇవన్నీ చేయాలంటే టీచర్స్ ట్రైనింగ్ స్టార్టింగ్ నుంచి ఉండాలి. మంచి మంచి క్వాలిఫైడ్ టీచర్స్. ఆ టీచర్స్ బోధనా విధానం కూడా ఎంతసేపు పుస్తకాలని బట్టే విధానం కాకుండా ప్రాక్టికల్ అప్రోచ్గా పిల్లల్ని స్టార్టింగ్ నుంచే నేర్పించాలి. మోరల్ వాల్యూస్ కూడా నేర్పించాలి. ఇంకా ఇప్పుడున్న జనరేషన్కి అడిషనల్ అడ్వాంటేజ్ డిజిటల్ కూడా తోడైంది కాబట్టి, ఇప్పుడు మీరు చెప్పారు ఇంతకుముందు 5G డిజిటల్ కూడా చాలా పెద్దపేట వేస్తున్నారు. 5G డిజిటల్ ఇంతకుముందు 4G డిజిటల్ వలన దాన్ని ఏంటంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ కానీ, యూపీఐ కానీ, లేకపోతే ఇంకా వేరే ఇతర ఎడ్యుకేషన్ సిస్టమ్స్, ఆన్లైన్, అటువంటి ఆన్లైన్ పేమెంట్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అన్నీ వచ్చాయి. 5G వచ్చిన తర్వాత రెవల్యూషనరీ అండి. వన్స్ 5G కూడా కొన్ని చాలా సిటీస్లో ఇంట్రడ్యూస్ చేశారు. టైర్ 2 సిటీస్లో కూడా తొందరలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. 5G వల్ల ఏంటంటే రోబాటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం అనమాట, మొత్తం క్లౌడింగ్. చివరికి ఏంటంటే ఈ మధ్య మీరు చదివి ఉంటారు పేపర్లో కూడా, న్యూస్ పేపర్స్లో కూడా, ఇప్పుడు ఏదైతే చాటింగ్ అని చెప్పి వచ్చింది. ఆల్మోస్ట్ ఏంటంటే ఈ చాట్ అని చెప్పి ఆర్టిఫిషియల్ చాట్ అది వచ్చిన తర్వాత ఈ ఫేస్బుక్స్ కానీ, ఫేస్ టైమ్స్ అటువంటి సబ్స్క్రైబ్ కావాలంటే 10 లక్షల మంది కావాలంటే కొన్ని సంవత్సరాలు పట్టింది. అది పెట్టిన నెలలోనే 10 లక్షల మంది సబ్స్క్రైబ్ అయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏ క్వశ్చన్ అయినా సరే, మీరు చాట్ అంటే ఒక ఇండస్ట్రీ ఉంటే ఆ ఇండస్ట్రీకి సంబంధించిన ఆన్సర్ క్వశ్చన్స్ సమాధానాలు ఇవ్వగలరు. కానీ ఈ సిస్టమ్ వలన, ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన ఆ సిస్టమ్ ఏ జవాబైనా చెప్పగలుగుతుంది. మీరు అడిగేదాన్ని బట్టి కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్ మిమ్మల్నే క్వశ్చన్ వేస్తారు అనమాట. అంత విప్లవాత్మకమైన మార్పు వస్తుంది. చివరికి మనిషి ఇంటెలిజెన్స్ని కూడా డామినేట్ చేసే పరిస్థితి వస్తుంది. ఈ మధ్య ఈ సంబంధించిన టెక్నాలజీ వాళ్ళు కూడా పెట్టుబడి పెడదామని చెప్పి ఎవరైతే మైక్రోసాఫ్ట్ అధిపతి ఉన్నారో వీళ్ళంతా పెడదామనుకుని వెనక్కి వచ్చారన్నమాట, ఈ టెక్నాలజీ ఇంకా అర్థం కాక. అటువంటి సిట్యుయేషన్లో యువతని ముఖ్యంగా మనకి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారు చెప్పినట్టుగా, మన పూర్ణచంద్రరావు గారు చెప్పినట్టుగా చిన్నప్పటి నుంచే మనకి ఐఐటీస్ కానీ, పాలిటెక్నిక్స్ కానీ, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ బేసిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలండి. ఇండస్ట్రీకి దానికి అనుసంధానం చేయాలి. ఇండస్ట్రీకి ఏమి కావాలనేదే కోర్సు ఉండాలి. ఇప్పుడు మనం చదివే కోర్సు ఇంజనీరింగ్ కానీ, ఎంటెక్ కానీ, డాక్టరేట్ చేసి కూడా బయటికి ఇండస్ట్రీకి వస్తే వాళ్ళ వల్ల ఇండస్ట్రీకి ఉపయోగం లేకుండా పోతుంది. ఆ ప్రాక్టికల్గా దాని ట్రైనింగ్ ఇవ్వటం వల్ల వాళ్ళు నేర్చుకుంటారు. దానికి ఇంటర్న్షిప్, దానికి ఒక 6 months ఇండస్ట్రీలో వాళ్ళు ట్రైనింగ్ అవ్వటం, ఆ ట్రైనింగ్ అయ్యేది ఇండస్ట్రీకి ఉపయోగపడటం. ఆ కోర్సెస్ కూడా డిజైన్గా ఇన్స్టెడ్ ఆఫ్ థియరిటికల్ కాకుండా ప్రాక్టికల్గా డిజైన్ చేస్తే ఆటోమేటిక్గా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మారుతుంది. యూత్కి కూడా ఆ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తుంది. ఉద్యోగ అవకాశాలు కూడా యువతకు సంబంధించినటువంటి అంశం మీదే ఈ రానున్న కాలంలో యువ శక్తికి ఎలాంటి దోహదపడుతుంది అనే దాని మీద మనం ఒకసారి ప్రొఫెసర్ కళ్యాణ్ గారి ఒపీనియన్ కూడా తీసుకుందాం.
ఐఐఎం వైజాగ్ నుంచి. కళ్యాణ్ గారు, ఇప్పటిదాకా మీరు చర్చను చూస్తూ ఉన్నారు. సత్యనారాయణ గారు పేర్కొన్నట్టుగా యువతకి మనం తీసుకునేటటువంటి అంశాల్లో యువత ప్రాధాన్యతని గుర్తించి ఇప్పుడు మన ప్రధాని నరేంద్ర మోదీ గారి ప్రసంగం కూడా చూశారు మీరు. సో ఎటువంటి అవకాశాలని అందిపుచ్చుకోవాలి, అందిపుచ్చుకునే ప్రక్రియలో ప్రభుత్వ సహకారం ఏ విధంగా ఉంటుందని మీరు భావిస్తున్నారు కళ్యాణ్ గారు? ఇప్పుడు ప్రభుత్వ సహకారానికి వస్తే మీరు చూసినట్టుగా నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ అని ఒకటి ప్రపోజ్ చేయడం జరిగింది. ఓకే. 47 లక్షల మంది యూత్ ఓవర్ ద కోర్స్ ఆఫ్ 3 years వాళ్ళు ట్రైనింగ్. రైట్. మళ్ళీ మనం ఇండస్ట్రీ లెడ్డా లేకపోతే ఇన్స్టిట్యూట్ లెడ్డా అనేది. కళ్యాణ్ గారు చెప్పండి. సో ఇది గవర్నమెంట్ తరఫున ఎన్ని ప్రోగ్రామ్స్ చేసినా మనం ఫండమెంటల్గా గుర్తించవలసింది ఏంటంటే పోను ఈ నేచర్ ఆఫ్ జాబ్స్ వచ్చేసి తొందరగా రీస్కిల్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. అంటే ఏ ఒక్క పర్టికులర్గా ఈ ఐటీ అండ్ అనుబంధ సర్వీసెస్ సంస్థ ఈ సెక్టర్స్లో ఈ టెక్నాలజీ ర్యాపిడ్గా ఏజ్ అయిపోతుంది తొందరగా. ఇప్పుడు వారు అన్నట్టు ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చింది, దాని ద్వారా ఏఐ ఎనేబుల్డ్ ఆన్సర్స్ ఇవన్నీ చేయగలుగుతుంది. సో మనం మెంటాలిటీ ఎట్లా ఉండాలని అంటే నా ఉద్దేశం ప్రకారం, అలాగే నాతో పాటు చాలామంది అకాడమిక్స్లో ఉన్న వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మనం క్యాపిటల్ గూడ్స్ తయారు చేసుకునేంత కెపాసిటీ బిల్డ్ చేసుకోవాలి. అంటే మనమే ఇప్పుడు ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని డిజైన్ చేసుకోగలిగేది ఉండాలి. అంటే వాటిని అప్లై చేస్తూ పని చేసేంత ఆ మెంటాలిటీ కాకుండా ఇప్పుడు మీరు హ్యూమన్ ఎవల్యూషన్లో ఎలాగైతే టూల్స్ బిల్డ్ చేసుకుని ఎవాల్వ్ అయ్యారో, అంటే రాళ్ళు రప్పల నుంచి ఐరన్ టూల్స్ బిల్డ్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ వీల్ ఇన్వెంట్ చేసుకొని ఎలా చేశారో, మనం ఆ వీల్ని ఇన్వెంట్ చేసే కెపాసిటీ బిల్డ్ చేసుకోవాలి. అంటే అటువంటి క్యాపిటల్ గూడ్స్ ఏదైతే మనం ఎప్పుడైతే ఒక ఎకానమీ తయారు చేసుకోగలుగుతుందో తనకు తాను, అది ఫ్యూచర్ ఇస్ సెక్యూర్ rather than using capital goods to build something else అనమాట. సో build capital goods to get skills అనమాట. సో ఇట్లాగే అందుకనేసి ఇప్పుడు మీరు చూస్తే ఐటీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి మనకు లెర్నింగ్ బై డూయింగ్ అని కూడా అంటాము. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ మీరు చూస్తే దాన్ని పిఎల్ఐ తీసుకొచ్చారు, లార్జ్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్స్ డిజైన్. అలాగే 100 ల్యాబ్స్ పెడతామని అంటున్నారు 5G డెవలప్మెంట్కి. 3 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అని అంటున్నారు ఏఐ మీద. అంటే ఈ క్యాపిటల్ గూడ్స్ చాట్ జీపీటీని తలదన్నే టూల్స్ కనుక మనము డెవలప్ చేసుకోగలిగితే దేశంలో, అది ఆటోమేటిక్గా దాని మల్టీఫోల్డ్ దాని ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఏ స్పియర్లో ఉన్నా ఆ స్పియర్లో ఈ క్యాపిటల్ గూడ్స్ బిల్డ్ చేసుకునే కెపాసిటీ మనము డెవలప్ చేయాలి స్టూడెంట్స్. అంటే ఉద్యోగానికి సంబంధించింది. కళ్యాణ్ గారు, ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం చూద్దాం. ఎందుకంటే గ్రామీణ యువతలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి ఒక టాలెంట్ ఉంటుంది. సో అక్కడ వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా అవకాశాలు తక్కువ ఉన్నా కూడా వాళ్ళు ఉన్నటువంటి స్కిల్ సెటప్ అనేది మనం చాలా సందర్భాల్లో చూసాం. ఒక జుగాడ్, చిన్న చిన్న ఇన్వెన్షన్స్ కూడా మనం చూస్తూ వస్తున్నాం. సో అటువంటివి వెలికి తీసుకురావడానికి కానీ, కొత్త స్టార్టప్స్ని ఆ గ్రామీణ స్థాయి నుంచి విలేజ్ అట్మాస్ఫియర్లోంచి తీసుకురావడానికి కానీ వాళ్ళు ఎటువంటి అంటే ఏ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ని కల్పిస్తే వాళ్ళకి గ్రోత్ అనేది ఈజీగా ఉంటుంది వాళ్ళకి? ఒకటండి, ఫస్ట్ బేసిక్ అంటే ఇప్పుడు ఫార్మల్ ఎడ్యుకేషన్ ఎంత లెవెల్లో ఉన్నా సరే కూడాను, ఫార్మల్ ఎడ్యుకేషన్ని పక్కన పెడితే బేసిక్గా ఆ క్యూరియాసిటీని డెవలప్ చేసేవి, అట్లాగే లిబర్టీ టు పర్స్యూ దేర్ హాబీ ఆర్ ప్యాషన్ అనేది ఇప్పుడు మన నేషనల్ ఎడ్యుకేషన్ ఫ్రేమ్వర్క్ పాలసీలో కూడా అవి తీసుకొస్తూ ఉన్నారు. అంటే మీకు నచ్చినవి చేయండి, మీరు ఈ మాడ్యూల్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక చోట అదే మాడ్యూల్ని పర్స్యూ చేసుకునే కెపాసిటీ ఇచ్చేలాగా చేస్తున్నారనమాట. సో దట్ ఇంకొకటి బ్యూరోక్రాటిక్ ప్రాసెసెస్ అనేవి చాలా మట్టుకు సరళీకృతం చేయాలి. ఇప్పుడు మీరు ఏమన్నా కొత్తగా ఇన్వెంట్ చేశారనుకోండి, దానికి
అది వాడచ్చునా వాడకపోవచ్చునా ఇవంతా కూడా రూల్స్ క్లియర్గా ఉండాలి. అంటే ఈ జుగాడ్ అనేది మన గ్రౌండ్ లెవెల్ గ్రాస్ రూట్స్ ఇన్నోవేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సపోర్ట్ చేస్తూ బేసిక్ సైన్సెస్ నాలెడ్జ్, బేసిక్ మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ని జోడించగలిగితే అవి లార్జ్ స్కేల్ ఇన్నోవేషన్స్ కింద ఇండస్ట్రియలైజబుల్, కమర్షియలైజ్ కూడా చేసుకోగలం మనం. రైట్. ఒకసారి మనం చార్టెడ్ అకౌంటెంట్ దగ్గరికి వెళ్దామండి. మనకి అందుబాటులో ఉన్నటువంటి దీని దగ్గరికి అంటే ఎక్కువగా మనకి జనాల్లో వినిపిస్తున్నటువంటి ఇది క్యాపిటల్ గెయిన్స్కి సంబంధించి కానీ, లేకుంటే ఈ స్టాండర్డ్ డిడక్షన్స్, సర్చార్జెస్ ఏ విధంగా ఉన్నాయి, సేవింగ్స్ ఎటువంటిది తీసుకోవాలి అనేటటువంటి ఇది ఉంటుంది. సో వీటిల్ని మనం హలో శివప్రసాద్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. శివప్రసాద్ గారు నా వాయిస్ వినిపిస్తుందా మీకు? రైట్. సార్ సత్యనారాయణ గారు మీ దగ్గరికి వస్తామండి, శివప్రసాద్ గారిని కనెక్ట్ చేసే లోపల. సత్యనారాయణ గారు, ఈరోజు ముఖ్యంగా మనకు తీసుకుంటే ఇందాక మనం ఇప్పటిదాకా చర్చించుకుంటున్నట్టుగా సామాన్యుడికి బడ్జెట్లో ఏమున్నాయి, లేకుంటే ఈ లాంగ్ స్టాండింగ్ లేదా లాంగ్ టర్మ్లో ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయని కాకుండా ఈరోజు మాకు ట్యాక్స్కి సంబంధించి ఏం బెనిఫిట్స్ వస్తున్నాయండి ఫస్ట్ అడిగే క్వశ్చన్ అదే అనమాట. సో ఇందాక ఇప్పటిదాకా చెప్పుకున్నాం ఇన్కమ్ ట్యాక్స్లో కొన్ని వస్తున్నాయని చెప్పని. సేవింగ్స్ పరంగా ఇప్పటిదాకా వాళ్ళకు అనేక రకాలైనటువంటి ఒక కొత్త సందేహాలు కూడా వస్తున్నాయి. కొత్త ట్యాక్స్ రెజిము, పాత ట్యాక్స్ రెజిము, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటని, ఈ రెండు ట్యాక్స్ రెజిమ్స్ మధ్య ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని సింపుల్గా మనం ఎలా డిఫైన్ చేసుకోవచ్చు సత్యనారాయణ గారు? ఫస్ట్ దానిలో అయితే సేవింగ్స్ వల్ల ఏటీసీ కానీ ఏటీడీ కానీ ఆ సేవింగ్స్ వల్ల ఎగ్జామ్షన్స్ ఉండేయండి. ఇప్పుడు వచ్చిన రెజ్యూమ్ ప్రకారం ఏంటంటే అందరూ సెకండ్ రెజ్యూమ్కి షిఫ్ట్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఏటీసీసీ కానీ ఏటీసీడీ కానీ ఆ సేవింగ్స్ హ్యాబిట్ దాన్ని పెంపొంచే విధంగా బడ్జెట్ ఉన్నట్టు కనపడాల. అంటే మొత్తం ట్యాక్స్ కట్టే విధంగానే ప్రజల దగ్గర నుంచి ట్యాక్స్ కట్టాలి. ఇప్పుడు మిడిల్ క్లాస్ కానీ ఎంప్లాయీ స్ట్రక్చర్ కానీ ఇంకా సేవింగ్స్ అనేది పెద్దగా చేయరండి. ఇప్పుడు హౌసింగ్ లోన్స్లో ఉన్న ఇంట్రెస్ట్ రిబేట్ ఎప్పుడైతే ఏదైతే అనుకున్నామో, అలాగే మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉన్న రిబేటు, అలాగే ఏటీసీసీ, ఈ ఎల్ఐసి కానీ ఎన్ఎస్సి బాండ్స్ కానీ ఇతర స్కీములు కానీ ఆ స్కీములు బెనిఫిట్ ఏంటంటే సేవింగ్ చేయరు. ఇక ఆటోమేటిక్గా ఏంటంటే స్పెండింగ్ అనమాట. ఆ స్పెండింగ్ వల్ల ఏంటంటే ఇండైరెక్ట్గా గవర్నమెంట్కి లాభం. ఎప్పుడైతే స్పెండింగ్ ఉందో మన జీడిపి పెరుగుతుంది. మనకు స్పెండింగు, ఎక్స్పోర్ట్స్ ఎప్పుడైతే మనకి ఆ క్యాపిటల్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఇవన్నీ కలిపి మనం జీడిపి అంటారు. ఈ జీడిపి క్యాలిక్యులేషన్స్ అన్నీ ఈ స్పెండింగ్ మీద ఆధారపడి ఉంటుంది. మనం చూసుంటారు మన ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉన్నాం ఈ పీపుల్స్ పర్చేజ్ స్పెండింగ్లో, ఆ పీపీపీ అని 3 పారామీటర్స్లో. సో ఏంటంటే ఆ గవర్నమెంట్ కూడా ఇండైరెక్ట్గా ఆ దిశలో పయనిస్తుంది అనిపిస్తుంది, సేవింగ్స్ ఎంకరేజ్ చేయకుండా. ఇంకొకటి ఏంటంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ మొన్న సీనియర్ సిటిజన్కి 15 లక్షల నుంచి ఒక 30 లక్షల వరకు ఆ వెసులుబాటు కార్యక్రమం, అదొక మంచి కార్యక్రమం ఒకటి పెట్టారండి. 15 లక్షలే పొదుపు కార్యక్రమం ఉండేది ఇండివిజువల్కి, ఇప్పుడు దాన్ని 30 లక్షలు పెంచడం, అలాగే ఇండివిజువల్కి పర్సనల్కి అలా డిఫరెంట్గా పెట్టడం జరిగిందండి. కేవలంగా కూలంకష్టంగా మనం చెప్పాలంటే ఈ బడ్జెట్ అంతా గ్రోత్ ఓరియంటెడ్. ఎలక్షన్ బడ్జెట్ కొంతవరకే ఒక కర్ణాటక గవర్నమెంట్ మాత్రం మీరు చూసుంటారు ఆ బడ్జెట్ అలోకేషన్స్లో సపరేట్ అలోకేట్ చేశారు, ఎలక్షన్స్ ఉన్నాయని అనిపిస్తుంది. రిమైనింగ్ అంతా కూడా ఏంటంటే ఇదంతా షార్ట్ టర్మ్ కాకుండా లాంగ్ టర్మే. ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు మూలధనం, ఇప్పుడు ఏదైతే మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద కానీ ఇన్వెస్టిగేట్ చేస్తే రూపాయి ఇన్వెస్ట్ చేస్తే ₹2.59 వస్తుందని చెప్తున్నారు ఆమె. అదే మన వ్యయం మీద మనం అదే రెవెన్యూ మీద కానీ మనం ఇన్వెస్ట్ చేసి అంటే సంక్షేమ పథకాల్లో రూపాయికి ₹10 వస్తుంది. ఈ బేసిక్గా నాకు అనిపించింది అంటే ఈ రైల్వేస్ కానీ ఏదైతే పోర్టుల మీద కానీ లేకపోతే ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద ఇవన్నీ ఉన్నవి ఏంటంటే లాంగ్ టర్మ్గా చూస్తున్నారు. దీనికి అన్నట్టు కారణం ఫిజికల్ డెఫిసిట్. ఎప్పుడైతే మన బడ్జెట్ ఎక్స్పెండిచర్ ఎక్కువ అయిపోయిందో ఆ ఫిజికల్ డెఫిసిట్ కంట్రోల్ చేయాలి. 4.5% 2026కి మనం 4.5% ఫిజికల్ డెఫిసిట్లో తీసుకొద్దామని. ఇవన్నిటికీ మూల కారణం మనం అబ్జర్వ్ చేస్తే ఈ గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్ లాంగ్ టర్మ్ ప్లాన్. ఇది షార్ట్ టర్మ్లో మీరు ఇమీడియట్గా మిడిల్ క్లాస్కి కానీ లేకపోతే పేదలకు కానీ పెద్దగా చూడటానికి ఏమీ కనపడదు, లాంగ్ రన్లో బాగా కనపడుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం మూలధనం మీద కానీ లేకపోతే ఈ ఇన్వెస్ట్మెంట్ మీద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద మనం ఎప్పుడైతే పెడతామో పెట్టుబడి, ఆటోమేటిక్ ఉద్యోగ అవకాశాలు వస్తాయి, వాళ్ళ ఇన్కమ్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అన్ని రకాల వ్యాపారాలు పెరుగుతాయి. అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కూడా ఇమీడియట్గా షిఫ్ట్ చేయడానికి, ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి ఎప్పుడైతే మౌలిక సదుపాయాలు ఈ పోర్టులు కానీ రోడ్లు కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఈ బయోగ్యాస్ కానీ ఈ గ్రీన్ హైడ్రోజన్ కానీ ఎప్పుడైతే ఈ మౌలిక సదుపాయాలు మనం పెంచామో ఇండైరెక్ట్గా అందరికీ
ఉపయోగపడేదండి. ప్రస్తుతానికైతే కనపడదు. దిస్ ఈజ్ ఓన్లీ అదే స్టాక్ మార్కెట్ కూడా దీన్ని చక్కగా రిసీవ్ చేసుకుందండి ఈ బడ్జెట్ని. ఈరోజు నేను ఇంతకుముందు చూస్తే 1200 పాయింట్లు పెరిగింది. అంటే మీకు అర్థమైపోతుంది బడ్జెట్ ఎలా గ్రోత్ ఓరియంటెడా లేకపోతే రిట్రోగ్రేడ్ బడ్జెట్టా అనేది. ఎప్పుడైతే మనం స్టాక్ మార్కెట్ నిన్న మొన్న అదాని ఈ దెబ్బకి ఎప్పుడైతే మన పడిపోయిందో మళ్ళీ ఈరోజు మళ్ళీ క్యాపిటల్ మార్కెట్ ఉత్తేజం వచ్చింది మళ్ళీ. ఎందుకంటే క్యాపిటల్ మార్కెట్ కూడా నవ్వేడే సామాన్య మానవుడు కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇది మన మార్కెట్ బ్యాంక్ కూడా డిపాజిట్స్ ఎలా స్వాగతించిందని క్యాపిటల్ చెప్పుకోవచ్చా? మార్కెట్ వల్లనే మనకి మార్కెట్ కూడా ఈ బడ్జెట్ ని స్వాగతించిందని చెప్పుకోవచ్చు. అవునండి, క్యాపిటల్ మార్కెట్ కూడా బడ్జెట్ స్వాగతించింది. పూర్ మ్యాన్ మాత్రం ఇమీడియట్గా మనకి పూర్ మ్యాన్ మిడిల్ క్లాస్ మాత్రం అనుకున్నంతగా లేదని అనిపిస్తుంది ఈ బడ్జెట్ ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ పక్క. కానీ ఇండైరెక్ట్గా బెనిఫిట్ వస్తుంది లాంగ్ రన్లో. ఓకే, పూర్ణచంద్రరావు గారు, ఈ డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి ఇందాక మనం మార్నింగ్ కూడా అనుకున్నాం రకరకాలైనటువంటి ఈ అలైడ్ ఇండస్ట్రీస్, ఎందుకంటే ఇప్పుడు ఏరోస్పేస్ రంగంలో కూడా ప్రైవేటు పెట్టుబడులను తీసుకొచ్చారు, ప్రైవేట్ లాంచర్స్ వాళ్ళ కంపెనీస్ని కూడా ఇన్వైట్ చేస్తూ తీసుకున్నారు. సో వీటికి అందరికీ ఆక్సిలరీ యూనిట్స్ని ఏర్పాటు చేయాలి అంటే అది మళ్ళీ ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీసు, మీడియం స్కేల్ ఇండస్ట్రీసు వీటి మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వీటి ఈ స్పేర్స్ బిల్డ్ చేయడం కానివ్వండి, లేకుంటే అందుబాటులో తీసుకురావడం కానీ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సెగ్మెంట్ అటు ఆటోమొబైల్ పరిశ్రమకు సంబంధించి కూడా. సో ఈ నేపథ్యంలో మన ఆంధ్రప్రదేశ్ ఏ రకమైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం ఉంది? మన రాష్ట్ర పరిధిలో తీసుకుంటే ఎటువంటి అవకాశాలు మీరు ఫ్యాప్సియా నుంచి చూస్తున్నారు? ఎటువంటి అవకాశాలు రావచ్చని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరు ఈ విషయంలో చూసారంటేనండి, ఎప్పుడైనా కూడా మన 2014 నుంచి కూడా వెబ్సైట్లో సింగిల్ డెస్క్ పాలసీ కానీ లేకపోతే వీటిల్లోనూ ఫస్ట్ ప్రిఫరెన్స్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంటే ఉంటుందండి. అది డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ఈజ్ వై ఇట్ ఈస్ కీ ఇంపార్టెంట్ ఏంటంటేనండి, మీకు ఉన్న డిఆర్డిఓ ల్యాబ్స్ కానీ మ్యాక్సిమం డిఆర్డిఓ ల్యాబ్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ హైదరాబాద్, బెంగళూరు అండ్ ఫ్యూ ఇన్ లైక్ సివిఆర్డిఏ ఇన్ చెన్నై అన్నమాట. ఆవిడ ఈ ల్యాబ్స్ అన్నీ కూడా మీకు ప్రాక్టికల్గా అక్కడ ఏమవుతుందంటే కాంపోనెంట్స్, స్మాలర్ కాంపోనెంట్స్ ఏంటంటే దే ఆల్వేస్ టేక్స్ ఫ్రమ్ ది లోకల్ ఎంఎస్ఎంఈస్. దే గివ్ ద స్పెసిఫికేషన్స్ విత్ ది కంప్లీట్ మెటలర్జీ స్పెసిఫికేషన్స్ తోటి ఇస్తారు. అండ్ దే యాక్సెప్ట్ ది హై క్వాలిటీ ప్రొడక్ట్స్. అండ్ మనకి తెలియకుండా చాలా తెలంగాణలో ఇప్పుడు ఆల్రెడీ 2 ల్యాబ్లు వచ్చి ఉన్నాయి. ఇంకా కూడా మీరు ఈ మధ్య అబ్జర్వ్ చేస్తుంటే కేటీఆర్ గారు కూడా ఇంకొక పెద్ద ల్యాబ్ని ఇది చేస్తున్నారు. అదేవిధంగా ద సేమ్ కాన్సెప్ట్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయండి. ఇక్కడ మనకి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లోనే ఒక డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్కి ఆటోమొబైల్ కాంపోనెంట్స్ తయారు చేసే ఫ్యాక్టరీ కూడా ఉంది. నాట్ మెనీ ఆర్ న్యూ దిస్ అనమాట. అండ్ డిఫెన్స్ ప్రొడక్ట్స్, డిఫెన్స్ సెల్ఫ్ సస్టైనబిలిటీ మనకి మీకు గుర్తుందో లేదో పోఖ్రాన్ అణుపరీక్షలు జరిగినప్పుడు మనకి ఎప్పుడైతే ఇది జరిగిందో మన మీద ఆంక్షలు ఇదైనాయో సెల్ఫ్ సస్టైనబిలిటీ మీద చాలా టార్గెట్ అయింది. అప్పుడు డిఆర్డిఓ ఇంజనీర్స్ అందరూ కూడా తయారు చేయడంతో రాను మనము మన కాళ్ళ మీద నిలబడి తయారు చేస్తున్నాము. అండ్ దిస్ సెక్టర్ ఈజ్ ఫాస్ట్ సెక్టర్. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు ఇన్ రీసెంట్ టైమ్స్లో విమాన ప్రయాణం కానీ లేకపోతే శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా పెరిగినాయి అన్నమాట. ఇవన్నిటిని మనం టార్గెట్ చేయడానికి సౌత్ ఈజ్ ది కరెక్ట్ ఏరియా అండి. అండ్ మన దగ్గర ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మ్యాన్ పవర్. యూ కెన్ ఎస్టాబ్లిష్ ఏ యూనిట్ ఇన్ ఏ డేస్ బట్ యూ కాంట్ ట్రైన్ ఏ పర్సన్. ఆ మ్యాన్ పవర్ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ ఏరియా అన్నమాట. దీనివల్ల మనకు డెఫినెట్గా దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే డిఫెన్స్ కాంపోనెంట్స్ తయారు చేయడం మీదే అన్నిటికన్నా ముందు ఉందనేసి నాకు తెలుసు అండి. అది మేము ఎప్పుడు అదే అడ్వకేట్ చేస్తున్నాం అన్నమాట ఈ విషయంలో. సార్, మనకు వాస్ట్ కోస్టల్ లైన్ ఉంది. దేశంలోనే 2వ అతిపెద్ద తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రంగా మనకు పేరుంది. ఈ మన బిజినెస్ సమ్మిట్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ప్రస్తావించారు. మనకి తీర ప్రాంతం అధికంగా ఉంది. సో ఇక్కడ ఆ తీర ప్రాంతానికి సంబంధించినటువంటి పరిశ్రమలు రావాల్సినటువంటి అవసరం ఉంది. సో అది మత్స్య పరిశ్రమ కావచ్చు, లేకుంటే అలైడ్ ఇండస్ట్రీస్ కావచ్చు, లేకుంటే వాటికి సంబంధించి ప్రపోజల్స్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? ఈ బడ్జెట్ ద్వారా అటువంటి కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా?
డెఫినెట్గా ఉందండి. ఎందుకంటే మెరైన్ని టార్గెట్ చేస్తూ 6,000 crores మేడం కేటాయించారు. దీన్ని ఈ అవకాశాన్ని మన రాష్ట్రము 2 చేతులు అందిపుచ్చుకోవాలని మాత్రం నేను కోరుతానండి. ఎందుకనంటే మీకు మెరైన్ ప్రొడక్ట్స్ మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే జస్ట్ ఊరికనే క్యాచింగ్ ది ఫిష్ ఎక్స్పోర్టింగ్ అనే టైప్లో ఉన్నాయి, కానీ దాన్ని ప్రాసెసింగ్ యూనిట్స్ ఇక్కడ మనకి చాలా అవసరం అండి. అండ్ ప్రాసెసింగ్ చేసి ఎస్పెషల్లీ ఏంటంటే పెస్టిసైడ్స్ లేకుండా మెరైన్ డెవలప్ చేయటము, ఆ కంట్రోల్ చెక్ పాయింట్స్, ఆ ఎడ్యుకేషను, ఫార్మర్స్కి ఎడ్యుకేట్ చేయటము, ఆ విధంగా ఎక్స్పోర్ట్ స్టాండర్డ్స్ తోటి ఎక్స్పోర్ట్ స్టాండర్డ్స్ని మనము ఎడ్యుకేట్ చేయట్లేదండి. మనం ఎడ్యుకేట్ చేసినాక ఇక్కడి నుంచి చెక్ పాయింట్స్ పెట్టి సో మెనీ ఎక్స్పోర్ట్ ఏజెన్సీస్ని తీసుకొచ్చి ఇది స్టాండర్డ్స్, ఈ విధంగా మనం తయారు చేయాలి, ఈ విధంగా మనం ప్యాకేజింగ్ చేయాలి, ఈ విధంగా ప్రాసెస్ చేయాలి అని కానీ మనం ఒక యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేసి మనం ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో స్కై ఈజ్ ద లిమిట్ అండి. అండ్ సో మచ్ మనీ ఇక్కడ మీరు 100 రూపాయలకి అమ్మే కేజీ రొయ్యలు కానీ ఏదైనా కానీ ఇట్ ఫెచ్ 1000 రూపీస్ అనమాట అది. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే ఎక్స్పోర్ట్స్ మనం పెరిగితే ద కంట్రీ ఫ్లోరిష్. ఇంపోర్ట్స్ కన్నా ఎక్స్పోర్ట్స్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. ఇండివిజువల్గా ఎక్స్పెండిచర్ మీద ఇన్కమ్ ఎక్కువ ఎట్లా ఉండాలో అలాగే మనం కూడా ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉండాలి, ఇంపోర్ట్స్ తక్కువ ఉండాలి. అండ్ వీ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ కోస్టల్ లైన్ అండ్ డెఫినెట్లీ పీపుల్ ఆర్ దేర్. ఓన్లీ వన్ థింగ్, రైట్ డైరెక్షన్లో ట్రైనింగ్ చేసి రైట్ డైరెక్షన్లో ప్రొడక్ట్స్ పంపించగలగాలి. రీసెంట్గా మన గవర్నమెంటు అంబాసిడర్స్ని తీసుకొచ్చి కూడా పారిశ్రామికవేత్తలని కలుపుతోంది, మీటింగులు జరుపుతోంది. అక్కడ ఉన్న ప్రొడక్ట్స్ ఎట్లా పంపించాలి, ఎక్స్పోర్ట్స్ ఎట్లా చేయాలి, ఈ విషయంలో మన వాళ్ళు చాలా ప్రోయాక్టివ్గా ఉన్నారు. ఇంకా కావాలి అనేది కూడా మేము కోరుకుంటాము. యూనివర్సిటీస్ ఉన్నాయి, మత్స్య పరిశ్రమ సంబంధించిన ఆఫీసెస్, ఇవన్నీ కూడా కొంచెం సస్టైనబిలిటీ పెంచుకొని వాళ్ళు ఎక్కువగా అడ్వకేట్ చేయగలిగితే స్కై ఈజ్ అవర్స్ సార్. సత్యనారాయణ గారు, ఈ కంటిన్యూషన్గా మనకున్నటువంటి తీర ప్రాంతం ఒక అసెట్ అయితే లాజిస్టికల్ ఫీజిబిలిటీ కూడా మనం అక్కడ ప్రస్తావన తీసుకురావచ్చు. ఎందుకంటే మనకు ఆల్టర్నేట్ లాజిస్టికల్ సోర్స్గా ఈ తీర ప్రాంతం గుండా కనుక ఒక కొత్త రూట్ని కనుక చేయగలిగితే కాస్ట్ తగ్గుతుంది. అదేవిధంగా వెజల్స్ని మనం హైర్ చేయడం ద్వారా కావచ్చు, కొత్త వెజల్స్ని తీసుకురావడం ద్వారా కావచ్చు, ఈ షిప్పింగ్ హార్బర్స్ వీటిని కొత్తవి నిర్మాణం చేయడం ద్వారా కావచ్చు, విదేశీ మార్గద్రవ్యం కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ ఈ ప్రతిపాదనల వరకే వస్తున్నాయి. వీటికి కేంద్ర ప్రభుత్వ సహకారమా లేకుంటే స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యల తీసుకోవచ్చు. కానీ ఈరోజు ఈ సముద్రయానానికి సంబంధించి లేకుంటే షిప్పింగ్ హార్బర్స్కి ఇచ్చినటువంటి బెనిఫిట్స్ని ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అందిపుచ్చుకోగలుగుతుందని మీరు భావిస్తున్నారు? ఎలా ఉంటే బాగుంటుంది? ఇప్పుడు అది అన్నట్టు మనం సెకండ్ లార్జెస్ట్ కోస్టల్ కారిడార్ అండి. మన గుజరాత్ తర్వాత మనమే హైయెస్ట్ ఉన్నాము. ఇంతకన్నా అవకాశం లేదు. ఎందుకంటే మనకు పోర్ట్లు మనకు పక్కనే ఉంది, మచిలీపట్నం పోర్టు. మనం ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి, ఫ్రెంచ్ వాళ్ళ దగ్గర నుంచి దాన్ని చక్కగా వాడుకున్నారు. తర్వాత దాన్ని వేరియస్ గవర్నమెంట్స్ వచ్చి ఇనాగరేట్ చేయటం, ఇంకా అది ఇన్ఫాంట్ స్టేజ్లో ఉంది. ఇది హార్ట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్. ఈ సెంట్రల్ పార్ట్ ఉన్నదాన్ని సరిగ్గా మన మచిలీపట్నం పోర్ట్ని ఉపయోగించుకోవట్లేదు. అది తొందరగా కానీ మచిలీపట్నం పోర్ట్ని డెవలప్ చేసుకుంటే మనకు సంబంధించిన ఇక్కడ మన సీ ఫుడ్ ఆయన చెప్పినట్టుగా రొయ్యలు కానీ చేపలు కానీ అగ్రికల్చర్ బై ప్రోడక్ట్స్ కానీ ఇన్స్టెడ్ ఆఫ్ ఎయిర్ లిఫ్టింగ్ బదులు షిప్స్ ద్వారా మనం చక్కగా మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అలాగే మనకి ఇక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, చుట్టుపక్కల మంచి మంచి టెక్స్టైల్ 1000 crores టర్న్ ఓవర్ చేసే కంపెనీలు కూడా మన కృష్ణా జిల్లాలో ఉన్నాయి. అటువంటివన్నీ మనకు ఎక్స్పోర్ట్స్ అన్ని చివరికి ఏంటంటే నవసేవ ముంబై ద్వారా కానీ లేకపోతే చెన్నై ద్వారా ఎక్స్పోర్ట్ అవుతుంది. వైజాగ్ ద్వారా కానీ మన ఇక్కడ మచిలీపట్నం కానీ లేకపోతే మన నెల్లూరు దగ్గర ఉన్న పోర్టు కానీ గంగవరం పోర్టు కానీ ఇవన్నీ ద్వారా వెళ్తాం. ఎందుకంటే దీనికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెయిన్ రోడ్స్ ఉండాలి, ఆ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉండాలి, కంటైనర్స్ కూడా దానికి సంబంధించి ఉండాలి. కంటైనర్స్ స్కేర్సిటీ చాలా బాగుంది. ఇప్పుడు మీరు కోవిడ్ టైంలో చూసుంటాం, ఎప్పుడైతే మనకి సప్లై చైన్ ఎప్పుడైతే మనకి తగ్గిపోయిందో దానివల్ల విపరీతమైన కాస్ట్ 3 రెట్లు అయింది. దాదాపు 10,000 రూపాయలు ఖర్చు పెట్టాలి, దాదాపు 1,00,000 రూపాయల వరకు కూడా
ఆ వెసల్స్కి కానీ ఆ కంటైనర్స్కి కానీ విపరీతమైన ఖర్చు వస్తుంది. దానివల్ల ఏంటంటే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కూడా, ప్రాఫిట్ కూడా, బాటమ్ లైన్ కూడా బాగా చిక్కిపోతుంది. టర్న్ ఓవర్ అయితే చూపించగలిగారు కానీ లాభాలు కూడా ఎవరైతే ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నారో, ఏదైతే ఈ ఫుడ్ ప్రోడక్ట్స్ కానీ మన ఏరియా కృష్ణా జిల్లాలో చూసుకుంటే మామిడికాయలు ఉన్నాయి. మామిడికాయలు మ్యాంగో ప్రోడక్ట్, విపరీతమైన మ్యాంగో ప్రోడక్ట్స్. మ్యాంగో ప్రోడక్ట్ దానికి బై ప్రోడక్ట్స్, మ్యాంగో కొట్టే 20 రూపాయలు కాయ, అదే మీరు బై ప్రోడక్ట్ అయితే మీరు అదే జ్యూస్ 100-150 రూపాయలు ఉంది. అటువంటి ఇండస్ట్రీస్. అలాగే మనకి రొయ్యలకు సంబంధించిన ప్రాన్ కల్చర్, ప్రాన్ విపరీతంగా ఉన్నాయి. చుట్టూతో మనకు వాటర్ స్కేర్సిటీ లేదు. వాటర్ చేపలు కానీ రొయ్యలు కానీ ఆ సంబంధించిన బై ప్రోడక్ట్ చెప్పినట్టుగా మనం ఇక్కడ 50 రూపాయల మీద 500 రూపాయలకి బై ప్రోడక్ట్ మనం చేస్తున్నాం. అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో మీరన్నట్టుగా ముందుగా ఉండాలి గవర్నమెంట్. అది కాకుండా మనకి బకింగ్హామ్ ప్రధానమంత్రి గారు ఏదైతే బడ్జెట్ మీద తన ప్రతిస్పందన తెలియజేశారో, ఆ ప్రధానమంత్రి గారి బయటను ఒక్కసారి మళ్ళీ చూద్దాం. తర్వాత 3 o'clock నుంచి దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ద్వారా, ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ నుంచి నేరుగా సప్తగిరి ఛానల్ ద్వారా ఈ డిస్కషన్ని మనం కంటిన్యూ చేద్దాం. సో ఓవర్ టు స్టూడియో ఫర్ PM बाइट. एक मजबूत नींव का निर्माण करेगा। ये बजट वंचितों को वरीयता देता है। ये बजट आज की एस्पिरेशनल सोसाइटी, गांव, गरीब, किसान, मध्यम वर्ग, सभी के सपनों को पूरा करेगा। मैं वित्त मंत्री निर्मला जी और उनकी टीम को इस ऐतिहासिक बजट के लिए बधाई देता हूं। साथियों, परंपरागत रूप से अपने हाथ से औजारों और टूल्स से कड़ी मेहनत कर कुछ न कुछ सृजन करने वाले करोड़ों विश्वकर्मा इस देश के निर्माता है। लोहार, सुनार, कुमार, सुथार, मूर्तिकार, कारीगर, मिस्त्री, अनगिनत लोगों की बहुत बड़ी लंबी लिस्ट है। इन सभी विश्वकर्माओं की मेहनत और सृजन को देश इस बजट में पहली बार अनेक प्रोत्साहन योजना लेकर के आया है। ऐसे लोगों के लिए ट्रेनिंग, टेक्नोलॉजी, क्रेडिट और मार्केट सपोर्ट की व्यवस्था की गई है। PM विश्वकर्मा कौशल सम्मान यानी PM विकास करोड़ों विश्वकर्माओं के जीवन में बहुत बड़ा बदलाव लाएगा। साथियों, शहरी महिलाओं से लेकर गांव में रहने वाली महिलाएं हो, कारोबार रोजगार में व्यस्त महिलाएं हो या घर काम में व्यस्त महिलाएं हो, उनके जीवन को आसान बनाने के लिए बीते वर्षों में सरकार ने अनेकविध कदम उठाए हैं। जल जीवन मिशन हो, उज्ज्वला योजना हो, PM आवास योजना हो, ऐसे अनेक कदम। इन सबको बहुत बड़ी ताकत के साथ आगे बढ़ाया जाएगा। उसके साथ साथ महिला सेल्फ हेल्प ग्रुप एक बहुत बड़ा सामर्थ्यवान क्षेत्र आज भारत में बहुत बड़ी जगह अपने हाथ एक्वायर कर चुका है। उनको अगर थोड़ा सा बल मिल जाए तो मिरेकल कर सकते हैं। और इसलिए विमेन सेल्फ हेल्प ग्रुप उनके सर्वांगीण के विकास के लिए नई पहल इस बजट में एक नया आयाम जोड़ेगी। महिलाओं के लिए एक विशेष बचत योजना भी शुरू की जा रही है और जनधन अकाउंट के बाद ये विशेष बचत योजना सामान्य परिवार की गृहिणी माताओं बहनों को बहुत बड़ी ताकत देने वाली है। ये बजट सहकारिता को ग्रामीण अर्थव्यवस्था के विकास की दूरी बनाएगा। सरकार ने कोऑपरेटिव सेक्टर में दुनिया की सबसे बड़ी
अन्न भंडारण योजना बनाई है, स्टोरेज कैपेसिटी। बजट में नए प्राइमरी कोऑपरेटिव्स बनाने के लिए एक महत्वाकांक्षी योजना का भी ऐलान हुआ है। इससे खेती के साथ साथ दूध और मछली उत्पादन के क्षेत्र का विस्तार होगा। किसानों, पशुपालकों और मछुआरों को अपने उत्पाद की बेहतर कीमत मिलेगी। साथियों, अब हमें डिजिटल पेमेंट्स की सफलता को एग्रीकल्चर सेक्टर में दोहराना है। इसलिए इस बजट में हम डिजिटल एग्रीकल्चर इंफ्रास्ट्रक्चर की एक बहुत बड़ी योजना लेकर आए हैं। आज दुनिया इंटरनेशनल मिलेट ईयर मना रही है। भारत में मिलेट्स के अनेक प्रकार हैं, अनेक नाम है। आज जब मिलेट्स घर घर में पहुंच रहा है, पूरी दुनिया में पॉपुलर हो रहा है, तो उसका सर्वाधिक लाभ भारत के छोटे किसानों के नसीब में है। और इसलिए आवश्यक है कि नए तरीके से उसको आगे ले जाया जाए। इसकी एक नई पहचान, विशेष पहचान आवश्यक है। इसलिए अब इस सुपर फूड को श्री अन्न की नई पहचान दी गई है। उसके प्रोत्साहन के लिए भी अनेकविध योजनाएं बनाई गई हैं। श्री अन्न को दी गई प्राथमिकता से देश के छोटे किसानों, हमारे आदिवासी भाई बहन जो किसानी करते हैं, उनको आर्थिक संबल मिलेगा और देशवासियों को एक स्वस्थ जीवन मिलेगा। साथियों, ये बजट सस्टेनेबल फ्यूचर के लिए ग्रीन ग्रोथ, ग्रीन इकोनॉमी, ग्रीन एनर्जी, ग्रीन इंफ्रास्ट्रक्चर और ग्रीन जॉब्स को एक अभूतपूर्व विस्तार देगा। बजट में हमने टेक्नोलॉजी और न्यू इकोनॉमी पर बहुत अधिक बल दिया है। एस्पिरेशनल भारत आज रोड, रेल, मेट्रो, पोर्ट, वाटरवेज, हर क्षेत्र में आधुनिक इंफ्रास्ट्रक्चर चाहता है। नेक्स्ट जनरेशन इंफ्रास्ट्रक्चर चाहिए। 2014 की तुलना में इंफ्रास्ट्रक्चर में निवेश पर 100% से ज्यादा की वृद्धि की गई है। इस बार इंफ्रास्ट्रक्चर पर 10 लाख करोड़ रुपए का अभूतपूर्व इन्वेस्टमेंट भारत के विकास को नई ऊर्जा और तेज गति देगा। ये निवेश युवाओं के लिए रोजगार के नए अवसर पैदा करेगा, एक बहुत बड़ी आबादी को आय के नए अवसर उपलब्ध कराएगा। इस बजट में ईज ऑफ डूइंग बिजनेस के साथ साथ हमारे उद्योगों के लिए क्रेडिट सपोर्ट और रिफॉर्म्स के अभियान को आगे बढ़ाया गया है। एमएसएमई के लिए 2 लाख करोड़ रुपए के अतिरिक्त ऋण की गारंटी की व्यवस्था की गई है। अब प्रिजम्पटिव टैक्स की लिमिट बढ़ने से एमएसएमई को ग्रो करने में मदद मिलेगी। बड़ी कंपनियां द्वारा एमएसएमई को समय पर पेमेंट मिले, इसके लिए नई व्यवस्था बनाई गई है। साथियों, बहुत तेजी से बदलते भारत में मध्यम वर्ग, विकास हो या व्यवस्था हो, साहस हो या संकल्प लेने का सामर्थ्य हो, जीवन के हर क्षेत्र में आज भारत का मध्यम वर्ग एक प्रमुख धारा बना हुआ है। समृद्ध और विकसित भारत के सपनों को पूरा करने के लिए मध्यम वर्ग एक बहुत बड़ी ताकत है। जैसे भारत की युवा शक्ति ये भारत का विशेष सामर्थ्य है, वैसे ही बढ़ता हुआ भारत का मध्यम वर्ग भी एक बहुत बड़ी शक्ति है। मध्यम वर्ग को सशक्त बनाने के लिए हमारी सरकार ने बीते वर्षों में अनेकों निर्णय लिए और ईज ऑफ लिविंग को सुनिश्चित किया है। हमने टैक्स रेट को कम किया है,
साथ ही प्रोसेस को सिंप्लीफाइड, ट्रांसपेरेंट और फास्ट किया है। हमेशा मध्यम वर्ग के साथ खड़ी रहने वाली हमारी सरकार ने मध्यम वर्ग को टैक्स में बड़ी राहत दी है। इस सर्वस्पर्शी और विकसित भारत के निर्माण को गति देने वाले बजट के लिए मैं फिर एक बार निर्मला जी और उनकी पूरी टीम को बहुत बहुत बधाई देता हूं और देशवासियों को भी बहुत बधाई के साथ साथ मैं आह्वान करता हूं, आइए अब नया बजट आपके सामने है, नए संकल्पों को लेकर के चल पड़े। రైట్. ప్రధాని నరేంద్ర మోదీ గారి ప్రసంగాన్ని మళ్ళీ మనం చూసాం. అమృత కాలంలో 2023-24 కేంద్ర బడ్జెట్ చారిత్రాత్మకమైందని చెప్పి ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. సో ఈ బడ్జెట్ రూపొందించినటువంటి నిర్మలా సీతారామన్ వాళ్ళ సహచరులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ భారత్ సాధించాలనుకునే లక్ష్యాలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ఉంది, ఈ బడ్జెట్లో అనేక ప్రోత్సాహకాలను ఇచ్చామంటూ తను విశదీకరించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ మహిళలకు అదేవిధంగా ఈరోజు సమాజంలో ఒక ఉన్నత గౌరవాన్ని ఇవ్వాలనేటువంటి లక్ష్యం కోసం, మహిళా అభ్యున్నతి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తోంది అని చెప్పి ప్రయత్నం చేసినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ గారు జలజీవన్ మిషన్, ఉజ్వల్ యోజన, ఆవాస్ యోజనను ప్రభుత్వం అమలు చేస్తోందని, అదేవిధంగా దేశవ్యాప్తంగా పేద రైతులు, మధ్యతరగతి ప్రజల కలలను సాకారం చేసే విధంగా, సో ముఖ్యంగా చిన్న మధ్యతరగతి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బేస్ చేసుకొని ఆ రైతుల యొక్క చిరకాల వాంఛల్ని, సో వాళ్ళకి పెట్టుబడి వాళ్ళకి సకాలంలో పంటలు చేతికొచ్చి ఆ పంటని మార్కెటింగ్ చేసుకొని తద్వారా వాళ్ళ యొక్క జీవన భృతిని మెరుగుపరచుకోవడం కోసంగా ఈరోజు చేసుకునేటువంటి బడ్జెట్ ప్రతిపాదనలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అదేవిధంగా డిజిటల్ చెల్లింపులు సంబంధించి కూడా భారత్ ఎంతో అభివృద్ధి సాధించింది. డిజిటల్ పేమెంట్స్ ప్రక్రియలో కూడా ప్రపంచంలోనే మనం చాలా ముందడుగు వేశామని చెప్పి పేర్కొన్నటువంటి పరిధిని మనం చూసాం. సో ఓవరాల్గా చూస్తే ఈ బడ్జెట్ అనేది కేవలం ఒక షార్ట్ టర్మ్ గోల్గా కాకుండా దీర్ఘకాలిక ప్రణాళికతోటి దీర్ఘకాల ప్రయోజనాల కోసం తీసుకొని భారతదేశ ఔన్నత్యాన్ని నిలిపే విధంగా ఉంటుంది అని చెప్పి ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆకాంక్షించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, మనం చర్చలోకి వెళ్లే ముందు ఈరోజు మనకి స్టూడియోలో అమీర్నేని సత్యనారాయణ గారు, అదేవిధంగా పూర్ణచంద్రరావు గారు, శివప్రసాద్ గారు ముగ్గురు కూడా మనకు చర్చలో కంటిన్యూ అవుతూ ఉన్నారు. శివప్రసాద్ గారు, ఈరోజు బడ్జెట్ ఒక సారిపత్రిని మొత్తంగా మనకు ఒకసారి పరిశీలిస్తే సామాన్యుడికి వాళ్ళు ఫస్ట్ మనం చూసుకునేది నాకు ట్యాక్స్ బెనిఫిట్ ఏమొస్తుంది, లేకుంటే ట్యాక్స్కి సంబంధించినటువంటి అంశాలు ఏంటి అని చెప్పి తీసుకుంటుంటారు. ఇందాక మనం చర్చలో కూడా మధ్యలో ఉన్నాం. ఈ క్యాపిటల్ గెయిన్స్ కావచ్చు, లేకపోతే స్టాండర్డ్ డిడక్షన్స్ కావచ్చు, లేకపోతే సర్చార్జ్ దీనికి సంబంధించి కావచ్చు, సేవింగ్స్ ఏంటి, వీటి అన్నిటి మీద కూడా మనం చర్చిస్తూ ఉన్నాము. శివప్రసాద్ గారు, హలో. చెప్పండి సార్. యా, ఎలా చూడొచ్చండి క్యాపిటల్ గెయిన్స్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్, ఈ హౌసింగ్ వీటికి సంబంధించి కావచ్చు, వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? సామాన్యకి అర్థమయ్యే పరిభాషలో ఎలా చెప్పచ్చు? అంటే ఇంతకుముందు క్యాపిటల్ గెయిన్స్ మనం ఏదైనా ఒక ఇల్లు కని వేరే ఇల్లు కట్టుకున్నా, ఒక ఇల్లు కాకుండా వేరే ప్రాపర్టీ షేర్లు కానీ, స్థలాలు కానీ, పొలాలు కానీ ఏది అమ్మి ఇల్లు కట్టుకున్నా కూడా ఇన్వెస్ట్మెంట్ ఇన్ హౌస్ ప్రాపర్టీ అనే దానికి ఎగ్జంప్షన్ ఉండేదండి. ఆ ఎగ్జంప్షన్ కంటిన్యూ అవుతుంది. దాన్ని ఇప్పుడు ఇంతకు ముందు అన్లిమిటెడ్ గా ఉండేది 10 crores కి ఇన్వెస్ట్ చేశారు, రెస్ట్రిక్ట్ చేశారు. అంటే మనం స్థలం అమ్మి ఇంకో కొత్త ఇల్లు కట్టుకున్నా, ఇల్లు అమ్మి ఇంకో ఇల్లు కట్టుకున్నా, ఇంట్లో చేసే ఇన్వెస్ట్మెంట్ 10 crores వరకు క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జంప్షన్ వస్తుంది. అది ఒక అమెండ్మెంట్ ఈసారి తీసుకొచ్చారు. అట్లాగే ఇంతకు ముందు న్యూ ట్యాక్స్ రిజైమ్లో ఉన్న వాళ్ళకి ఎంప్లాయీస్ కి స్టాండర్డ్ డిడక్షన్ అని ఏదైతే ఎంప్లాయీస్ కి 50,000 ఇస్తారో ఆ బెనిఫిట్ లేదండి.
సో ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన బడ్జెట్ లో న్యూ ట్యాక్స్ రిజైమ్ లో వాళ్ళకు కూడా స్టాండర్డ్ డిడక్షన్ బెనిఫిట్ ఎక్స్టెండ్ చేశారు. అంటే ఇది జాబ్ లో ఉన్న కంటిన్యూ అవుతున్న ఎంప్లాయీస్ కి పెన్షనర్స్ కి కూడా చాలా ఉపయోగం. ఎప్పుడైతే మనకి ట్యాక్స్ రిబేట్ ఉన్న లిమిట్ ఆఫ్ ఇన్కమ్ 5 లక్షల నుంచి 7 లక్షలకు పెంచారో 7 లక్షల వరకు ఉన్న ఇన్కమ్ మీద ట్యాక్స్ పడదు, అంటే ట్యాక్స్ మొత్తం రిబేట్ వస్తుంది. ఇప్పుడు ఈ స్టాండర్డ్ డిడక్షన్ కూడా కలుపుకుంటే 7,50,000 వరకు ఉన్న ఇన్కమ్ మీద న్యూ ట్యాక్స్ రిజైమ్ లో ట్యాక్స్ 0 అవుతుంది. అది చాలా అడ్వాంటేజ్ ఎంప్లాయీ సెక్టర్. అట్లాగే సర్చార్జ్ అనేది అబౌవ్ 5 crores దాటితే ఇంతకు ముందు 37% పడేదండి ట్యాక్స్ మీద. అంటే ట్యాక్స్ 30% ఉంటే దాని మీద 37%, ఇంకో 10% ఎక్స్ట్రా పడేది. ఇప్పుడు ఆ 37% ట్యాక్స్ రేట్ ని సర్చార్జ్ ని ఇన్కమ్ ట్యాక్స్ మీద 25% కి తగ్గించారు న్యూ ట్యాక్స్ రిజైమ్ లో. అంటే అబౌవ్ 5 crores ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఉన్న ట్యాక్స్ మీద దరిదాపులుగా వాళ్ళకి ఇప్పుడు 6% తగ్గిపోతుంది ట్యాక్స్ రేట్. అది చాలా బెనిఫిషియల్. సార్ అదేవిధంగా సేవింగ్స్ సంబంధించి అంటే సేవింగ్స్ లిమిట్స్ ఏమైనా ఇంక్రీజ్ చేశారా? ఇది చాలా ఇంపార్టెంట్ అమెండ్మెంట్, చాలా అందరికీ ఉపయోగపడే ఇదండి. మహిళల్ని దృష్టిలో పెట్టుకుని మహిళా సమ్మాన్ స్కీమ్ అనే దాని కింద 2 లక్షల వరకు డిపాజిట్స్ కనుక చేస్తే దాని మీద 7.5% ఇచ్చారు ఇంట్రెస్ట్. ఓకే, వాళ్ళకి మధ్యలో ఎప్పుడైనా కావాలంటే అది విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ రోజుల్లో ప్రెసెంట్ ఎకనామిక్ కండిషన్ లో 7.5% ఈజ్ ఏ గుడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అట్లాగే పోస్టల్లో వీటిల్లో చేసే రికరింగ్ డిపాజిట్స్ ఇంతకు ముందు పెర్ హెడ్ 4.5 lakhs మించి చేయకూడదు. ఇప్పుడు వెసులుబాటు ఉన్న వాళ్ళు 4.5 lakhs బదులు 9 lakhs చేసుకున్నా కూడా మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో సేవింగ్స్ పొటెన్షియల్ ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్. అంటే ఇదివరకు చేసుకునే సేవింగ్స్ లిమిట్ ని ఇప్పుడు 4.5 lakhs నుంచి రికరింగ్ డిపాజిట్స్ ని 9 lakhs కి చేశారు. అట్లాగే హస్బెండ్ అండ్ వైఫ్ జాయింట్ డిపాజిట్స్ ఇంతకు ముందు 9 lakhs లిమిట్ ఉండేది. ఇప్పుడు 9 lakhs నుంచి 15 lakhs దాకా డిపాజిట్ చేసుకునే ఫెసిలిటీ ఇచ్చారు. వీటన్నింటికంటే మించి రిటైర్డ్ ఎంప్లాయీస్, పెన్షనర్స్ కి, వీళ్ళకి సీనియర్ సిటిజన్స్ కి ఇంతకు ముందు 15 lakhs లిమిట్ ఉండేదండి డిపాజిట్ చేయడానికి. ఇప్పుడు దాన్ని 30 lakhs వరకు పెంచారు. అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కనుక 15 లక్షలు దాటే ఇంతకు ముందు లేదు, ఇప్పుడు లిమిట్ ఉందని ఇప్పుడు 30 lakhs దాకా పెంచారు. ఇది సీనియర్ సిటిజన్స్ కి చాలా ఉపయోగపడే అమెండ్మెంట్ అండి. శివప్రసాద్ గారు, ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది జనాల్లో ఇప్పటికీ కూడా. ఈ స్టాండర్డ్ డిడక్షన్స్కి సంబంధించి ఈ న్యూ ట్యాక్స్ రిజైము తర్వాత ఓల్డ్ ఈ రెండింటి మధ్య అన్వయించుకోవడానికి ఇదని చెప్పని దాని పూర్తి డీటెయిల్స్ ఏమైనా వచ్చాయా? మీకు అందుబాటులో ఉన్న వివరాలు ఏంటి? అంటే ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్ లో ఉన్న దాని మీద ఇవాళ మనకి బడ్జెట్ లో ఇచ్చిన అమెండ్మెంట్స్ వచ్చిన చేంజెస్ అంటే అంటే 7 లక్షల వరకు ట్యాక్స్ రిబేట్ లిమిట్ పెంచడం కానీ, ఏవైతే ఉన్నాయో స్లాబ్ రేట్స్ 15 లక్షల నుంచి పైన ఉన్న వాటికి 30% ఈ డిఫరెంట్ స్లాబ్, అవన్నీ న్యూ ట్యాక్స్ రిజైమ్ కి మాత్రమే అప్లికబుల్. ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్ లో ఉన్న దాంట్లో చేంజెస్ ఎక్కడా లేదు. మేడ్ ఓన్లీ టు న్యూ ట్యాక్స్ రిజైమ్ ఫాలో అవుతున్న వాళ్ళకే. అయితే ఓల్డ్ ట్యాక్స్ స్కీమ్ లో ఉన్న వాళ్ళకి కనుక న్యూ ట్యాక్స్ రిజైమ్ లోకి షిఫ్ట్ అయితే ఈ బెనిఫిట్స్ వాళ్ళకు కూడా అప్లై అవుతాయి. అంటే ఇది ఆప్షనల్ అండి, ఎవరి వాళ్ళు ఇండివిజువల్ గా ఆప్ట్ చేసుకోవడానికి అవుతుందా? లేకపోతే ఆప్ట్ చేసుకోవచ్చు అండి. నేను ఇంతకుముందు ఓల్డ్ స్కీమ్ లో ఉన్నాను, నాకు న్యూ ట్యాక్స్ రిజైమ్ లో బెనిఫిట్ ఉంది కాబట్టి ఐ వాంట్ టు షిఫ్ట్ న్యూ ట్యాక్స్ రిజైమ్ అంటే చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు వాళ్ళకి న్యూ ట్యాక్స్ రిజైమ్ లోనే ఎక్కువ బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ 5,10,000 ఇన్కమ్ ఉందనుకోండి, ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్ లో 5,10,000 ఇన్కమ్ ఉన్న వాళ్ళు దాదాపుగా 13,000 దాకా ట్యాక్స్ కట్టాల్సి వస్తారండి, 13,500 దాకా ఓల్డ్ ట్యాక్స్ స్కీమ్ లో. ఎందుకంటే ట్యాక్స్ రిబేట్ 5 లక్షల వరకే అప్లికబుల్. ఇప్పుడు న్యూ ట్యాక్స్ రిజైమ్ లో 7 lakhs వరకు ట్యాక్స్ రిబేట్ ఉంది కాబట్టి అటువంటి వాళ్ళు న్యూ ట్యాక్స్ రిజైమ్ లో షిఫ్ట్ అవడం బెనిఫిషియల్. ఓకే, అంటే ఇది ఒక ఫైనాన్షియల్ ఇయర్ కి వాళ్ళు చేంజ్ అయితే అది సబ్సిక్వెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా దాంట్లోనే ఉండాల్సి వస్తుందా, లేకుంటే అప్పటి వాళ్ళ ఇన్కమ్ బట్టి వాళ్ళు మళ్ళీ మారడానికి అవకాశం ఉందా? ఆప్ట్ చేసుకోవచ్చు అండి, ఎప్పుడు కావాలన్నా వాళ్ళు మార్చుకోవచ్చు అండి, ఆప్షన్ మార్చుకోవచ్చు. ఓకే, ప్రాబ్లం. ఓకే, రైట్. అంటే ఇప్పుడు ఓవరాల్గా ఈ బడ్జెట్ ప్రతిపాదనని ఒక ఎంప్లాయ్ పరంగా, అంటే ఒక ఉద్యోగులు, వ్యాపారస్తులు, ఒక సామాన్య మానవ పరంగా మీరు ఫైనల్గా కంక్లూజన్ ఎట్లా చెప్తారు శివప్రసాద్ గారు? ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే ఓల్డ్ స్కీమ్ లో చూస్తే గవర్నమెంట్ డ్రైవ్ చేస్తుంది, న్యూ ట్యాక్స్ రిజైమ్ ఎక్కువ బెనిఫిషియల్ గా ఉండేట్టుగా కనబడుతుందండి. సో న్యూ ట్యాక్స్ రిజైమ్ లో షిఫ్ట్ అవడం అనేక మందికి బెనిఫిషియల్ గా ఉంటుంది.
అట్లాగే సర్చార్జ్ అనేది 37% నుంచి కూడా 25% చేసి న్యూ ట్యాక్స్ రిజైమ్లోనే చేశారు. అట్లాగే మరి స్టాండర్డ్ డెడక్షన్ ఇంతకు ముందు లేనిది ఇప్పుడు కొత్తగా బెనిఫిట్ ఇచ్చారు. ఇంతకు ముందు 7 లక్షల వరకు, ఇప్పుడు 7 లక్షల వరకు ఎప్పుడైతే మన ట్యాక్స్ రిబేట్ ఇన్కమ్ పెంచారో స్టాండర్డ్ డెడక్షన్ కలపడంతో ఇప్పుడు 7,50,000 వరకు శాలరీ ఉన్న ఎవరికైనా ఇన్కమ్ ఎగ్జామ్షన్ ట్యాక్స్ 0 అవుతుంది. కాబట్టి న్యూ ట్యాక్స్ రిజైమ్ లోకి బెనిఫిషియల్ గా ఉండేట్టు మనకి స్కీమ్స్ డిజైన్ చేశారు. రాను మనకి ఈ స్కీమ్ లోకే ఎక్కువ మంది బెనిఫిషియల్ గా ఉంటుందని షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. రైట్. అంటే ఓవరాల్ గా చూస్తే ట్యాక్స్ బెనిఫిట్స్ సామాన్యులకి సేవింగ్స్ చేసుకోకపోయినా కూడా రీజనబుల్ లెవెల్ కి వచ్చేట్టుగా ఈసారి స్కీమ్స్ డిజైన్ చేశారు. రైట్. మనకు డాక్టర్ వినీషా రెడ్డి కర్నూలు నుంచి మనకి అందుబాటులో ఉన్నారు. నమస్తే వినీషా రెడ్డి గారు. హలో వినీషా రెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే అండి. యా మేడం, ఈరోజు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ మీద మీ స్పందన ఏంటి, మీరేం చెప్తారు? నమస్తే అండి. గెటింగ్ మై వాయిస్ మేడం? నాకు వినిపిస్తుందండి. నమస్తే అండి. వినీషా రెడ్డి గారు, ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పై మీ అభిప్రాయం? బడ్జెట్ సామాన్యులకు, ముఖ్యంగా మహిళా సాధికారతకు ఏ విధంగా ఉపయోగపడగలదని మీరు భావిస్తున్నారు? అంటే ముఖ్యంగా 3 వర్డ్స్ లో దీన్ని డిస్క్రైబ్ చేయొచ్చు. రిసెప్టివ్. నా వాయిస్ వినిపిస్తుంది, మీకు వినిపిస్తుందా నా వాయిస్? కంటిన్యూ మేడం. మేడం ప్లీజ్ కంటిన్యూ. వినీష్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి. ఈ బడ్జెట్ ముందుగా రిసెప్టివ్, రియలిస్టిక్ అండ్ రీప్రొడక్టివ్. రిసెప్టివ్ అంటే ప్రజల ఆకాంక్షలను రిసెప్షన్ గవర్నమెంట్ ఖచ్చితంగా పట్టించుకుంది. అందులో మీరు ముఖ్యంగా చూస్తే కొన్ని చేంజెస్ మనం అబ్జర్వ్ చేసాము. ఎప్పటి నుంచో కూడా కంటిన్యూ చేస్తున్నాను. ఎప్పటి నుంచో కూడా అన్ని సెక్షన్స్ కూడా, అంటే అది మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, రైతులు కావచ్చు, లేకపోతే యూత్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ఉంది. ఇందుకు సంబంధించినట్లుగానే ఇప్పుడు మనం చూసాం అనుకోండి, చాలా సంవత్సరాలుగా పాపం ట్యాక్స్ కడుతున్న మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, ఈసారి మీరు ఈ బడ్జెట్ లో చూస్తే ముందుగా ట్యాక్స్ ఎగ్జంప్షన్ వచ్చింది. ఇంతకు ముందు 5 లక్షల వరకు ఉన్న లిమిట్ ఇప్పుడు 7 లక్షల వరకు మనకు పూర్తిగా ట్యాక్స్ ఎగ్జంప్షన్ వచ్చింది. నెక్స్ట్ అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, అంతకు ముందు ఏదైతే స్లాబ్స్ ఉన్నాయో 5 నుంచి 7.5 లక్షలు, 7.5 నుంచి 10 లక్షలు, వాటిని కూడా పెంచడం జరిగింది. సో ఇప్పుడు 3 లక్షల నుంచి 6 లక్షల వరకు ఒక స్లాబ్, 6 నుంచి 9 లక్షలు ఇంకొక స్లాబ్, 9 నుంచి 12, 12 లక్షల నుంచి 15 లక్షలు. ఇప్పుడు చిన్న ఉదాహరణ ఏంటంటే, ఎవరైనా 7 లక్షలు సంపాదిస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. 10 లక్షలు సంపాదించే వాళ్ళు నికర ఆదాయం అంటే అన్ని పోను లెక్కలు పోను 10 లక్షలు మిగిలిపోయి ఉంటే కేవలం 45,000 కడితే తగ్గిపోతుంది. ఈ విధంగా ట్యాక్స్ కట్టే వారికి చాలా విధంగా వాళ్ళు ఒక రిలీఫ్ ఫీల్ అవుతారు. ఇదైతే కొంచెం సేవింగ్స్ ఉంటాయో అదంతా కూడా వాళ్ళు ఖర్చు పెట్టుకోవచ్చు, వాళ్ళు పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, యువత ఎవరైతే ఉన్నారో వారికి స్వయం ప్రతిపత్తి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి గవర్నమెంట్ ఒక స్కీమ్ అని తీసుకొచ్చింది. సో రాబోయే ఒక 4 ఏళ్లలో 47 లక్షల మంది చదువుకున్న యువత ఎవరైతే ఉన్నారో వారికి డిఫరెంట్ మెకానిజమ్స్, అంటే క్రెడిట్ కొంచెం నిధులు ఇవ్వడం కానీ, బ్యాంకుల ద్వారా పెన్షన్స్ ఇవ్వడం కానీ, వాళ్ళు ఏది చదువుకున్నారో దాని ద్వారా వాళ్ళు ఎటువంటి ప్రాజెక్ట్ టేకప్ చేయదలుచుకున్నారు. సో ఇది స్వయాన మన యువత ఎవరైతే ఉన్నారో వారిని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో ఉపయోగపడే బడ్జెట్ మనకి. అండ్ అతి ముఖ్యమైన అంశం ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మన ప్రభుత్వం
₹1 ఖర్చు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అర్థం ఏంటి? మనము ఏదైనా ఒక డబ్బుని, ఒక నిధిని మన మౌలిక వసతులు ఇంప్రూవ్ చేయడానికి కానీ, లేకపోతే పర్మనెంట్ గా మనకు ఆదాయ వనరులు రావడానికి కానీ చేసే ఎక్స్పెండిచర్ ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. ₹1 క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెడితే మనకి ₹2.95 వెనక్కి వస్తుంది. అదే ₹1 రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీద పెడితే కేవలం 50 పైసలు మాత్రమే వెనక్కి వస్తుంది. సో మీరు ఈ బడ్జెట్ లో నేను దీన్ని ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే, మొట్టమొదటిసారిగా 10 లక్షల కోట్లు ఈ రాబోయే సంవత్సరంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. సో ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టడం వల్ల ఏం జరుగుతుంది? రోడ్లు అభివృద్ధి చెందుతాయి, కొత్త మెడికల్ కాలేజ్లు వస్తాయి, హాస్పిటల్స్ వస్తాయి, కొత్త రైల్వే స్టేషన్స్ వస్తాయి, ఎయిర్పోర్ట్లు వస్తాయి. ఈ విధంగా 2 విధాలుగా ఉపయోగం. ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి మనము మౌలిక వసతులు అభివృద్ధి చేస్తున్నప్పుడు ఉద్యోగ కల్పన కూడా జరుగుతుంది. అంటే అక్కడ పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, దాని ద్వారా డైరెక్ట్ గా చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు మన దేశంలో పెట్టుబడులు రావాలన్నా, మన దేశంలో కొత్త ఇండస్ట్రీస్ రావాలన్నా ఫస్ట్ వాళ్ళు చూసేది ఏంటి? రోడ్లు, రైల్వే స్టేషన్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీ. సో లాంగ్ టర్మ్ లో దీని ద్వారా మనకు పెట్టుబడులు రావడం వల్ల ఖచ్చితంగా జాబ్స్ పెరుగుతాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. అతి ముఖ్యంగా మీరు స్వయంగా డాక్టర్, ఒక ప్రొఫెషనల్ గా ఉన్నారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంత చేయడం వల్ల మీరు రాబోయే 4 ఏళ్లలో విపరీతమైన అభివృద్ధి చూస్తాం. మీ ప్రొఫెషనల్ గా ఉన్నారు, మీరు డాక్టర్ గా కూడా ఉన్నారు. సో ఇది ఒక ప్రొఫెషనల్ రిజిమ్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ బడ్జెట్ ఎటువంటి దోహదాన్ని ఇస్తుంది? కొత్తగా ఈ స్మాల్ సెక్టర్ కావచ్చు, లేకుంటే మీడియం సెక్టర్ కావచ్చు, ఈ ఎంఎస్ఎంఈ పరిశ్రమలు కొత్తగా రావడానికి ఈ బడ్జెట్ ఏ విధంగా దోహదపడుతుందని మీరు భావిస్తున్నారు? ఎస్ మేడం. ఇక్కడ మనము అదే పనిగా మీరు అడిగిన క్వశ్చన్ చూస్తే 9,000 కోట్ల కార్పస్ క్రెడిట్ అంటాము. ఆల్రెడీ 2020లో అనుకోని ఒక ఉపద్రవం రావడం వల్ల కోవిడ్ సమయంలో మనకు ఎమర్జెన్సీ లింక్డ్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అనే పథకం మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ ప్రభుత్వం ద్వారా దగ్గర మన దేశంలో 10 కోట్లకు పైగా ఎంఎస్ఎంఈలు మూతపడకుండా ఆపగలిగాము. దాని ద్వారా 15 కోట్ల మంది ఉపాధి కాపాడగలిగామని ఒక అంచనా. ఇప్పుడు కూడా 9,000 కోట్లు సపరేట్ గా పెట్టడం వల్ల కొత్తగా ఎంఎస్ఎంఈలను ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మనం చూస్తే కూడా యూత్ ఎవరైతే ఉన్నారో వారి కోసం సపరేట్ స్కీమ్స్ తేవడం కూడా జరిగింది. స్టార్ట్అప్ ఇండియా కూడా సపరేట్ బడ్జెట్ కేటాయించడం జరిగింది. దీంతో పాటు మీరు హెల్త్ గురించి అడిగారు కాబట్టి నేను హెల్త్ ప్రొఫెషనల్ గా ఎలా ఈ బడ్జెట్ చూస్తుందో చూద్దాం. ఆల్రెడీ పోయిన సంవత్సరంలో మనం చూస్తే బడ్జెట్ లో 75,000 కోట్లతో కొత్త మెడికల్ కాలేజీలు 75 తీసుకొచ్చారు. దానికి అనుసంధానం చేస్తూ 157 నర్సింగ్ కాలేజీలు ఈ బడ్జెట్ లో ఈ సంవత్సరం ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇది కాకుండా ఇప్పుడు ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి కదా, ఏకలవ్య స్కూల్స్, దానికోసం 35,000 మంది టీచర్స్ ని కొత్తగా రిక్రూట్ చేసుకుంటున్నారు 15,000 కోట్లతో. అంటే ఈ బడ్జెట్ ఓవరాల్ గా చూస్తే ఉపాధి కల్పన చేస్తూనే ఆ ఉపాధికి ఎలా కావాలి, దానికి కావాల్సిన చదువు కానీ వాటిని కూడా పెంపొందించడానికి ఈ బడ్జెట్ లో ఆల్రెడీ మనకు నిధులు, దానికి సంబంధించిన ఆలోచనలు ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. హెల్త్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. హెల్త్ కూడా మనం చూస్తే బడ్జెట్ పోయినసారి కన్నా చాలా ఎక్కువగా పెట్టడం జరిగింది. స్పెషల్ గా ఇప్పుడు చూస్తే అర్బన్ అంటే 2 టైర్ సిటీస్ ఉంటాయి కదండి, దానికోసం అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి సపరేట్ గా ఒక పథకం కూడా తీసుకొచ్చారు. దాని ద్వారా 2 టైర్ సిటీస్ కూడా గ్రాడ్యువల్ గా అభివృద్ధి చెందుతాయి. అదే కాకుండా మోడర్నైజ్డ్ బడ్జెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేయడానికి, అన్నిటికన్నా ముఖ్యమైనది గ్రీన్ ఎనర్జీ. 2040కి ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే డీజిల్, పెట్రోల్ వీటి మీద మనం ఆధారపడకుండా ఉండడానికి గ్రీన్ ఎనర్జీ కోసం 15,000 కోట్ల బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఈ బయో ఎనర్జీ, బయో అంటే మన
గోబర్, పేడ, ఇంకా బయోమాస్, దీని నుంచి కూడా ఫ్యూయల్ తయారు చేయడానికి 20,000 బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఓవరాల్ గా చూస్తే మన దేశం 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చాక రాబోయే కాలంలో ఇంకా ముందుకు వెళ్ళడానికి సరిపోయే కరెక్ట్ బడ్జెట్ ఇది. రైట్. థ్యాంక్ యూ వినీషా రెడ్డి గారు, థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేషన్. ఈరోజు కేంద్ర బడ్జెట్ మీద మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కూడా స్పందించారు. ఆయన తన మాటల్లో పేర్కొంటూ కొంత బాగా మంచి ఉత్సాహాన్ని ఇచ్చేటట్టుగా ఉంది మార్కెట్కి, కాకపోతే కొన్ని సబ్సిడీల విషయంలో యూరియా కావచ్చు, అయితే బియ్యం, గోధుమలు వాటికి కొంత తగ్గినా కూడా రాష్ట్రాలతో నిర్వహించినటువంటి ప్రీ బడ్జెట్ సమావేశంలో తాము ఏదైతే పంప్ స్టోరేజ్ విధానాన్ని అమలు చేయాలని కోరామో దాన్ని అమలు చేశారు. సో రాష్ట్రాల యొక్క వినతులను కూడా కేంద్రం సానుకూలంగా స్పందించింది అని చెప్తూ 7 రంగాలకు ప్రాధాన్యతనిస్తూ ఈ బడ్జెట్ని రూపొందించారు. రైల్వేలు, రోడ్లకు కేటాయింపులు పెంచారు. రాష్ట్రాల వారీగా ఇచ్చినటువంటి కేటాయింపుల మీద స్పష్టతను ఇవ్వాల్సి ఉంది. అటువంటి స్పష్టతని బడ్జెట్లో ఇవ్వలేదంటూ తన ప్రతిస్పందనని చెప్పారు. ముఖ్యంగా నర్సింగ్ కాలేజీలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఎయిర్పోర్ట్లు నిర్మాణానికి ఈ బడ్జెట్ ఉపయోగపడుతుంది అంటూ బుగ్గన రాజేంద్రనాథ్ గారు ఇప్పుడే ప్రతిస్పందించారు. రైట్. ఇదే విషయం మీద ముందు మనం సత్యనారాయణ గారు చూసుకున్నాం. సత్యనారాయణ గారు, బుగ్గన రాజేంద్రనాథ్ గారు కూడా స్పందించారు. కొంత అంటే సబ్సిడీల విషయంలో కేంద్రం కొంత తగ్గించినా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో పెంచింది. సో మేము ప్రతిపాదించినటువంటి ఈ పంప్ స్టోరేజ్ విధానాన్ని ఇంప్లిమెంట్ చేశారు అని పేర్కొన్నారు. సో ఎలా చూడొచ్చు బుగ్గన గారి వ్యాఖ్యల్ని సత్యనారాయణ గారు? సబ్సిడీస్ వరకు మనం ముందు అనుకున్నట్టుగా ఇప్పుడు కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్ అయితే దానివల్ల ఉపయోగపడుతుంది. అలాగే ఫెర్టిలైజర్స్ ప్రొడక్షన్స్ వలన ఏంటంటే దాని విపరీతమైన మనం ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల వ్యయం కూడా బాగా పెరుగుతుంది. మనకు అంత ప్రొడక్షన్ కెపాసిటీ లేదు. దానికి ఇండిజినస్గా మనం పెంచుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట. అందుకని ఆ సబ్సిడీస్ వాటిల్లో క్లియర్ కట్గా బడ్జెట్లో మనకి ఇంకా తెలియలేదండి. ఆ పంప్ స్టోరేజెస్ కూడా ఆయన అన్నట్టుగా ఉన్న ఈ పాయింట్ కూడా దాన్ని బట్టి బడ్జెట్లో అలోకేట్ చేశారు. అది కూడా మంచి పాయింట్. ప్రీ బడ్జెట్ దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది, దాన్ని తీసుకుని స్వాగతిస్తూ ఇచ్చారండి. మెయిన్ ఏంటంటే దీని గురించి ఫెర్టిలైజర్ సబ్సిడీస్ దాని మీద మెయిన్ ఏంటంటే రైతులకి డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మెయిన్ ఇండియాలో ఉన్న 65% పాపులేషన్ వ్యవసాయం మీద ఆధారపడతారు. వ్యవసాయానికి అనుకున్నంతగా 21 లక్షల కోట్లు ఇచ్చిన మాట వాస్తవమే, కానీ మొత్తం బడ్జెట్ వస్తే కానీ విపులంగా వస్తే కానీ ఏ సెక్టర్కి ఎలా కేటాయించాలనేది అర్థం కాదండి. మెయిన్ ఏంటంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది దాని మీద క్లారిటీ లేదు. మనకి బుగ్గన గారి బయట సిద్ధంగా ఉంది. మన డిస్కషన్ కంటిన్యూ చేసే ముందు బుగ్గన గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. ముందు 2022-23 చూసినట్లయితే 30,43,000 కోట్లు, అంటే ఇంచుమించు దాదాపు 3 లక్షల కోట్లు పెరిగినట్లు కనపడుతుంది. మరి అందులో రాష్ట్ర వాటా వచ్చేసి 2022-23లో 9,15,000 కోట్లు ఉండగా ఇప్పుడు 10 లక్షల కోట్లు రాష్ట్ర వాటా కనపరుస్తున్నారు. మరి పూర్తిగా చూసినట్లయితే టోటల్ రెవెన్యూ రెసీట్స్ చూసినట్లయితే అంటే పన్ను ఆదాయము, పన్నేతర ఆదాయం రెండు కలిపి పోయిన సంవత్సరము రివైజ్డ్ ఎస్టిమేట్స్లో 23,48,000 కోట్లు ఉండగా ఇప్పుడు 26,32 కోట్లు కనపడుతుంది. మరి ఇంచుమించు 3 లక్షల కోట్లు పెరిగినట్లు. మరి అప్పు చూసినట్లయితే పోయిన సంవత్సరము డెట్ రిసీట్స్ 17,58,000 కోట్ల ఉండగా ఇప్పుడు 17,98,000 కోట్లు, అంటే ఇంచుమించు 50,000 కోట్లు పెరిగినట్లు కనపడుతుంది. మరి ఓవరాల్గా రిసీట్స్ చూసినట్లయితే, రాబడి చూసినట్లయితే 41,90,000 కోట్లు, అంటే 42 లక్షలు పోయిన సంవత్సరం ఉండగా ఈసారి 45 లక్షలు కనపరుస్తూ ఉన్నారన్నమాట. ఇందులో ముఖ్యమైన ఖర్చులలో చూసినట్లయితే కొన్ని సెక్టర్స్లో మరి కేటాయింపులు తక్కువ కనపడుతున్నాయి, కొన్ని సెక్టర్స్లో ఎక్కువ కనపడుతున్నాయి. తక్కువ కనపడేటి వచ్చి ఫర్టిలైజర్లో మనకి ఏదైతే ఎరువులు ఉన్నాయో పోయిన సంవత్సరము 2,25,000 కోట్లు ఉండగా ఈసారి 1,75,000 కోట్లు, అంటే ఇంచుమించు 50,000 కోట్లు తక్కువ
17,000 కోట్లు పోయిన సంవత్సరం ఉండగా ఈసారి 1,97,000 కోట్లు, అంటే ఇంచుమించు 90,000 కోట్లు తక్కువ. ఎందుకంటే ఇది మరి PMGKY ఈ సంవత్సరం ఏమైనా తగ్గేదానికి అవకాశం ఉండిండొచ్చు. మళ్ళీ అదేవిధంగా పెట్రోలియం ఏదైతే ఉందో మనకు పెట్రోల్ డీజిల్ మీద పోయిన సంవత్సరం 9,171 కోట్లు ఉండగా ఈసారి 2,257 కోట్లు, ఇక్కడ కూడా ఒక 7,000 కోట్లు తగ్గడం జరిగింది. మరి పెరిగినట్టు గమనించినట్లయితే ఎడ్యుకేషన్ ఏదైతే చదువు మీద విద్య మీద 9,98,099 అంటే 1,00,000 కోట్లు పోయినసారి ఉండగా ఈసారి 1,13,000 కోట్లు, అంటే ఇంచుమించు 13,000 కోట్లు పెరగడం గమనిస్తూ ఉన్నాము. మరి ఎనర్జీ మీద ఏదైతే విద్యుత్ శక్తి ఉందో పోయిన సంవత్సరం 70,000 కోట్లు ఉండగా ఈసారి 95,000 కోట్లు, అంటే ఇంచుమించు 25,000 కోట్లు పెరిగినట్లు కనపడుతుంది. మరి అదేవిధంగా ఇంట్రెస్ట్ ఏదైతే మరి అప్పు మీద వడ్డీ ఉందో పోయిన సంవత్సరము రివైజ్డ్ ఎస్టిమేట్స్లో 9,40,000 కోట్లు ఉండగా ఈసారి 10,80,000 కోట్లు, అంటే ఇంచుమించు 1,20,000 కోట్లు వడ్డీ డెట్ సర్వీసింగ్ ఎక్కువ కనపడుతుంది. కోవిడ్ పరిస్థితుల్లో అప్పుడు 2 సంవత్సరాలు కేంద్రము అదేవిధంగా రాష్ట్రాలన్నీ కూడా మరి ఎక్కువ అప్పు చేయాల్సిన అవసరం వచ్చింది. అందువలన ఇంట్రెస్ట్ ఏదైతే వడ్డీ ఎక్కువ కనపడుతుంది. ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో మనకు రోడ్స్ రవాణా మీద పోయిన సంవత్సరం 3,90,000 కోట్లు ఉండగా ఈ సంవత్సరం 5,15,000 కోట్లు, అంటే ఇది మంచి పెరుగుదల. మరి అదేవిధంగా స్కీమ్స్ చూసినట్లయితే కోర్ స్కీమ్స్ చూసినట్లయితే MNREGS ఏదైతే మరి NREGS మనకు గ్రామాలలో ఎక్కడైతే మనకు పనికి ఆహార పథకం ఉందో అక్కడ బాగా తక్కువ కనపడుతుంది. 89,400 కోట్లు పోయిన సంవత్సరం ఉండగా ఈసారి కేటాయింపు 60,000 కోట్లు మాత్రమే కనపడుతుంది. జల్ జీవన్ మిషన్ ఏదైతే ప్రతి ఇంటికి త్రాగే నీరు సరఫరా చేయాల్సిన స్కీమ్ ఉందో పోయిన సంవత్సరం 55,000 కోట్లు ఉండగా ఈసారి 70,000 కోట్లు, ఇక్కడ 15,000 కోట్లు మరి పెంచడం కనపడుతుంది. ఇంతకుముందు చెప్పినట్లుగా యూరియా సబ్సిడీ, అగ్రికల్చర్ సబ్సిడీస్ ఇక్కడ తక్కువ కనపడుతున్నాయి. యూరియా సబ్సిడీ వచ్చేసి పోయిన సంవత్సరము 1,54,000 కోట్లు ఉండగా ఈసారి 1,31,000 కోట్లు మాత్రమే మరి బడ్జెట్లో కేటాయింపు చేయడం కనపడుతుంది. న్యూట్రియంట్ బేస్ సబ్సిడీ ఏదైతే ఉందో మరి పోయిన సంవత్సరము 71,000 కోట్లు ఉండగా ఈసారి 44,000 కోట్లు మాత్రమే, ఇక్కడ కూడా మరి న్యూట్రియంట్స్ మన వ్యవసాయానికి సంబంధించిన సబ్సిడీ తక్కువ కనపడుతుంది. అయితే నేషనల్ హైవేస్లో చాలా మంచి కేటాయింపు కనపడుతుంది. 1,41,000 కోట్లు పోయిన సంవత్సరం ఉండగా ఈ సంవత్సరము 1,62,000 కోట్లు. రైల్వేస్లో కూడా మరి 1,89,000 కోట్లు పోయిన సంవత్సరం ఉండగా ఈసారి 2,76,000 కోట్లు రైల్వే మీద. మరి కస్టమర్ అమ్యూనిటీస్లో మాత్రమే 3,800 కోట్ల నుంచి 13,355 కోట్లు మరి ఇక్కడ బడ్జెట్లో కేటాయింపు, అంటే రైల్వే స్టేషన్లకు సంబంధించిన ఏదైతే వసతులు ఉన్నాయో అవన్నీ కూడా పెంచడం కనపడుతుంది. రోడ్లు నేషనల్ హైవే కాకుండా మిగతా రోడ్స్ ఏవైతే ఉన్నాయో మరి 75,000 కోట్లు పోయిన సంవత్సరం ఉండగా ఈసారి 1,07,000 కోట్లు. కాబట్టి దీన్ని గమనించినట్లయితే వ్యవసాయానికి కేటాయింపు తక్కువ కనపడుతుంది. మరి ఏదైతే పౌర సరఫరాలు ఉన్నాయో దానికి కేటాయింపు తక్కువ కనపడుతుంది. మరి అది PMGKY ఏదన్నా తగ్గించడం వలన ఉండిండొచ్చు. రోడ్స్ రైల్వేస్ మాత్రము కేటాయింపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బాగా కనపడుతుంది. అయితే ఈసారి బడ్జెట్ గమనించినట్లయితే ప్రతిసారి ఒక థీమ్ పెట్టుకొని ఈసారి థీమ్ వచ్చేసి 7 ఏదైతే ముఖ్యమైన అంశాలు ద్వారా ఈసారి బడ్జెట్ కేటాయింపులు కానీ బడ్జెట్ డిజైన్ చేయడం జరిగినట్లు మరి తెలియపరిచారు మన కేంద్ర మంత్రివర్యులు. వాటి పేరు సప్తరిషులు అని చెప్పి పెట్టడం జరిగింది. ఒకటి వచ్చేసి ఇంక్లూజివ్ డెవలప్మెంటు, ఒకటి రీచింగ్ ద లాస్ట్ మైలు, ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంటు, ఒకటి అన్లీషింగ్ ద పొటెన్షియల్, ఒకటి గ్రీన్ గ్రోత్, ఒకటి యూత్ పవర్, ఒకటి ఫైనాన్షియల్ సెక్టర్. అంటే ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనగా దాదాపు ఏదైతే మరి గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ మరి ప్రతి ఒక్కరికి కూడా సంబంధించి ఒక పర్టికులర్ సెక్షన్ కాకుండా ప్రతి ఒక్కరికి కూడా సంబంధించిన ఏదైతే అభివృద్ధి ఉందో అది ఒక థీమ్గా పెట్టుకున్నట్లు కనపడుతుంది. అదేవిధంగా రీచింగ్ ద లాస్ట్ మైల్, ఎన్నో స్కీమ్స్
ఎన్నో ప్రోగ్రామ్స్, అభివృద్ధి కార్యక్రమాలు చివరి వరకు వచ్చిన తర్వాత లాస్ట్లో ఒక 10%, 15% మరి కేటాయింపు లేనందువలన, డబ్బులు లేనందువలన ఆగిపోవడం జరిగింది. దానికి ఒక థీమ్గా పెట్టుకోవడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే రోడ్స్, రైల్వేస్. రైట్, ఇది బుగ్గన గారి ప్రతిస్పందన చూసాం. ఓవరాల్గా అంటే కొన్ని రంగాలలో మనకు కేటాయించినటువంటి నిధులు తక్కువగా ఉన్నా కూడా ఉత్పాదక రంగాలు, అదేవిధంగా నిర్మాణాత్మకమైనటువంటి రోడ్లు, రైల్వేలు, ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి వాటి మీద ఎక్కువగా అలొకేషన్స్ జరిగాయి అని చెప్తూ బుగ్గన్ గారు తన స్పందన తెలియజేశారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకి, అందులోనూ ఏపీకి సంబంధించి బడ్జెట్ కేటాయింపుల్లో కనుక మనం ఒకసారి కనుక చూస్తే ఏపీకి కేంద్ర బడ్జెట్ వాటాలో దాదాపుగా 41,338 కోట్ల రూపాయలు వచ్చినట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. ఇక ఏపీ సెంట్రల్ యూనివర్సిటీకి 47 కోట్ల రూపాయలు, అలాగే ఏపీ పెట్రోలియం యూనివర్సిటీకి 168 కోట్ల రూపాయలు, ఇక గిరిజన యూనివర్సిటీకి దాదాపు 37 కోట్ల రూపాయలను అలొకేట్ చేశారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్కి 683 కోట్లు కేటాయిస్తున్నట్టుగా నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మంగళగిరి ఎయిమ్స్ కూడా బడ్జెట్లో నిధులు కేటాయించడం జరిగింది. ఇక ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాటాను తీసుకుంటే మనం చెప్పుకున్నట్టుగా 41,338 కోట్ల రూపాయలని మన ఏపీకి కేటాయించినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. సరే, పూర్ణచంద్రరావు గారు, అంటే బుగ్గన గారి కామెంట్స్ మీరు చూశారు. ఈ మనకు వచ్చినటువంటి ఇండివిజువల్ కేటాయింపులు కూడా ఒక్కొక్కటిగా మనకి వస్తున్నాయి. సో బుగ్గన గారి రియాక్షన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? మీరు ఫ్యాప్సియా నుంచి మీ స్పందన ఏంటి? బుగ్గన గారి రియాక్షన్ ఏంటంటే పాజిటివ్గానే ఉందండి. కొన్ని విషయాల్లో ఏంటంటే షార్ట్ ఫాల్ ఉన్నా కూడా లాంగ్ రన్లో ఇది ఉపయోగపడుతుంది అనేది ఆయన కూడా చెప్పారు. ఆయన ఏంటంటే నిన్నే ఢిల్లీలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ అది కూడా కండక్ట్ చేసి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని మార్చిలో జరగబోయే గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్ గురించి ఢిల్లీలో మీటింగ్ జరిపారు అక్కడ సిఐఓలతోటి. అండ్ ఓవరాల్గా ఏంటంటే దేర్ ఆర్ సో మెనీ బెనిఫిట్స్. 41,338 crores ఈజ్ ఏ హ్యూజ్ బడ్జెట్. అందులో పెట్రోలియం యూనివర్సిటీ కానీ, ఎయిమ్స్ కానీ, తర్వాత RINL 683 crores ఇవ్వడం అనేది ఒకటి అర్థం కాని విషయము. అంటే ఏ విధంగా అది డెవలప్ చేయడానికి ఇస్తామంటున్నారా, లేకపోతే క్యాప్టివ్ మైన్స్కి చేస్తామనేది అది క్లారిటీ రాలేదు. మొత్తం పూర్తి ప్రసంగ పాఠం వస్తేనే కానీ క్లారిటీ రాదు. అది మనకి ఏ విధంగా చూసినా కూడా అవకాశం అందిపుచ్చుకోవటం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క అత్యవసర పరిస్థితి ఇప్పుడు. ఎందుకనంటే 9,000 crores మెరైన్కి కేటాయించారు. వీ షుడ్ గో బియాండ్. అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఇంతే ఉంది అనేది మనం లిమిట్ అవ్వకుండా మనం ఎంత తొందరగా మనం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసి ఎంత తొందరగా మనం ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేస్తూ డిపిఆర్స్ తయారు చేసుకుని, కొత్త డిపిఆర్లు తయారు చేసుకుని మనం కానీ పుషప్ చేసుకుంటూ వెళ్తే సెంట్రల్ గవర్నమెంట్లో ఎప్పుడూ కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఒక ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ వచ్చేటప్పటికి మిగిలిపోయిన వేరే స్టేట్లో మిగిలిపోయిన ఫండ్ని కూడా డైవర్షన్ అవుతుంది. సో మనము ఎంత తొందరగా ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలనేది ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడం అనేది మన ఫైనాన్స్ మినిస్ట్రీ యొక్క లక్ష్యం ఇప్పుడు మనం పెట్టుకోవాలండి ఒక 6 నెలల్లో. ఈ విషయంలో మేము కూడా ఫ్యాప్సియా నుంచి కూడా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి కూడా ప్రతిపాదనలు పంపించి ఈ విధంగా ఎదరు తీసుకెళ్లాలని కూడా మేము కోరుతాము. ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళగలిగితే మోర్ ఫండ్స్ ఆర్ లైక్లీ టు కమ్ టు ది ఆంధ్రప్రదేశ్ అన్నమాట. మీరు అన్నట్టుగా అవకాశాలని అందిపుచ్చుకోవాలి, రెండు చేతులు అందిపుచ్చుకోవాలి. ముఖ్యంగా అటు పారిశ్రామిక రంగం వైపుగాను, వ్యవసాయ రంగం వైపుగాను ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి వాటిని మనం సరైన రీతిలో చూసుకోండి. మంచి మాట చెప్పారు పూర్ణచంద్రరావు గారు. ఇక సత్యనారాయణ గారు, బుగ్గన గారి రియాక్షన్ చూశాక మన ఇప్పుడు పూర్ణచంద్రరావు గారు కూడా చెప్పినట్టుగా ఎవరు ముందుగా వచ్చి మాకు ప్రతిపాదనలు ఉన్నాయి, సో ఇవి మేము చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పి కేంద్రం ముందు పెట్టగలిగితే అక్కడి నుంచి కూడా సానుకూల స్పందన వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో మనకి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏ రంగాల మీద ముఖ్యంగా దృష్టి సారిస్తే మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని మీరు భావిస్తున్నారు?
మొట్టమొదటి రైల్వేస్ అండి. రైల్వేస్ 2014 నుంచి ఇప్పుడు 9 రెట్లు పెంచారు బడ్జెట్లో. మనకు చాలా ఉన్నాయి రూట్లు, కొత్త రూట్లు మనకి అన్ని సగంలో ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ మధ్య రైల్వే మినిస్టర్స్ అనౌన్స్మెంట్ కూడా చూసాం. స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, వాళ్ళ ప్రపోజల్స్ కానీ, వాళ్ళ క్యాపిటల్ కానీ ఇంకా ఏమి ఇవ్వలేదు. అందువల్ల మేము ప్రాజెక్ట్స్ ఆగిపోయి అంటున్నారు. ఇప్పుడు రైల్వేస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మేజర్ ఫండ్స్ అలోకేట్ చేశారు, 10 lakhs crores అలాట్ చేశారు. కాబట్టి అర్జెంటుగా రైల్వేలో ఎక్కడైతే డిపిఆర్స్ పెండింగ్ ఉన్నాయో అవన్నీ ఇమీడియట్గా పుషప్ చేసి, ఇంకా 1 year 1.5 year ఉంది కాబట్టి దాన్ని అందిపుచ్చుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ఉంటుందండి. అలాగే మీరు అన్నట్టు కోస్టల్ కారిడార్, సెకండ్ లార్జెస్ట్ కారిడార్ ఇన్ ఇండియా, మనకి అర్జెంటుగా షిప్పింగ్, అలాగే కొత్త పోర్ట్స్ వచ్చినాయి. మచిలీపట్నం పోర్ట్ను బాగా డెవలప్ చేసుకోవాలి. అలాగే మనకి గంగవరం పోర్ట్ ఆల్రెడీ ఇచ్చేసినట్టున్నారు. అలాగే వైజాగ్ పోర్ట్ని ఇంకా డెవలప్ చేసుకోవచ్చు. కొత్త పోర్ట్లు ఉన్నాయి, కొత్త పోర్ట్లు ఆల్రెడీ 2 ఉన్నాయి. ఆ 2 పోర్ట్లు కూడా మనం, కృష్ణపట్నం ఆల్రెడీ ఉంది, కృష్ణపట్నం పోర్టుకు పోడు నెల్లూరు ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉన్న ఒక పోర్ట్ ఉంది. ఆ పోర్ట్ను కూడా బాగా అభివృద్ధి చెందుకుంటే మనకి ఎక్స్పోర్ట్స్ కూడా పెరిగే అవకాశం ఉందండి. అలాగే నేషనల్ హైవేస్ కూడా ఈ మధ్య మీరు చూసుంటారు, చాలా ఎక్కువ ప్రాజెక్ట్స్ మనకి గడ్కరీ గారు చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతారు దానిలో, ఆ నేషనల్ హైవేస్ కూడా మనకి ఎక్కడెక్కడ ఎక్విజిషన్స్, ల్యాండ్ ఎక్విజిషన్స్ ఎక్కడైతే స్టేట్ గవర్నమెంట్ ఉన్నాయో ఇమీడియట్గా వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసి కావాల్సిన మన షేర్ మనకి ఇస్తే ఇమీడియట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుందండి. మీరు అమెరికా అభివృద్ధి చెందిన దేశాలు చూస్తే, అమెరికా ఇంత బాగా అభివృద్ధి చెందిన దేశం అయిందంటే అమెరికా ఈజ్ అన్ ఎంటైర్ థింగ్ ఆన్ రోడ్స్ అని. వాళ్ళు ఎప్పుడో మనం 100 ఏళ్ల క్రితమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నారు. ఈ రోడ్స్ కానీ, ప్రాజెక్ట్స్, ఇవి షిప్పింగ్ యార్డ్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ. మనకు ఒక ఎయిర్పోర్ట్స్ ఉన్నాయండి. మనకున్న 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ, తిరుపతి కానీ. విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి మనకి దరిదాపు మీరు చూసుంటారు, కోవిడ్ టైంలో ఇంతమంది మన ప్రపంచంలో మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంతమంది ఉన్నారనేది మనకి ఆశ్చర్యం వేసింది. రోజు లక్షల మంది, ఈవెన్ హైదరాబాద్లో కూడా అంతమంది మనకి ఎవాక్యుయేషన్ జరగలేదు, అంతమంది వచ్చారు మనకి. అంటే గల్ఫ్లో, అంటే మీకు తెలియని దేశాల్లో కూడా, సింగపూర్ ఏంటి, ఆస్ట్రేలియా ఏంటి, మలేషియా ఏంటి, గల్ఫ్ కంట్రీస్ నుంచి విపరీతంగా ఉన్నారు. మనకు దుబాయ్ కానీ కనెక్టివిటీ ఫ్లైట్ కానీ, దుబాయ్ కానీ, లేకపోతే దోహా కానీ, అలాగే సింగపూర్ కానీ, మన ఇంతకుముందు గవర్నమెంట్లో కూడా సింగపూర్కి వేశారు. ఆ వైబిలిటీ ఫండ్ కూడా గవర్నమెంటే ఇచ్చింది. తర్వాత వైబిలిటీ ఫండ్ పాజిటివ్గా ఉంది. తర్వాత వచ్చిన గవర్నమెంట్ని కూడా ట్రై చేసింది. ఇప్పుడు రెండు ఫ్లైట్లే తిరుగుతుందని, ఇంటర్నేషనల్ ఫ్లైట్లు దోహాకి ఈ మధ్య గత 2 నెలల నుంచి స్టార్ట్ చేశారు. మనం కానీ ఎయిర్పోర్ట్స్ విశాఖపట్నం నుంచి, విజయవాడ, తిరుపతి నుంచి కూడా మన ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కానీ మనం పెంచుకుంటే మనం ఎక్స్పోర్ట్స్ పెంచుకోవచ్చండి. మన ప్రయాణికులతో పాటు మనకి కార్గో ఫెసిలిటీస్ కూడా, మనం కార్గో హైదరాబాద్ వెళ్ళి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, మద్రాసు వెళ్ళి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అదే విజయవాడ, వైజాగ్ ఎయిర్పోర్ట్ కానీ కార్గో ఫెసిలిటీస్ కానీ ఉంటే మనకు ఇక్కడ ఉన్న ఇమీడియట్గా ఉన్న మనకి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. మన మ్యాంగో కానీ, మన పక్కన ఉన్న కరివేపాకు, చిన్నవి కూడా చాలా ఎక్స్పోర్ట్ చేస్తాయి. కరివేపాకు మీ పెదవాట్ల పూడిలో ఉంది, ఆ కరివేపాకు ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్స్పోర్ట్ అవుతుంది. కొన్ని ఫిషరీస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, బై ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇమీడియట్గా 24 hours 36 hours మనం వెళ్ళాలి. అటువంటి ప్రోడక్ట్స్ అన్ని మనం ఇమీడియట్గా మనం ఎయిర్ లిఫ్ట్ చేయగలిగితే మనకి విపరీతమైన విదేశ మారక ద్రవ్యం, ఇన్కమ్ కూడా వస్తుందండి. ఫస్ట్ వీటి మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, నా ఉద్దేశంలో కార్గో మీద, ప్లస్ ప్యాసింజర్ దాని మీద, ట్రాఫిక్ మీద, ప్లస్ షిప్స్ మీద, షిప్పింగ్ యార్డ్స్ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉన్నాయో, అవుటర్ రింగ్ రోడ్స్, ఎప్పుడైతే మనకి రోడ్స్ ఎప్పుడైతే పెట్టుకున్నామో పెట్రోల్ కూడా మనకి సేవ్ అవుతుంది. చాలా టౌన్స్లో, విజయవాడ లాంటివి చూస్తే అన్ని నేషనల్ హైవేస్, 3 హైవేస్ విజయవాడ చుట్టూతోనే, విజయవాడ మధ్యలో నుంచి వెళ్తుంది. మనం కానీ ఈ అవుటర్ రింగ్ రోడ్స్ తొందరగా డెవలప్ చేసుకుంటే ఫ్యూయల్ కాస్ట్ కూడా చాలా తగ్గుతుందండి, ట్రాన్స్పోర్ట్ కూడా చాలా క్విక్గా అవుతుంది. ఇంకా ఇటువంటి అభివృద్ధులన్నీ వస్తాయి. ఇండస్ట్రీస్ కూడా, అగ్రికల్చర్ రూరల్ ఏరియాలో కూడా మనం ఎప్పుడైతే రోడ్స్ మనం కన్స్ట్రక్ట్ చేస్తే మనకు అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. మనకి ఉన్న బేసే అగ్రికల్చర్. సపోజ్ మనం ఉన్న ప్రొడ్యూసర్ గోడౌన్స్ కానీ, కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్స్ కానీ, ఆ బై ప్రోడక్ట్స్ సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ఎప్పుడైతే మన రూరల్ ఏరియాలో ఇంప్రూవ్ చేసుకుంటావో, ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో, ఆ ఎయిర్పోర్ట్స్ కానీ, ఆ షిప్పింగ్ స్టేషన్స్ కానీ దగ్గరలో కానీ ఉంటే ఇమీడియట్గా మనకున్న ఎగుమతులు కూడా బాగా పెరుగుతాయండి. దిగుమతుల మీద మనం చాలా తక్కువ డిపెండ్ అవుతాం. ఇందాక పూర్ణచంద్ర గారు చెప్పినట్టుగా అవకాశాలని అందిపుచ్చుకోవాలి, దాంట్లో మనం ముందని కోరుకుందాం. మనకి లైవ్లో గరికపాటి అరవింద్ గారు, చార్టెడ్ అకౌంటెంట్ ఫ్రమ్ హైదరాబాద్, తను సిద్ధంగా ఉన్నారు. నమస్తే అరవింద్ గారు. నమస్తే అండి. అరవింద్ గారు, నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి 23-24 బడ్జెట్ పై ఈరోజు మీ స్పందన ఏంటి? మీరు ఎలా చూస్తున్నారు ఈ బడ్జెట్ని? ఈ బడ్జెట్ దేశ ప్రగతిలో ఎటువంటి చోదకాన్ని చూపించగలదని మీరు భావిస్తున్నారు?
ఈ బడ్జెట్ ప్రస్తుతం ఎలా ఉందంటే ఎలక్షన్ ముందు వచ్చిన బడ్జెట్ యాక్చువల్గా. సో ఇట్స్ లైక్ ఏ ఫుల్ వీల్ లాగా ప్రయత్నం చేశారండి గవర్నమెంట్ వైపు నుంచి. అగ్రికల్చర్ సంబంధించి కానీ, లేడీస్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఎలక్ట్రానిక్ వెహికల్స్ కానీ, ఈ మొబిలిటీకి సంబంధించి కానీ, మ్యానుఫ్యాక్చరింగ్, స్టార్ట్అప్, ఎంఎస్ఎంఈస్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ అన్నిటికీ సమన్యాయం చేసే ప్రయత్నం అయితే చేశారు. అది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది అన్నది మనం ఓవర్ ద పీరియడ్ చూడాల్సిందే తప్ప, ప్రయత్నం మటుకు అటువైపు నుంచి 100కి 90% వరకు చేశారు ఫైనాన్స్ మినిస్టర్ గారు. మనకి జనరల్గా సాలరీడ్ ఎంప్లాయీస్కి వచ్చేటప్పుడు ఎన్నో ఏళ్ళకు ఎదురు చూస్తున్న స్లాబ్ రేట్స్ చేంజెస్ కానీ అది ఏం చేశారు అంటే, ఇదివరకు మనకి 2020లో న్యూ రెజ్యూమ్ అని, ఓల్డ్ రెజ్యూమ్ అని 2 రకాలుగా ఉండేదండి. మనకి ఇప్పటికీ కూడా ఆప్షన్ అయితే ఇచ్చారు. వాళ్ళు మటుకు న్యూ రెజ్యూమ్ కింద కన్సిడర్ తీసుకుని మనకి ట్యాక్స్ రేట్స్ లో కొద్దిగా మార్పులు చేసి, ఇదివరకు 5 లక్షల వరకు అయితే మనకి రిబేట్ కింద ట్యాక్స్ లేకుండా వచ్చేది, దాన్ని 7 లక్షలకి పెంచారు. అదొకటి మనకు ఉపయోగపడేది. అట్ ద సేమ్ టైం హయ్యర్ స్లాబ్ వచ్చేటప్పటికి మనకి దాదాపు 42% వరకు ఉండేదండి. ఎవరికైతే మనకి హయ్యర్ ఇన్కమ్ వచ్చిన హెచ్ఎన్ఐఎస్ అంటారు కదా, వాళ్ళకి వచ్చే ట్యాక్స్ రేటు దాదాపు సర్చార్జ్ సెస్ కలిపితే 42% వరకు వెళ్ళేది అనమాట. ప్రపంచంలో వన్ టాప్ రేట్స్ అనమాట. సో దాన్ని తగ్గించే ప్రయత్నం కింద ఏం చేశారు అంటే, సర్చార్జ్ ఇదివరకు 37% ఉండేది, దాన్ని 25%కి తగ్గించారు. అదొకటి చేశారు. నెక్స్ట్ లీవ్ ఎన్కాష్మెంట్. జనరల్ గా ఎవరైనా ఉద్యోగాలు మానినప్పుడు కానీ, ప్రైవేట్ సెక్టర్ వాటిల్లో మనకి లీవ్ ఎన్కాష్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. మన ఏదైతే ఈ సెలవులు దాచుకుని చివరికి దాన్ని ఎన్కాష్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం అందరం. దాన్ని ఇదివరకు 3 లక్షలు ఉండేది, అది పెట్టి చాలా ఏళ్ళు అయింది. చాలా ఏళ్ళ నుంచి రిక్వెస్ట్ ఉండేది ఎంప్లాయీస్ వైపు నుంచి, సాలరీస్ సెక్టార్ నుంచి. దాన్ని 25 లక్షల కింద మార్చారు. దట్ ఈస్ ఎ గుడ్ సైన్ ఫర్ అస్. నెక్స్ట్ వచ్చేటప్పుడు క్యాపిటల్ గెయిన్స్ 54F సెక్షన్ కింద 10 కోట్లకి రిస్ట్రిక్ట్ చేశారు. అంటే సపోజ్ ఇప్పుడు మనం ఒక అసెట్ ఏమైనా అమ్మినప్పుడు దాని యొక్క క్యాపిటల్ గెయిన్ వాల్యూ ఇదివరకు ఎంత ఉన్నా సరే మనం 54లో తీసుకునే వాళ్ళు అనమాట. దే వాంట్ టు రిస్ట్రిక్ట్ ఇట్ నౌ టు ద నార్మల్ క్లాస్ ఆర్ టు ద మాక్సిమం టు ద అప్పర్ లిమిట్. 10 కోట్ల ఇల్లు అమ్మాడు అంటే వాడు డెఫినెట్ గా మధ్యతరగతి మనిషి అయితే కాదు, ఏమో మధ్యతరగతి అవుతాడు. సో వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు అన్న ఉద్దేశం గవర్నమెంట్కి వచ్చినట్టుంది. అందుకని ఆ సెక్షన్ కింద ఇచ్చే ఎగ్జామ్షన్ లిమిట్ 10 కోట్లకి రెస్ట్రిక్ట్ చేశారు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేటప్పటికి దే వాంట్ టు ఎంకరేజ్ ద డిజిటల్ పేమెంట్స్ అండ్ జెన్యూన్ ట్రేడర్స్. ప్రొఫెషనల్స్ కానీ లేదంటే ఎంఎస్ఎంఈ సెక్టర్ లో ఉన్న బిజినెస్ యూనిట్స్ కానీ ప్రిజంప్టివ్ టాక్సేషన్ అని ఉంటుందండి. అంటే వాళ్ళు దాని ప్రకారం బుక్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ వాళ్ళు ఇంత పర్సెంటేజ్ ఉంది, 6%, 8% అని ఉంటుంది జనరల్ గా, లేదా 50% అని చెప్పి డిపెండ్స్ అపాన్ ద సెక్టార్ వైజ్ గా. ఆ సెక్టార్ లో ప్రకారం 8% చేసుకుని వాళ్ళు ఆఫర్ చేసి ట్యాక్స్ కట్టేస్తే డిపార్ట్మెంట్ తో ఇష్యూస్ ఏమి ఉండవు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తో. దాన్ని 50 లక్షల నుంచి 75 లక్షలు చేశారు మన ప్రొఫెషనల్ ఇన్కమ్కి వచ్చేప్పటికి. అదే ఎంఎస్ఎంఈ సెక్టర్కి వచ్చేప్పుడు 2 కోట్ల నుంచి 3 కోట్లు చేశారనమాట. ఇది ఎవరికి అప్లికబుల్ అవుతుంది అంటే, మన టోటల్ యొక్క రిసీప్స్ లో 5% మాత్రమే క్యాష్ రిసీప్స్ ఉండాలి. అంటే 95% మొత్తం డిజిటల్ పేమెంట్స్ జరిగి ఉండాలి మనకు వచ్చే ఇన్కమ్ లో, టర్న్ ఓవర్ లో. 5% మాత్రమే క్యాష్. అంటే వాడు జెన్యూన్ గా ఆల్రెడీ ఉన్నాడు, వాడి నుంచి కొత్తగా డిపార్ట్మెంట్ ఇంకే తీసుకునేది ఏమి ఉండదు. సో వీ వాంట్ ఎంకరేజ్ మోర్ సచ్ పీపుల్ అన్న ఉద్దేశంతో దాన్ని పెంచారనమాట. సో కొత్త వాళ్ళని కూడా ఆ బ్రాకెట్ లోకి తీసుకురావడానికి, అంటే కొత్త వాళ్ళని కూడా పన్ను మీద అవగాహన తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ఇక మహిళా సాధికారత మీద ప్రధానమంత్రి గారు కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు అరవింద్ గారు. సో మహిళా సాధికారతకి ఈ బడ్జెట్ ఏ విధంగా దోహదపడుతుందని మీరు భావిస్తున్నారు? మహిళా సాధికారతకి ఒక కొత్త రకం స్కీమ్ ఒకటి తీసుకొచ్చారంటే, 2 లక్షల వరకు తీసుకుని దానికి 7.5% ఇంట్రెస్ట్ రేట్ 2 years దానిలో డిపాజిట్ చేసుకోవచ్చు అని చెప్పారు. అది కాకపోతే ఎగ్జామ్ పూర్తిగా దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ ఎగ్జామ్ అన్నది ఒకసారి బిల్లు మొత్తం మనం చూడాల్సి ఉంటుంది మొత్తం మనము, లేదంటే దట్ ఈస్ ఎ యూస్ఫుల్ థింగ్ ఫర్ అస్. నెక్స్ట్ వచ్చేటప్పటికి పెన్షన్ సీనియర్ సిటిజన్స్ వచ్చేటప్పటికి ఈ బడ్జెట్ లో చేంజ్ అయితే ఉందండి. అది ఏంటి అంటే, ఇదివరకు మామూలుగా ఈ సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ అమౌంట్ ని పెంచారు మనకి. ఓకే, అదొకటి, ఎంఐఎస్ ఒకటి, ఆ 2 అమౌంట్స్ మనకి దాదాపు డబల్ చేశారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్ గారు. యా, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ ది పార్టిసిపేషన్. రైట్, మనకి ఐఏఎం వైజాగ్ నుంచి కళ్యాణ్ గారు తిరిగి అందుబాటులోకి వచ్చారు. కళ్యాణ్ గారు, ఇప్పుడు బుగ్గన రాజేంద్ర గారు చేసినటువంటి స్పీచ్ కూడా మీరు చూసుంటారు. బుగ్గన గారు కూడా చాలా అంశాల్లో మనకు సానుకూలంగానే ఉంది రాష్ట్రానికి, కానీ కొన్ని అలొకేషన్స్లో లైక్
యూరియా కావచ్చు లేకుంటే ఫుడ్ గ్రెయిన్స్కి సంబంధించిన సబ్సిడీల విషయంలో కొంత నిరాశజనకంగా ఉంది అని చెప్పి పేర్కొన్నారు. ప్రీ బడ్జెట్లో కూడా రాష్ట్రాలు ఏవైతే ప్రతిపాదించాయో వాటిని అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఈ పంప్ హౌస్ దానికి సంబంధించి కూడా తను ప్రత్యేకంగా ప్రస్తావన చేశారు బుగ్గన రాజేంద్రనాథ్ గారు. సో బుగ్గన గారి వ్యాఖ్యలపై అంటే చేసినటువంటి దీని మీద మన రాష్ట్రానికి ఎటువంటి అవకాశాలు తీసుకోవచ్చు, ఇప్పటిదాకా మనకి సత్యనారాయణ గారు పూర్ణచంద్ర గారు కూడా పేర్కొన్నారు. సో మీరు ఎలా చెప్తారు కళ్యాణ్ గారు? అంటే యూనియన్ గవర్నమెంట్ తన పని తను చేశారని చెప్పాలండి. ఇప్పుడు మనము ఈ రాబో కొన్ని రోజుల్లో ఈ ఫైనాన్షియల్ బిల్ అది పాస్ అయిన తర్వాత ఫైనాన్స్ బిల్ అప్రోప్రియేషన్ బిల్ అయిన తర్వాత యాక్చువల్గా ఎంత వచ్చింది అనేది మనకి తెలుస్తుంది. ఏదేమైనా సరే మన మన ఆంధ్రప్రదేశ్కి అయితే ద టాస్క్ ఈస్ కట్ అవుట్ అని చెప్పుకోవాలి. ఒకటి అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ వాల్యూ ఎడిషన్ ఫస్ట్ ప్రయారిటీ కింద ఎంచుకుంటే బాగుంటుందని ఉద్దేశం. ఎందుకంటే అగ్రి బేసిస్ మీద, అట్లాగే అట్ ద సేమ్ టైం ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ రావడం చాలా 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 నెససరీ. ఒక ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నట్టు ఉంది, కానీ అవి ఫ్రక్టిఫై అవ్వాలి. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ సినారియో ఇంప్రూవ్ అవ్వాలంటే ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ రావాలి. అది ఏ స్కేల్లో అయినా కానివ్వండి, హెవీ ఇండస్ట్రీయే కానివ్వండి, పెట్రోకెమికల్స్లోనే కానివ్వండి, లేకపోతే ఎంఎస్ఎంఈ సపోర్టే కానివ్వండి, ఏదైనా సరే ఇండస్ట్రీ అనేది నెక్స్ట్ ప్రయారిటీ కింద ఎంచుకోవాలి. ఇప్పుడు లాజిస్టిక్స్ అనేవి మొత్తం అంతా గవర్నమెంట్ సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ ద్వారానే అవుతున్నాయి. మెజారిటీ సెంట్రల్లీ స్పాన్సర్డ్ కూడా మెజారిటీ బడ్జెట్ వారి ద్వారానే వస్తున్నట్టుగా ఉంది. సో ఆ హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ సృష్టించిన మన స్టేట్ గవర్నమెంట్ ఈ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అట్లాగే వాల్యూ ఎడిషన్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మీద దృష్టి సారిస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. రైట్. ఇందాక సత్యనారాయణ గారు పేర్కొన్నట్టుగా కూడా రైల్వేలకు ఒక హ్యూజ్ అలొకేషన్ ఉంది. సో రైల్వేకి సంబంధించినటువంటి ప్రాజెక్టుల మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా దృష్టి సారించాలి అని చెప్తున్నారు. ఇక ముఖ్యంగా ఏపీ పెట్రోలియం యూనివర్సిటీకి కూడా దాదాపు 168 కోట్ల రూపాయలు కేటాయించినట్టుగా వైజాగ్లో ఉన్నటువంటి పెట్రోలియం యూనివర్సిటీకి కూడా కేటాయించడం జరిగింది. సో వీటిని ఏ విధంగా అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం కేటాయించినటువంటి నిధులకు తోడు కొంత వీళ్ళ మ్యాచింగ్ గ్రాంట్స్ వీళ్ళకు కూడా సపోర్ట్ చేసి కొత్త లైన్స్ డిపిఆర్లు రూపొందించడం కావచ్చు, లేకుంటే కొత్త ప్రతిపాదనలు కానీ ఎంత ఫాస్ట్గా చేసుకోగలిగితే అంత అవకాశాలు మనం అందిపుచ్చుకోవడానికి అవకాశంగా ఉంటుందంటారు. సో ఇటువంటి అంటే ఐఏఎం కానీ లేకపోతే ఇవి కూడా మీరు ఏదైనా కొద్దిగా సజెస్టివ్గా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రకంగా చేస్తే బాగుంటుంది అని చేసే ప్రతిపాదనలు ఏమైనా చేసే అవకాశం ఉందా? అంటే మా అంతటా ప్రోబోనోగా ఇప్పటిదాకా అయితే ప్లాన్ ఏమీ లేదండి. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ మినిస్ట్రీస్లో ఉన్నవారు వారికి సపోర్ట్ చేయడానికి ఎల్లప్పుడూ మేము యాజ్ అన్ ఆర్గనైజేషన్ మేము ముందుకే వస్తాము. కాకపోతే వారి ప్లాన్స్ ఉంటాయి. ఇప్పటిదాకా అయితే అంత కోఆర్డినేషన్ అంటూ ఏమీ అవ్వట్లేదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది అగైన్ కన్కరెంట్ లిస్ట్లోకి వస్తుంది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఎడ్యుకేషన్ ఒకటి, హెల్త్ ఒకటి కన్కరెంట్ లిస్ట్లోకి వస్తుంది. సో స్టేట్ గవర్నమెంట్ ఇన్నోవేటివ్గా చేయాలి అని అంటే ఇప్పుడు ఇండస్ట్రీని అట్లాగే అన్ని ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ని వాళ్ళని ఇన్వాల్వ్ చేసి చేయొచ్చు. ఇప్పటికైతే మేమేమి స్టేట్ గవర్నమెంట్కి చేస్తున్నట్టుగా దాఖలాలు ఏమీ లేవు. కానీ వీఆర్ ఓపెన్ టు వర్కింగ్. ఎందుకంటే మాది ఒక సోషల్ మా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారము మాకు ఒక సోషల్ కాంపాక్ట్ ఉంటుంది, లోకల్ డెవలప్మెంట్ అనేసి. సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్కి వాటికి హెల్ప్ చేస్తున్నాం, కానీ స్టేట్ గవర్నమెంట్కి అంతగా ఏమి ఇన్వాల్వ్ అవి లేము. సో ఈ స్టేట్ గవర్నమెంట్ ట్రైనింగ్ లో అవుతున్నాము, స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ మీద మీకు ఇచ్చే అవకాశం అయితే ఉందంటారా? అంటే స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ కనుక చేస్తే స్టేట్ గవర్నమెంట్ ప్రతిపాదనలు కనుక రూపొందించమంటే మీరు వాళ్ళకి హెల్ప్ చేసేటువంటి అవకాశం ఉందా? తప్పకుండానండి, తప్పకుండా. ఎందుకంటే స్టేట్ సెంట్రల్ అని కాదు, నేషన్ బిల్డింగ్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఒక పార్ట్. మా వంతు సహాయము ఏదైతే చేయగలుగుతామో తప్పకుండా మేము చేసే ప్రయత్నమే చేస్తాం. సో మంచి మాట చెప్పండి, టు బిల్డ్ ద నేషన్. సో ఐఎం లాంటి ఒక ప్రెస్టీజ్ ఇన్స్టిట్యూషన్ నుంచి కూడా కొన్ని ప్రతిపాదనలు కావచ్చు, లేకుంటే కొన్ని సలహాలు కావచ్చు అనేది రావాలి. ముఖ్యంగా
ఈ స్మాల్ సెగ్మెంట్లో నుంచి ఈ రూరల్ డెవలప్మెంట్ ఇందాక చాలా సందర్భాల్లో మీరు కూడా పేర్కొన్నారు, గ్రామీణ యువతలో ఉన్నటువంటి ఆ నైపుణ్యాన్ని తీసుకురావడం, వాళ్ళకి అవకాశాలని కొత్త అవకాశాలను అందిపుచ్చడం, వాళ్ళకి ఆ కొత్త అవకాశాలని క్రియేట్ చేయడంలో అందరి సహకారం ఉండాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. ఇక ఒకసారి పూర్ణచంద్రరావు గారు, ఈరోజు ఐఏఎం వీళ్ళు కూడా చెప్తున్నారు, సో వాళ్ళకి కనుక రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఎటువంటి అవకాశం కనుక ఉంటే చేస్తుందని చెప్పని, అంటే లైక్ మీకు ఫ్యాప్సియా కావచ్చు, లేకుంటే అనేక ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఈ ఇండస్ట్రీకి సంబంధించి. వీళ్ళు ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఏదైనా ఒక ప్రపోజల్ లాంటిది ఇచ్చి, సో ఈ రకంగా వెళ్తే మనకి అవకాశాలు వస్తాయని చెప్పే అవకాశం ఉందా? సో భవిష్యత్తులో అటువంటిది ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా పూర్ణచంద్రరావు గారు? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్తో కూడాను మీటింగ్లు జరుపుతూ ఉంటుంది. ఎనీ పాలసీ డెసిషన్ మేకింగ్లో మమ్మల్ని డెఫినెట్గా సలహాలు అడుగుతూ ఉంటుంది. కాకపోతే మీరు అన్నట్టు ఇప్పుడు ప్రోయాక్టివ్గా మనం ముందుకు వచ్చి మనకి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఈ విధంగా మనం చేస్తే బాగుంటుంది అనే సజెషన్స్ కూడా మేము ఇండస్ట్రియల్ అసోసియేషన్ నుంచి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాము. అది కూడా దాంతో మనకి డెఫినెట్గా ఇది ఫ్యూచర్లో ఉపయోగపడేట్టే మనం ప్లాన్ చేయాలండి. మీరు ఇంకొకటి గమనించి ఉంటారు, రీసెంట్గా ఢిల్లీలో జరిగినటువంటి ఫైనాన్స్ సమ్మిట్లో కూడా సీఎం గారు మనకు ఉన్నటువంటి 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ వాటి యొక్క ప్రాధాన్యతను, తర్వాత కోస్టల్ కారిడార్ ఉన్నటువంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ తను ఇన్వెస్టర్స్ని ఇన్వైట్ చేస్తూ వస్తున్నారు. సో ఇటువంటి దీంట్లో ఈ బడ్జెట్లో ఉన్నటువంటి అలొకేషన్స్ని ఇందాక సత్యనారాయణ గారు పేర్కొన్నట్టుగా రైల్వే లాంటి హ్యూజ్ అలొకేషన్స్ ఉన్నటువంటి వాటి మీద ప్రాధాన్యతనిస్తూ ఒక ప్రపోజల్ని సమర్పిస్తే కొంత పాజిటివ్ యాటిట్యూడ్ అయినా వచ్చే అవకాశం ఉంటుందంటారా? డెఫినెట్గా ఉంటుందండి. కాకపోతే ఏమవుతుందంటే ఇండస్ట్రీస్ నుంచి రియాక్షన్ వెళ్ళటానికి ఇప్పుడు రైల్వే బడ్జెట్ ఉందండి. రైల్వే బడ్జెట్ మీద ఇండస్ట్రీస్ నుంచి దానికన్నా మనకేందంటే ఇంత బడ్జెట్ ఎలా కేటాయింది, మనం ఈ విధంగా చేసుకోవాలనేది గవర్నమెంట్ నుంచే మూమెంట్ ఉండాలండి. వేరేజ్ మిగతా వాటిల్లో ఎనీ ప్రాజెక్ట్స్ కానీ, లేకపోతే కామన్ ఫెసిలిటీ సెంటర్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం కానీ, క్లస్టర్ డెవలప్మెంట్ కానీ, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సెస్ కన్స్ట్రక్షన్స్లో కానీ, ఈ విషయంలో ఏంటంటే మేము డెఫినెట్గా ఇక్కడ ఈ పొటెన్షియల్ ఉందండి, ఈ పొటెన్షియల్ ప్రకారం మీరు కానీ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్ కానీ కంప్లీట్ చేసిస్తే మనకి ఈ విధంగా బెనిఫిట్ ఉంటుంది, ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అలొకేషన్ చేసుకుని వాడుకోవచ్చు, ఇవన్నీ కూడా మనం డెఫినెట్గా ఇది చేయొచ్చండి. బట్ రైల్వే లైన్స్ విషయంలో కూడా ఇండస్ట్రీస్ డైరెక్ట్గా మనం ఇంటరాక్ట్ అవ్వలేమండి. అది ఓకే, యా, అంటే నేరుగా కాకపోయినా కూడా వాటి ఆక్సిలరీ యూనిట్స్ ఉంటాయి. అంటే నాట్ ఓన్లీ రైల్వే లైన్స్ అండి, అంటే రైల్వే లైన్స్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రపోజల్స్ కావచ్చు, మిగతా అనుబంధ పరిశ్రమలకు సంబంధించి కావచ్చు, లేకుంటే అంటే సత్యనారాయణ గారు ఇప్పుడు ఒకటి స్థూలంగా మనం చూస్తే రాష్ట్రం, దేశం, రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశ అభివృద్ధి ఉంటుంది, ఇది ఒక సమాఖ్య స్ఫూర్తి. సో ప్రతి రాష్ట్రం కూడా ఉన్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకోగలగాలి. వాళ్ళ జియోగ్రఫికల్ కండిషన్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, వనరులు, వీటిని అన్నింటినీ కనుక ఒక్కసారి మధ్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వంతో కనుక కోఆర్డినేట్ చేసుకుంటూ ఉన్నటువంటి స్కీమ్లు ఏవి మనకి వర్తిస్తాయి, లేదా కొత్త ప్రతిపాదనలు ఏవి ఇవ్వాలి అని కనుక చేయగలిగితే ఉంటుంది. సో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య అంటే రాజకీయపరమైనటువంటి వాతావరణం చూస్తున్నాం తప్పితే అభివృద్ధి పరంగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకుంటే ఇండస్ట్రీస్ వైపుగా కావచ్చు, కొంత ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితుల్ని ఓవర్కమ్ చేయడానికి ఈ ఇద్దరు కూడా ఒక విన్ టు విన్ సిచ్యువేషన్ ఎలా ముందుకు వస్తే బాగుంటుంది, ఈ ప్రతిపాదనలు ఎక్కడి నుంచి మొదలు కావాలి? మంది కొత్తగా మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడినప్పుడే కొన్ని ప్రామిసులు కూడా చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఏంటంటే మన స్పెషల్ స్టేటస్ అని, ఆ స్పెషల్ స్టేటస్ తర్వాత చివరి స్పెషల్ స్టేటస్ లేదని, ప్యాకేజ్ అని అలా వచ్చింది. తర్వాత పోలవరం డ్యామ్ అని పాత గవర్నమెంట్ ప్రయారిటీస్ ఉన్నాయి. అలాగే కొత్త గవర్నమెంట్ ప్రయారిటీస్ అంటే సంక్షేమ పథకాలు మెయిన్ ప్రయారిటీగా తీసుకున్నారు. నా ఉద్దేశం ప్రకారం సంక్షేమం, అభివృద్ధి రెండు పక్కన ఉంటేనే మనకు అభివృద్ధి అవుతుందండి. ఇప్పుడు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ చూస్తే స్కిల్ బాగా ఐటీలో బాగా డెవలప్ అయ్యాం. ఐటీలో డెవలప్ అవ్వడం అంటే ఇంజనీరింగ్ కాలేజ్ విపరీతంగా ఉన్నాయి. మనకి చాలామంది లక్షల మంది గ్రాడ్యుయేట్స్ 10 సంవత్సరం బయటకు వస్తున్నారు. కానీ అనుకున్నంతగా ఐటీ ఇక్కడ పరిశ్రమ అభివృద్ధి చెందలేదు ఆంధ్రప్రదేశ్లో. ఎక్సెప్ట్ వైజాగ్ తప్పితే ఎక్కడా మనకు డెవలప్ అవ్వలేదు. అటువంటిది మనకి ఎక్కడైతే కొన్ని సెంటర్స్, ఒక 5-6 సెంటర్స్ ఐడెంటిఫై చేసి ఐటీ ఇండస్ట్రీస్ కానీ అట్రాక్ట్ చేస్తే
హైదరాబాద్ ఎలా అయిందో, ఒకప్పుడు చాలా చిన్నగా ఉన్నది, బెంగళూరు కన్నా చాలా చిన్నది, ఇప్పుడు హైదరాబాద్ ఆల్మోస్ట్ ప్రపంచాన్ని రూల్ చేసే స్థాయికి వచ్చింది. అటువంటి స్థాయి మనకి ఇక్కడ ఆ ఫెసిలిటీస్ మన పిల్లలకి మనకు అంత ఐక్యూ ఉంది. ఐటీ పరిశ్రమ కానీ ఇక్కడికి వస్తే విదేశీ మారక ద్రవ్యం బాగా వస్తుందండి, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ వస్తుంది. ఇమీడియట్గా క్యాంపస్ సెక్యూరిటీ పెట్టి మన వాళ్ళు అంతా బెంగళూరు, హైదరాబాదు, పూణే, చెన్నై అది మనకి వి కృష్ణ గారు వైస్ ప్రెసిడెంట్ ఎలక్ట్రానిక్స్, తను మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే కృష్ణ గారు. కృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. యా కృష్ణ గారు, ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మీద ఇండస్ట్రీ పరంగా ముఖ్యంగా మీరు ఎటువంటి అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు? ఈ బడ్జెట్ ఏ రకంగా దోహదపడుతుంది అభివృద్ధికి అని మీరు భావిస్తున్నారు? ఈరోజు బడ్జెట్ రాకముందు మనం అందరం కూడా ఎదురు చూస్తాం. ప్రతి సంవత్సరం ఈ బడ్జెట్లో మా ఇండస్ట్రీకి ఏమొస్తుందని, కొంతమంది మా రాష్ట్రానికి కొత్త రైళ్ళు వస్తాయా, లేకపోతే ఇలాంటివి చాలా ఆశలు ఉంటాయి. కానీ ముఖ్యంగా మేము కొంచెం సిఐఐ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నుంచి మేము అనుకున్నది ఏంటంటే, ఇంత అన్సర్టన్ కండిషన్స్, ఈ రోజున కోవిడ్ నుంచి ఇప్పుడే బయటపడ్డాము, ఇంతలోపల యుద్ధం మొదలైంది యుక్రెయిన్లో, దాని ప్రభావం మనం కొన్ని కంట్రీస్లో ఇన్ఫ్లేషన్ చూస్తున్నాము, అన్ఎంప్లాయ్మెంట్ కానీ వాళ్ళ దగ్గర లే ఆఫ్ చూస్తున్నాము. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బడ్జెట్ ఎలా వీళ్ళు చేయబోతున్నారు అన్నది ఒక వింతగా ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ చూసాము. కానీ ఇది ఒక పెద్ద ఛాలెంజ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్. సో మాకు ఇమీడియట్గా అనిపించింది అంటే చాలా ఇంక్లూజివ్. ఇప్పుడు వీళ్ళు తీసుకున్న ఈ అమృత్ కాల్ దాంట్లో ముఖ్యంగా ఎప్పుడైనా బడ్జెట్ చేసేటప్పుడు కానీ ప్రధానమంత్రికి, సెంట్రల్ గవర్నమెంట్కి ఏమి ఆశలు ఉంటాయి? ముందు అందరికీ హెల్త్ ఫర్ ఆల్, హెల్త్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఎవ్రీబడి షుడ్ బి హెల్దీ. తర్వాత ఎడ్యుకేషన్ అనేది ఒక అంశం ఉంటుంది ఎప్పుడు కూడాను, గత 10 సంవత్సరాలు 20 సంవత్సరాలుగాను. అలాగే ఎంప్లాయ్మెంట్ అనేది ఒక పెద్ద ఆశ అంశము. ఈ మధ్యకాలంలో ఒక కొత్త యాడ్ అయిన డైమెన్షన్ ఏంటి అంటే టెక్నాలజీ. మనం టెక్నాలజీలో ముందు ఉండకపోతే వెనకుండిపోతాము. మన దేశంలో కొంతమంది టెక్నాలజీ, మనకు బెంగళూరు ఉండొచ్చు, హైదరాబాద్ ఉండొచ్చు, కొన్ని ఢిల్లీ ఉండొచ్చు, ఐటీ ఇండస్ట్రీ ఉండొచ్చు. కానీ ఈ 130 కోట్ల జనాభా వీళ్ళందరినీ మనం వెనకేసుకొని వాళ్ళందరినీ కూడా టెక్నాలజీకి ప్యారలల్గా వాళ్ళని డెవలప్ చేయకపోతే, ఎలా హెల్త్లో వెనకబడిపోతే వాళ్ళకి నష్టం జరుగుతుందో, టెక్నాలజీలో వెనకబడితే కూడా నష్టపడతాం. సో టెక్నాలజీ అనే డైమెన్షన్ యాడ్ అయ్యి దాన్ని ఈ బడ్జెట్లో బాగా తీసుకురావడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి చాలా స్టెప్స్ వేశారు. అది కొంచెం సంతోషం ఇస్తుంది అన్నమాట. ఈ 7 ప్రయారిటీస్, ఎవ్రీ గవర్నమెంట్ విల్ హ్యావ్ సమ్ ప్రయారిటీ ఏరియాస్. ఈ 7 ప్రయారిటీస్ తీసుకున్న ఉద్దేశం కూడా కొంచెం బాగా అనిపించింది. ఎందుకంటే ఇంక్లూజివ్ గ్రోత్ అని అందరూ అంటారు, మనం తరచుగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఇంక్లూజివ్ అనే వర్డ్కి ఇప్పుడు బాగా మీనింగ్ పెరిగిపోతుంది. ఇంక్లూజివ్ అంటే అన్ని సొసైటీసు, అన్ని స్ట్రేటాస్ ఆఫ్ పీపుల్, అంటే లోయర్ క్లాస్ నుంచి అప్పర్ క్లాసు, ఆల్ కమ్యూనిటీస్, కాస్ట్, నౌ ట్రైబల్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి అన్న ఒక ఉద్దేశం. సో వాళ్ళని కూడా ఎలాగ మెయిన్ స్ట్రీమ్లోకి తెచ్చి వాళ్ళని కూడా మన డెవలప్మెంట్లో ప్రాసెస్లోకి, దేశంలో అభివృద్ధిలోకి తీసుకురావాలి అన్నది. తర్వాత మన దేశము వన్ ఆఫ్ ది యంగెస్ట్ కంట్రీస్. మన యావరేజ్ ఏజ్ more than 70% are less than 30 years old. Youth is our power, youth is our strength, youth is our asset. So youth power మీద ఒక కాన్సన్ట్రేషన్ చేయటం అనేది వెరీ గుడ్ స్టెప్. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది, ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళు ఎలాగూ ఎవ్రీ ఇయర్ చేస్తాము. ఎప్పుడైనా కూడా డెవలప్మెంట్ అన్న మాట రాగానే మనకి ఎకలాజికల్ డిస్ట్రక్షన్ అనేది ప్యారలల్గా నడుస్తుంది. ఎందుకంటే చెట్లు తీసేయటాలు, రోడ్లు వేయటాలు, బిల్డింగ్లు కట్టాలి, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అలా కాకుండా గ్రీన్ గ్రోత్ అన్నది ప్యారలల్గా పెట్టుకోండి. అంటే దిస్ వన్ ఈ ఎకానమీ కంబైన్డ్ విత్ ఇకాలజీ అండ్ నాలెడ్జ్ గ్రోత్, ఇంక్లూడింగ్ నాలెడ్జ్. సో ఈ థీమ్ కనపడుతోంది పైకి వాళ్ళు వేసిన కంప్లీట్ అంశాల్లో. సో ఈ అగ్రికల్చరల్ అండ్ కోఆపరేటివ్స్లో ఎక్కడ చూసినా కూడా
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రూరల్ ఏరియాస్లో కూడా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఎట్లాగో యూపీఐ ట్రాన్సాక్షన్స్ వల్ల సర్టన్ అమౌంట్ ఆఫ్ మనకి డిజిటలైజేషన్ వచ్చింది. ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి కూడా మనం చూస్తూనే ఉన్నాం, ఈవెన్ రోడ్డు మీద చేసే వ్యాపారం చేసే వాళ్ళు కూడా యూపీఐ వాడేస్తున్నారు. సో దాన్ని ఇప్పుడు కొంచెం పెంచుకుంటూ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావటం కానీ, అలాగే కొన్ని మనకి స్ట్రెంగ్స్ ఉన్నాయి. మన స్ట్రెంగ్త్ ఏంటి? మిల్లెట్స్ అనేది మనకి అందరూ తరచుగా తినేదే, దానిలో చాలా బలం ఉందని, దాని గుణాలన్నీ తెలుసు. కానీ మిల్లెట్స్ మీద మనం ఎక్కువ ధ్యాస పెట్టలేదు. సో ఈ యొక్క సెక్టర్ని బాగా పుష్ చేసి దానికి ఒక రీసెర్చ్ ల్యాబ్ అంటూ ఎస్టాబ్లిష్ చేసి హైదరాబాద్లో దానికి బాగా ఫండింగ్ చేసి దానికి బాగా ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్లో వరల్డ్ క్లాస్లుగా తీసుకురావాలన్న ఉద్దేశం కూడా అదొక నెగ్లెక్టెడ్ అనలేము, కాకపోతే అది మర్చిపోయిన ఒక ఏరియా మనకుంది, కానీ మనం దాన్ని డెవలప్ చేసుకోలేదు. జస్ట్ లైక్ ది ట్రైబల్ ఏరియాస్ ఇది కూడా. నౌ కమింగ్ టు ది హెల్త్, పారామెడికల్ స్టాఫ్, ఎన్నో మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. పారామెడికల్ స్టాఫ్ ప్యారల్ గ్రోత్ లేకపోతే మనం హాస్పిటల్ కేర్ విల్ బి. సో నర్సింగ్ కాలేజెస్ స్టార్ట్ చేయడం కానీ, అలాగే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఇప్పటివరకు డ్రగ్ డెవలప్మెంట్ వాజ్ లెఫ్ట్ టు ద ప్రైవేట్ ఇండస్ట్రీ. మనం పెద్ద కంపెనీ తీసుకున్నా వాళ్ళకు R&D ల్యాబ్ ఉంటుంది, వాళ్ళు కోట్లు ఖర్చు పెడతారు, కొన్ని సంవత్సరాల తర్వాతనే ఒక కొత్త మాలిక్యూల్ వస్తుంది. ఇప్పుడు గవర్నమెంటే ఒక R&D ల్యాబ్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో పెట్టి దాన్ని ఒక ప్రోత్సహించడం అనేది ఒక కొత్త స్టెప్. కృష్ణ గారు, చాలా బై అండ్ లార్జ్ కాకుండా ఇప్పుడు మీరు ఒక ఎలక్ట్రానిక్స్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు ఏరియాలో కూడా టీచర్స్ వెనకబడిపోయారు. వాళ్ళు లేటెస్ట్ టెక్నాలజీ కానీ లేటెస్ట్ డెవలప్మెంట్, అందుకని ట్రైనింగ్ ద ట్రైనర్స్ అన్నట్టుగా కొత్తగా ఒక అంశం పెట్టారు. అలాగే నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఈజ్ అ వెరీ గుడ్ ఐడియా. ఇమాజిన్ రూరల్ ఏరియాస్లో పిల్లలు కానీ అడాల్సెంట్స్ కానీ వెళ్ళి వాళ్ళు అక్కడే చదువుకోవచ్చు, వాళ్ళకి ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్ ద స్క్రీన్. అంటే ఆథెంటిక్ డేటా ఉంటుంది, అది గవర్నమెంట్ ఫెడ్ డేటా, హిస్టరీ కానీ వాళ్ళకి ఏ సబ్జెక్ట్ కావాలంటే అది, ఇంకా జనరల్ నాలెడ్జ్కి. సో ఈ అందుబాటులోకి డిజిటల్ టెక్నాలజీని తీసుకొచ్చారు రూరల్ ఏరియాస్కి. సో దట్స్ కృష్ణ గారు, ఇప్పుడు ముఖ్యంగా మన ఇండస్ట్రీస్ వైపు నుంచి తీసుకుంటే మీకు ఇప్పుడు ఏదైతే మీరు ఇండస్ట్రీని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో 33% అంటే 10 lakh crores. ఇప్పుడు ఈ బడ్జెట్లో మనం ఫిస్కల్ డెఫిసిట్ అనేది 6.4 ఉండేది పోయిన సంవత్సరం, దాన్ని 5.9కి తీసుకొచ్చారు. అంటే ఫిస్కల్ డెఫిసిట్ని మేనేజ్ చేసుకుంటూ ఈ గ్రోత్కి వీటికి మనం వేరియస్ సోషల్ సెక్టర్లో వాళ్ళు చేయాల్సిన ఎక్స్పెండిచర్, అంటే కొన్ని బీద వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయడం ఫర్ 1 more year and discounts on many subsidies on many sectors. తర్వాత ఈ ఇంక్రీజ్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, MSMEకి కొన్ని బెనిఫిట్స్ ఇవ్వటాలు. అంటే ఇట్స్ అ వెరీ టైట్ రోప్ వర్క్ ఫర్ ది గవర్నమెంట్. ఇఫ్ దే అచీవ్ దిస్, ఇది చాలా మెచ్చుకోదగ్గ స్టెప్. అలాగే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మనం అంతా ChatGPT ఆ లేటెస్ట్ టాపిక్ మనం అందరం కూడా వాట్సాప్లోనే అది చూస్తున్నాం. ChatGPT ఎట్లాగా ఒక ఇట్స్ గోయింగ్ టు కాజ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇప్పుడు గూగుల్ సర్చ్ ఇంజన్స్ కూడా వాళ్ళు భయపడుతున్నారు వెదర్ దిస్ కైండ్ ఆఫ్ డిస్రప్షన్ టెక్నాలజీస్ వస్తే ఎలాగా అని. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్. సో ఇప్పుడు స్పెషలైజ్డ్ AI సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ పెడదామని, అండ్ అట్లాగే నేషనల్ డేటా గవర్నెన్స్ పాలసీ, ఈ రకంగా మనకి ఈ కోడ్స్ డిజిలాకర్. సో ఎవ్రీథింగ్ ఈజ్ బికమింగ్ పేపర్లెస్ అండ్ ఆన్ మొబైల్, ఆన్ యువర్ సాఫ్ట్ కాపీ, సాఫ్ట్లోనే అయిపోతుంది. ఇలాంటివి కొత్తగా ఆలోచించి వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్, కొత్త అంశాలు ఏం జరుగుతున్నాయి, వాటితో పాటు మనం తొందరగా మనం కూడా ముందుకే వాళ్ళతో పాటు ప్యారల్గా ఏదైనా సరే మనం ఒక అంశాన్ని మనం తీసుకున్న తర్వాత రకరకాలైనటువంటి అంటే కొంత మన వైపు నుంచి కూడా అందిపుచ్చుకునేటటువంటి అవకాశం కావాలి. అది డిజిటల్గా కావచ్చు, లేకుంటే టెక్నాలజీ వైజ్గా కావచ్చు. ఈరోజు కృష్ణ గారు చెప్పినట్టుగా ఒక లైబ్రరీస్ కావచ్చు, లేకుంటే డిజిటల్ టెక్నాలజీ కావచ్చు, లేకుంటే డిజిటల్ లైబ్రరీ సెగ్మెంట్ కావచ్చు, వీటిల్ని కేవలం ప్రభుత్వం నిర్వహిస్తోంది, లేకుంటే ప్రభుత్వం ప్రతిపాదించింది అని కాకుండా PPP సెక్టార్లో కూడా
నిర్మలా సీతారామన్ గారు ఫస్ట్ ఓపెన్లో చెప్పింది కూడా సత్యం గారు, ఐ థింక్ ద వెరీ ఫస్ట్ ఓపెనింగ్ వర్డ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, దాంట్లో తీసుకొస్తున్నారని చెప్పని. అంటే ఈ ఫస్ట్ ఓపెనింగ్ వర్డ్స్లోనే ఆవిడ చెప్పినటువంటి అంశాన్ని మనం ఎట్లా దాన్ని డిఫైన్ చేసుకోవచ్చు, అన్వయించుకోవచ్చు? అంటే ఆవిడ ప్రతి గవర్నమెంటు డెవలప్మెంట్ వైపుగా చూస్తుంది, లేకుంటే డెవలప్మెంట్ ఓరియంటెడ్గానే ఆలోచిస్తారు. కానీ మనం దాన్ని రిసీవ్ చేసుకోవడంలోనూ లేకుంటే దాన్ని అన్వయించుకోవడంలోనూ ఉంది. సో అది మనం ఎలా అన్వయించుకోవచ్చు ఆ పీపీపీ మోడల్ అనే దాన్ని? అంటే అన్నింటిలో ఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్తో పాటు పబ్లిక్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అని అన్ని చోట్లలో మీరు చెప్పినట్టు పెద్ద పెద్ద మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీలో కానీ లేకపోతే రోడ్స్లో కానీ లేకపోతే షిప్స్లో కానీ అన్నింటిలో కూడా ఆ పార్టిసిపేషన్ ఉంటే తొందరగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సపోజ్ మన హెల్త్ ఉంది, హెల్త్లో మనం పెద్ద పెద్ద హాస్పిటల్ మల్టీ. సత్యనారాయణ గారు, మనకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఢిల్లీ నుంచి ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్నారు. ఒకసారి మనం ప్రెస్ మీట్ని తీసుకుందాం. ఓవర్ టు ప్రెస్ మీట్. Pankaj Chaudhary ji and Dr. Bhagwat Karaj ji. On this occasion, we also have with us Finance Secretary Expenditure Dr. T.V. Somanathan, Secretary Economic Affairs Sri Ajay Seth, Secretary Deepam Sri Tuhin Kant Pandey, Secretary Revenue Sri Sanjay Malhotra, Secretary Financial Services Sri Vivek Joshi, Chief Economic Advisor Sri V. Anant Nageshwaran. I welcome you all to this press conference. Friends, first the Honorable Minister will give her opening remarks. Thereafter, we'll be taking questions from you. Before I request the Honorable Minister, I must request you all to please follow the norm of organization, one person, one question, please. Don't club too many questions together. That will help us give opportunity to friends. With this, I request Honorable Minister of Finance to proceed. Please begin the opening remarks. Thank you. Good evening, and thank you for being here now after the budget has been laid on the table of the House. As opening remark, I'll just give a few indications of what has been highlighted in the budget. Broadly, I think the 4 emphasis points are on empowering women, giving a lot more attention to the SHG groups which are in the rural areas, trying to scale them up, give them the opportunity to brand and produce and also market their products in a far more scaled up and professional manner. Emphasis on tourism and training of youth for readying themselves for tourism, specific action for 50 destinations where comprehensive tourism action plans will be introduced. Then what is being called as PM Vikas, looking at Vishwakarma, people who create things, make things out of their hands using tools. In some states they are called Vishwakarmas, in some other states some castes are referred to as Vishwakarma, but what we mean here is to cover all those artisans and craftspeople who do things with their hands using some tools, so not specifically only to some particular communities, but to all who create the soft power of India through their craftsmanship. Then the 4 is green growth, the 4th one, which is in every sphere of life we have policy interventions and enabling provisions made so that India moves fast on the transition to renewable energy. The investments made for hydrogen mission, renewable energy transitional facilities which we need, natural gas, and also looking at biogas, also evacuation of power from renewable energy sources
located in Ladakh to the rest of the country. So those are 4 highlights which I'd like you to go back to see the scale in which we are approaching these issues and the impact that it will have on large sections of India's population. Then, of course, I gave 7 priorities, which began with talking about inclusive growth, investments in infrastructure, also reaching the last mile so that those who are still left without a house or a sanitary facility or a road which is reaching them, and so on. So the last mile, reaching the last mile for those who desperately need that kind of a link are all being covered. Then we are also looking at a very futuristic fintech financial sector for which we have brought in some specific ideas. We are looking at also improving the industrialization of this country, where people will be trained for Industrial Revolution 4.0, which means they're going to be trained for AI, IoT, using Web3 in other words. So training manpower to ready themselves for industries which are rapidly becoming industrialized in the Web3 context. Then digital economy, unleashing the digital power of India in various walks of life, setting up an artificial intelligence research center, Center for Excellence. So all these are in part A. There's a lot of increase in the agriculture credit availability, 20 lakhs being made available for agriculture credit. Also a sub-scheme under the PM Matsya Sampada Yojana, making sure that people living in the coastal areas are going to benefit from it, fishermen are going to benefit from it. Now, if largely the Part A has looked at these, Part B has aimed at rationalizing the customs duties, also making sure personal income tax, after a very long time, has had substantial changes which will benefit the middle class. And also because this country has been waiting for direct taxation to be simplified, also waiting for direct taxation to be a lot more easy in compliance, and therefore the new taxation regime that we brought in for direct taxation 2-3 years ago has now got greater incentives, greater attraction, so that people can unhesitatingly move from the old to the new. Of course, we are not compelling anybody. Those who want to remain in old can still remain there for enough justifications that they can have. But the new one obviously is now attractive because it gives greater rebate. It also provides for a simplified and smaller slabs, lower rates of taxation, and also slabs which are nicely broken down. So with all this, I think the budget, I've not gone into specifics, but I thought as an opening remark, this much will be sufficient to say this is a budget which is beautifully balanced, both growth considerations, because the capital investment has never before seen double-digit investment announcements. 10 lakh crore, which includes 1.3 lakh crores being given to states, is going to give a big leg up for capital investment from government. So the balancing that I'm talking about is looking at public sector investments, continuing that good tradition of capital investment in infrastructure, and also attending to MSMEs, because they are the engine of growth. We've given them relief, we have also given them new access, we have extended and widened the emergency credit liquidity guarantee scheme, also given them back their securities, 95% of it, even if they fail to deliver on contractual promises which were during the COVID pandemic. So the balancing is, one, we could sustain the capital infrastructure expenditure from the government, simultaneously in the private sector give a lot of push and impetus for the MSME, and not forgetting the individuals
the middle class individuals who needed that kind of a tax breaks and relief through taxation. So the large macroeconomic considerations have also been kept in mind. The fiscal consolidation has not been kept in the back burner. We've attended to it. We are respecting the glide path we gave ourselves 2 budgets ago. 6.4 this year fiscal deficit, and the forthcoming year for which the budget is presented now, 5.9% fiscal deficit. So broadly, I leave it at this. I suppose when you ask questions, we can answer the rest. Thank you. Thank you for coming here today. Good afternoon, ma'am. Good afternoon, ma'am. Shishir here from Hindu Business Line. Ma'am, my question is that when there is an announcement for 7 lakh rupees under new tax regime, that will no tax to be paid, and then you are talking about rejigging the new tax regime, does this mean that this is the end of exemptions for various incentives, exemptions for investment and savings? Well, I've already addressed this, I think. We want to make the new tax regime, which is without exemptions, attractive enough for people to think that this will be the best option for them because it gives them better rates. It doesn't also make the compliance a burdensome exercise. If rates are so low, you're going to benefit net by paying lesser tax. Even those exemptions that you would have otherwise gained from would have resulted in probably net amount being the same. So we made this a lot more attractive. But if there are people who still think that being in the exemption regime, which is the old regime, benefits them, they're welcome to continue where they want. But yes, the ultimate interest is to make the simpler regime more attractive. And that is why we've come up with this. Ma'am, firstly, many congratulations on that fiscal consolidation, because I keep asking you that question. But the issue today is about people in terms of, there is a big gamble in terms of capital expenditure. When you do that, does it actually trickle down to the people? Does it create jobs? I know you've been doing this for the last 2 years. Are you sure that this will really trigger off job creation, one, to, money in the hands of the poor people? The second, of course, is about inflation, which again, like last year, you haven't really touched about it, but you have had the letter from RBI. Your chief economic advisor yesterday says we are in uncertain times, but we hope that it will be under the check of 4 to 6%, hopefully the lower band of RBI. What is your answer to both these points? First of all, on the inflation, I think, yeah, you're right in saying RBI wrote a letter and what. But in the meanwhile, you've seen inflation come down, both the CPI and WPI. Action is being taken by the government. We take inflation-related steps as and when things develop in the ground and in response to it. And that has borne result. So inflation is not something which we are looking the other way while it is changing up and down. We have kept attending to it, and as a result, you find the result. On fiscal consolidation, you asked me the question, and I've already explained that we've attended to it with all earnestness, having respected the glide path we gave ourselves earlier. Jobs. Yeah. See, first of all, I find it a bit odd you may want to ask this question like this. Capital expenditure. I would have appreciated if you asked me, you said something in the BE, but you have not really exhausted what you put forth. You have not really used it in the ground. It is unfulfilled in the sense targets are not achieved. I would have been happy to answer if that were to be the case. But you're asking me a question about, in the sense you are implying that we have fully utilized what has been kept for capital investment. Therefore, it makes me feel odd that you're asking a question of actually have jobs been created or not. When projects are undertaken and money is utilized, and that it is utilized is coming through from the budget statement, how would the projects get completed without manpower?
without jobs. Not all projects can be completed, even 1% without human intervention. So obviously jobs are happening in the ground. So Ma'am, I want to ask you, ma'am here. Ma'am, I want to ask you what percentage of taxpayers had moved to the new tax regime in the last assessment year? And is there a number that you expect, 50%, 60%, whatever? And number two, ma'am, there's a specific mention for expenditure towards MSMEs. Now, is there an estimate of how much, what was the dues that companies had claimed as expenditure and which has not actually been paid to the MSMEs? Sanjay, you want to answer on? On your second question, that is on the MSMEs, well, we don't have that data. Certainly we don't have that data. And it's not, I mean, we don't take that data from the taxpayers in their returns. So that data we will not have. But certainly, you know, we are all aware of this huge problem of timely payments not being made to the MSMEs. So in that direction, you know, this is certainly a positive step. Coming to your first question on the exemption-less regime, let me say that for companies, the 22% tax regime that we got, 61% of our tax now, the corporate tax, more than 60% is actually coming from the exemption-free tax regime. Individuals' data we will not have, but we are very hopeful that this particular scheme for individual taxpayers, the PIT, I think the majority would prefer. I mean, all of you, if you all do your own calculations, I think majority here would be now wanting to shift irrespective of their incomes and the deductions and exemptions that they claim. They would be finding it more attractive to shift to the new tax regime, majority of them. No, go ahead. Ma'am, very good afternoon. Congratulations on a great budget. It's very clean, simple, nicely done. Ma'am, one quick question on CAPEX and one more on petroleum subsidy. Ma'am, your CAPEX for RE is lower actually in terms of the spend as of now. But the target is, you know, greatly stepped up for FY24. So what gives the confidence that it will be all utilized? That CAPEX RE is lower, ma'am. 7.28 versus slightly lower. And a big jump for FY24. So what gives the government the confidence that all of it is going to be utilized and well spent? That's one, ma'am. And second, ma'am, on the petroleum front, the LPG subsidy has been kept pretty low. You had announced certain additional measures last year in May, along with the deep cuts in excise on petrol, diesel. So what happens to those announcements regarding LPG subsidy? They have not been rolled over. And plus, ma'am, there is a demand coming in from oil cores now after LPG losses that you have made good by giving them money. That something needs to be done on fuel also. So would the government consider? What was the last bit? Something has to be done for who? Basically, demand coming in from oil cores in terms of oil marketing companies. Yes, cash compensation. The money which is now being given is not for that. Not for that, ma'am. So, all of it. So, on your first question on capital expenditure. So yes, the revised estimates are about 97% or 98% of the budget estimate. Yes, there is a slight deviation. It's mainly on the state capital expenditure, which is falling short of the 1 lakh crore. Actually, the central capital expenditure is going to exceed the budget estimates. State capital expenditure is not expected to reach the 1 lakh crore figure because some portions of the state capital investment scheme have reform conditions. So some states have not been able to meet some of the conditions. Therefore, we expect, I think the figures are there, about 76% of the state capital expenditure scheme is likely to be spent. That's the revised estimate. So the shortfall is actually on the state side, not on the central side. Point number one. What gives you the confidence for next year? I think if you look at the allocations that have been made, they've made in actually the increments are in 4 clear areas. One,
railways. The railways has enough projects to absorb the additional capital expenditure. The second is highways. They have adequate projects running to absorb this capital expenditure. The third is states, 30,000 crores. Now, yes, that there will always be a challenge, but I think the states are gearing up now. This 2 years of this experiment has helped them to improve their spending capacity. And we are also seeing an uptick in the second half of this year on the state capital expenditure. So I'm reasonably confident that the states will absorb the 1,30,000 that has been provided. And the other big item on the central side is the petroleum capital expenditure, which is for retrofitting of refineries to meet emission standards and pollution standards, and partly for augmenting our strategic reserves. So these, I'm quite confident that we'll meet the expenditure targets. Please. तरुण शर्मा फ्रॉम जी बिजनेस। मैम, जो डिसइन्वेस्टमेंट का जो टारगेट है वो 65,000 से 50,000 किया है और नेक्स्ट ईयर का 51,000 किया है। तो मैम, इससे हम ये समझें कि जो दो गवर्नमेंट बैंक का जो प्राइवेटाइजेशन होना था और जो 2 इंश्योरेंस कंपनीज का जो प्राइवेटाइजेशन होना था वो अब 2024 के बाद ही संभव हो पाएगा, उससे पहले नहीं हो पाएगा, क्योंकि मैम जो टारगेट ये कर रहे हैं। दूसरा सवाल मेरा संजय सर से है। जैसा कि आपको विदित है कि डिसइन्वेस्टमेंट तो मार्केट कंडीशंस और कई चीज़ों से निर्भर करता है, तो उस हिसाब से जो प्रैक्टिकल और प्रूडेंट टारगेट है वो रखा गया है। Ma'am, I am Monica from the New Indian Express. Ma'am, what was the need to lower effective tax rate for high income group at this point in time? And also tax collection at source has been increased from 5% to 20% on overseas tour package. So what is the reason behind this massive increase? See, the tour packages are generally taken by people whose effective tax rate is certainly more than 30%. So if we are charging them 20% TDS, I don't think it is high. We have, our attempt always has been to charge TDS at more or less similar rates, if not exactly the same rates. So that answers your question number 1. Question number 2 on, I think you are referring perhaps to surcharge, which has been reduced. Well, our rates, the highest tax rates in our country were amongst the highest, even more than, some of the developed countries. And so, in any case, it was introduced as an interim measure, and so that has now been reduced, so that the effective tax rate, highest effective tax rate becomes 39%. I'd just like to supplement that. There is a consistent theme, if you see, both on the new tax regime and on the changes that you're seeing in this budget, that the move is towards lower rates but fewer avoidance measures and exemptions. So if you look at high net worth individuals, there are a number of tax avoidance removal measures in this budget, along with the reduction in surcharge. So if you look at market-linked debentures, if you look at very high value insurance policies and a few other measures, so the marginal rate is coming down, but some of the devices used predominantly by those in that highest marginal tax rate are also being rationalized. So it's not necessarily a net reduction, it is a reduction from a high marginal rate inducing certain avoidance devices to a lower marginal rate with fewer opportunities to avoid. 74, please. One's mind
being part of a political party. But consistent with what we believe, we placed our emphasis and priorities on those. And that's what you've seen in the budget. मैडम मेरा सवाल है आपसे। मैं संजय शर्मा हूं लोकमत अखबार से। मैडम आपके बजट में विपक्ष की तरफ से कोई ज्यादा प्रतिक्रिया नहीं है ये, लेकिन इस बजट से महिलाओं को काफी उम्मीदें थी। घर की महिलाओं को जो महंगाई से पीड़ित थी, रसोई गैस के सिलेंडर के दुगने दामों से पीड़ित थी, कहीं ना कहीं आटे से लेकर के रोटी तक सारी चीजें महंगी हो गई है। तो क्या इससे आपको लगता है कि कुछ इसमें महंगाई पे भी फर्क पड़ेगा और घर की जो रोटी है, जो घर की जो रसोई का जो सामान है, उसमें इस बजट से कुछ फर्क पड़ेगा? गवर्नमेंट का निर्णय को देखे होंगे कि गेहूं के लिए मार्केट में रिलीज करने के लिए आदेश हुआ है, जिससे गेहूं के दाम कम होने के इतना क्लियर इंडिकेशन है, जिससे सीधा घर में रसोई में फर्क पड़ेगा ही पड़ेगा। सो उसको आप बोलना नहीं है। ये नहीं है कि मैं उसके ऊपर कुछ बजट में नहीं बोले, मगर बजट से बोलने से पहले एक्शन ही हो गया है ना, कि घर की रसोई के लिए गेहूं आटा के लिए मार्केट में रिलीज करने के लिए निर्णय सरकार ऑलरेडी कर चुकी है। एक मिनट। साथ ही साथ जो है महिला जो है वो भी एक परिवार का सदस्य है, तो जो रिलीफ जो इतना टैक्स पर्सनल इनकम टैक्स में दिया गया है वो भी परिवार के पास में और महिला के पास में आएगा, उसके हाथ में आएगा, जिससे वो अपना घर का खर्चा चला सकती है। सो वो भी एक महिला के लिए हमें नहीं देखना चाहिए कि महिला के लिए नहीं है, वो भी महिला के लिए एक बेनिफिट है। गेहूं पुरुषों के लिए भी है और महिला के लिए टैक्स भी है। Hi ma'am, Meghna Mittal from ET Now. The fiscal glide path that you have given is 4.5% by 2025-26, which may be considered slightly bold, but does it also indicate your confidence in continuing tax buoyancy in the coming years? Somanathan has already answered it. Yes, tax buoyancy, as you saw even yesterday, GST collection figures have come. Direct taxation buoyancy is also observed in the current year. That is one thing. I think to the credit of this team, there's been a very robust management of macroeconomics. That certainly bears an impact. So all of us might talk about this particular step or that particular step, but I think together, revenue, expenditure, disinvestment, banking, all of us together have worked in such a way that where you can earn more through tax avoidance related measures, and similarly where you can bring in more people into the tax net, you are taking steps. Similarly, prudent ways of effective expenditure without cutting down expenditure, committed expenditure or other expenditure, are all ways in which you're making money mean more, and for every rupee that you spend, you get a better set of returns. So I think efficient management also has a very big role to play here. I just wanted to add to your question. The estimates in the budget, the revenue estimates in the budget, do not assume a buoyancy greater than 1 for the coming financial year. It assumes a buoyancy of 1. Gross taxes are expected to grow by the same 10.5%, by which we have estimated the GDP to grow, which is slightly lower than the figure implied by the economic survey. And therefore, we are assuming only a buoyancy of 1. But if the experience of this year is repeated next year, then it may in fact be more than 1. But we have taken a conservative assumption. And I think the very fact that the commitment to 4.5% was reiterated word by word in this budget gives you an indication that we feel that we have the means and the ability to reach that target by 2025-26. I would also point out that many of our expenditure increases
are on discretionary spends. We have kept a very tight lid on the irreducible types of expenditure, and therefore there is room in the budget, both on the revenue side and on the expenditure side, for us to reach that fiscal deficit target by 2025-26. And it is not likely that the Finance Minister has reiterated it in Parliament today. Ma'am, Timsi Jaipuria from CNBC TV 18. Ma'am, I have two questions. Firstly, on the TDS reforms, you've come out with two specific reforms. For one, 20% TDS on foreign investments. Why has this been introduced? Is it to curb the flight of capital or investments which was going outside the country? And secondly, on students who are going outside to study, on that also the TDS has come, there's a 5% that has been levied, or it has been reduced. There is no change on education, or absolutely not. That's wrong. Your facts are wrong. But what happens to the amount that one spends in staying there as a student? First correct the thing which you've said, because yours is a very powerful voice, and that can spread among your dosts, that can go out. No change has been made for education or health purpose, LRS. Please, I hope my voice is audible much more than Timsi's. Thank you for correcting me, ma'am. But on the foreign capital, on the foreign investment, the TDS of 20%, if you could explain the rationale. I think this question was asked, and I already answered it, to say that this is actually coming from income, and the income tax rates for those categories of people who are using this LRS to send money outside is much more than 20%. And so they were in any case, to pay for the tax. And in case they don't have to pay for the tax, they can always get a refund. It is our impression, and there is enough information to indicate that there are quite a lot of people who are able to make these remittances, but whose tax returns are disproportionately low compared to what they send as remittances. Now that means if you don't collect the tax at source, you have to take measures later to catch them. That is much more difficult. If you are able to make remittances to invest in a property in Manhattan or in a stock brokerage account in Dubai, or if you are going to take a 30-day tour of the world, almost certainly your effective tax rate will be 20%. So, yes. We have learned from both the economic survey and the RBI report that there's a lot of public investment and private consumption. Are you still happy with the private investment? Are you still expecting it to grow? Or do you think for the moment it is only public investment that will go on? Hi. Yesterday in the press conference, we answered this question, and we also had a slide up there in the presentation we made yesterday that private capital investment has been improving every year in the last 3 years. For example, in the first half of 2021, based on quarterly earnings reports filed by listed companies, the capital expenditure was 2.1 lakh crores, which increased to 2.4 lakh crores in 21-22 in the first half, April to September. And 22-23, it has gone up to 3.3 lakh crores. And then you look at the RBI survey on capacity utilization and investment spending plans of the respondents. There is a very clear sign that many private sector companies are looking to enhance their capital expenditure. So both in terms of intent and in terms of actual spend, private capital investment is showing very clear signs of revival. Thank you. Ma'am, this is Ujjwal Narayan from Newsrise. Ma'am, this is your 5th budget, and when you started in the first budget, you talk about India reaching to a 5 trillion economy by 2025. So just I wanted to know what is the situation, because yesterday CA has put forward another goal post of becoming a 7 trillion economy in next 7 years. So what is happening to that target? That is my simple question. See, we are moving along to achieve our targets, both mine and his. We'll achieve.
Good afternoon, ma'am. This is Chetan from India Today Group. Ma'am, while calculating the fiscal maths for FY24, how did you assume the disruptive variables like the crude prices and, of course, China unlocking and its impact on commodity prices? What was the benchmark that you were the thinking behind the rationale? This is a question that keeps coming every budget, and I keep giving you the same answer. That there is no part of the budget mathematics that has a crude price number as an input in any spreadsheet. See, because there is no direct subsidy on any petroleum product. Unlike the fertilizer price or the price of the MSP, these are direct impacts on the budget. The petrol price would have an impact only if it triggers some major change in the tax system. Otherwise, the petrol, diesel, oil prices do not directly affect our budgeting. So it is not that there were days, maybe 10, 15 years ago, when there was a lot of subsidy on these commodities. At that time, a crude price assumption was inherent in the budget. Today, there is no inherent crude. The assumption we are making in the budget is only that there will be no subsidies on petrol and diesel, and that global prices will be such that there will be no subsidies. What the global price will be, I don't need to make an assumption. So no assumption has been made. Confusion since last year when people referred to what was said in the economic survey as though it was said in the budget itself. The budget didn't say it then, the budget doesn't say it now. मैं आमिर हूँ न्यूज़ नेशन से। पहला सवाल तो ये कि जब शुरुआत हुई थी एक तरह से मोदी सरकार की, तो कहा था कि अर्थव्यवस्था को बेहतर करने के लिए कड़वे घूंट पीने पड़ेंगे और बहुत ही कड़े मेजर्स लिए गए स्टार्टिंग में। लेकिन आज ये देख रहे हैं कि सरकार ने कड़वे घूंट पिए हैं जनता को खुश देखने के लिए। तो क्या ये चुनावी बजट है, इसको मानती है? और पहला ये, दूसरा ये कि इनकम टैक्स में जिस तरह से जो छूट की सीमा है, जो पहला फेज है आपका जिसमें 7 लाख तक की छूट है, तो उसमें वो फेज आपको लगता है कि इससे राजस्व पर भार पड़ेगा? कितना भार पड़ेगा, कोई एस्टिमेट है इसमें? We have said it in the budget speech itself as to what is the net revenue foregone. उसका घोषणा ही कर चुके हैं हम, हिडन नहीं रखे। सो वो आ गया है 35,000 direct taxes 37,000 crore, indirect taxes 1,000 crore, additional revenue through indirect taxation measures 3,000 crores, and so net is 35,000 crore. This is Anuradha from Economic Times. In your budget speech, ma'am, you spoke about the review of financial sector regulators. So can you elaborate a little bit more on that? Something? Some of these exercises, when the regulations are brought in, they serve a purpose, thereafter the economy changes. So all the regulators have been doing it as part of their exercise, but there's a time now to take up a comprehensive review. And you will recall, RBI had formed a committee, they did it in 2020, they came out with a report in 2021. That is an ongoing process, and other regulators also will travel in that direction, that their regulations are what the economy needs today, whatever tweaking is required, they will take up that steps. There's their own review, not by them. Ma'am, congratulations on your penultimate budget. And ma'am, am I audible, ma'am? Congratulations on last full budget, and I just wanted to understand, you have mentioned, alluded to Banking Regulation Act amendment and Banking Companies Act amendment. Is it an indication that this year we'll see privatization on that front, public sector banking front? And if you could also throw some light on what kind of amendment it will undertake, apart from, allowing public sector bank for privatization. These measures are for improving the governance of the boards and then investors protection, etc. These are not to do with any disinvestment or the privatization measures. These are the different set of measures. Over a period of time, the things have changed,
and the Banking Regulation Act also fall in line, or not fall in line, has to be aligned with the present day needs, what the directors are, who can be there, what their terms are going to be. So those kind of amendments are there. And one component, of course, is on the investors' protection areas as well. Good afternoon, ma'am. I'm Rima Sharma from Pratibimba Life. My question my question is regarding MSME sector in the northeast, especially in Assam. During pandemic, that Assam handloom sector and bamboo sector badly affected. Many artisans forced to close their work. So in your budget, you have saying something MSME sector. You have given some relief and widen the possibilities. So as Gamusa also getting GI tag this time. So do you have any special relief for the Assam and northeastern artisans, especially in the handloom sector and bamboo sector? In the last year's budget itself, I think for sustaining livelihoods and also making sure that the northeast livelihoods are attended to, we came up with a specific program called PM Divine for the development of Northeast, and that was executed through the Northeastern Council. So that program continues, and that will take care of livelihood related, whether it is in the weavers or in any other such community. But after getting the GI tag in the Gamusha, do you have any special package for the encourage to the handloom sector? So that is something which the state government will have to tag along with the existing programs, either through the handicrafts program, the artisan and other things that we're coming up with, for which the rules will come out. Either they can use it, or the textile ministries. I'm sure they can always find out from the textile ministry for GI tagged Gamusha. They can ask for a dispensation. So this is possible, but that is for the state government to interact with the respective ministries. So, can you a little bit elaborate what kind of I can't relief elaborate you have more, given? ma'am. You What should kind of ask the state government to deal with it for the respective ministry. In your budget relief, what kind of relief you have given? Can you little bit elaborate it? In my budget relief. The MSME sector. For MSME or for Gamusha or for GI, what are you asking? I'll send you some information. Ma'am, let's move on with other questions. Good evening, ma'am. Arup from Business Standard. Ma'am, in this year's fiscal policy statement also you're speaking about unprecedented global headwinds and challenges. And again, you have not given forecast for the two succeeding years, in this case FY 24-25 and 25-26, although you have an internal consolidation roadmap. So are we going to see this as a new normal where you're not amending the FRBM Act again, and you're not giving two succeeding years forecast, but you will continue having an internal roadmap? Yeah. Yeah, but you're not amending for the third consecutive year, you're not amending the FRBM Act, and you're not giving two succeeding years targets. Yeah, but we have given a glide path, and we are every budget stating whether we are aligning with the glide path given or not, right? So that pandemic was the new normal for 2 years, hasn't it been? Hi, I'm Siddharth from Money Control here. The gross borrowing number is 15.4 lakh crores, net is, the gross borrowing is 15.4 lakh, net is 11.8 lakh. Especially with real interest rates returning to positive territory in the last few months with the RBI hiking rates, do you see borrowing costs for companies rising, especially and perhaps the government crowding out the private sector, and could that impact private investments? So I think the question of crowding out, actually the increase in borrowing over the previous year is 8%. The economy has grown at a nominal rate of 15%. Over this same period. So this is a level of borrowing which I think will not lead to any incremental crowding out. In fact, as a percentage of the size of the nominal economy,
the total gross borrowing is actually going to be lower in 23-24 than in 22-23. So incremental crowding out, I think, is not a significant issue, and that I do not think will lead to any impact on borrowing costs in the private sector. This is reiterating that point that expected the required borrowings for the next year are of the same order what they are in the current year. Of course, the size of the economy has gone up. So it is not that the more money is being taken out of the savings which are available into the economy. So we don't see that impacting because it is of the same order. And even if you go 2 years back and just increase by nominal rates, the borrowings are, net borrowings are of the same order. In fact, they are less than 2% more than the actuals. The figures stated were, I think, for the BE, but actually it will be only, estimates are that it will be less than 2%. Economy is nominally expected to grow at more than 10.5%. So, I mean, that should answer your question. Ma'am, Ishwarya Paliwal from India Today. Ma'am, opposition parties have been calling this Nil Batta Sannata not good enough budget. Your comments? Follow your Hindi. Would you say that again? Ma'am, they said not good enough. Most of the opposition parties for the budget. Ma'am, your comment on that? For what reasons, if I may know? Not good enough for? What reasons, ma'am? If you would like to repeat their words. They have said, ma'am, most of the political parties. I'm saying, if you could please repeat their words and say, not good enough, for what reasons per se? They said nothing for the, they said nothing much for the middle class. What? Most of the, yeah, this is what those parties. Ma'am, do you believe India will remain a bright spot, ma'am? Please do. Next question, please. Ma'am, my name is Mukesh and I work for Newsrise. Just wanted to know, is there a component of green bonds in the... does it contain green bonds also? I mean, what would be the component of green bonds? Sovereign green bonds. Repeat your question, please. You interrupted me. So basically, in this overall gross borrowing that we have for the year, what component of that would be in form of green bonds? See, for the current year of $2 billion, one installment has already been done 1 week back, another one will be done a week later. So for the next, and the monies which we are going to raise now through these bonds, $2 billion, will be used for the projects which have been identified. And if those projects require in the pipeline that they require more money, then we will raise money through the green bonds, but that will be part of the overall borrowings which have been suggested. Pardon? There is no target for green bonds for next year. It is something which will evolve as the year goes on. Ma'am, this is Premanshu from Anandavaya Patrika. You have said that your capital expenditure has reached 10 lakh crore, but the interest payment expenditure that has also reached 10 lakh crore. And the interest payment burden, it is almost 40% of the revenue received. So do you think it is a matter of concern for? It is always desirable for a government to have its interest payments as low as possible. But you are aware of the reasons for which government had to borrow a lot over the last 3 years. And all that I can say is the borrowings have been used very constructively towards growth-inducing investments and have not been frittered away on unproductive expenditure. Therefore, if the economy keeps growing at the rate that it has started to grow at now, then this is unlikely to be an unsustainable debt burden. We are quite confident that the interest burden will gradually come down as the GDP keeps growing. And to sustain that growth, the quality of expenditure, the quality of government expenditure is increasing. The revenue deficit is falling even faster than the fiscal deficit. So we are actually seeing an improvement in the quality of public expenditure, which will enable us to sustain this higher interest burden, which is a result of history. 2 years of COVID, where the entire globe has seen an increase in interest burden in all governments all over the world. Good afternoon, ma'am. This is Karishma here from Business Today Television. Congratulations to you and everybody for yet another successful budget.
Ma'am, you did talk about simplification of the tax regime. So my question is on the capital gains tax regime that was also expected. It was not a part of the budget announcement, but it's expected that a simplification could be done in the coming months. Is that something on the cards? And also, ma'am, secondly, no big bang announcements on cryptocurrency in this budget. What is the kind of update with the consultation paper that had to be submitted also to the FSDC? For your question, first question, I have no answer because it's your expectation. You kept about it for the last few months, and then you want me to answer on that. But the revenue Oh, have they been? They've not told me about it. No. To say now. That's all right, but even then there's nothing to say now. मैम मैं आलोक सीएनबीसी आवाज से हूँ सर। मैम मेरा सवाल यह है कि जो टीडीएस को लेकर क्लैरिफिकेशन आई है और उसमें खास तौर से जो 10,000 का जो थ्रेशोल्ड लिमिट है कई सारी चीजों पर खत्म कर दिया गया है, खासतौर से ऑनलाइन गेमिंग को लेकर। इसके पीछे क्या रीजन है? ऑनलाइन गेमिंग को लेकर अभी भी क्या सरकार काफी कॉन्शियस है या ऐसा लग रहा है कि अभी भी टैक्स लीकेज है वहां से, या बाकी चीजों पर भी जो खत्म किया गया है ये टीडीएस के लिए जो 10,000 का एग्जम्पशन, उसके पीछे क्या रीजन है? देखिए, टीडीएस जो ऑनलाइन गेमिंग पे है अभी प्रत्येक विनिंग के ऊपर में था, लेकिन जो ऑनलाइन गेम्स हैं वो कई सारे गेम्स मिला करके एक सेशन बनता है। एक गेम कोई नहीं खेलता है, कई सारे गेम्स जो हैं एक साथ खेलते हैं। तो इसलिए जो टीडीएस अब लागू होगा वो समस्त गेम्स पे सामूहिक रूप से जब नेट जो विनिंग होगा, जो वो अपने पैसा जो उनका जो एक अकाउंट में से वो निकालेगा, तभी उसके ऊपर में देखा जाएगा कि कितना उसने प्रॉफिट कमाया है, कितना उसका विनिंग हुआ है। उसके ऊपर में टैक्स जो है लगेगा और उसी के ऊपर में टीडीएस भी लगेगा। और यदि वो 10,000 रुपए से अधिक है तो टीडीएस पहले लगता था, अब वो 10,000 की लिमिट हमने हटा दी है। तो लिमिट तो हटा दिया है, लेकिन ग्रॉस पे लगेगा और नेट पे लगेगा और प्रत्येक विनिंग के ऊपर में नहीं लगेगा। ये हमने बदलाव किया है। So 2 changes have been made. One is that the taxation will be on the net winnings, because in online games generally you play a series of games over days. You don't play it, just one game and, like, you would be doing, say, race horsing would be, maybe once in a while. But this is over a period of time. So whatever are the net winnings, when you take that money from your account that you have made with the online gaming platform, the tax will be on that. So this is one change. The other change is that the TDS previously was on each winning, irrespective of the amount, on, 10,000 and more. If the winning is 10,000 and more, so some of the online gaming companies were keeping winnings lower than 10,000, say 9,999. So that we have removed. So there is no now threshold on TDS. That is the second change. Hi, ma'am. This is Priyashmita from Informist Media. Ma'am, I wanted to know that there has been an upward revision in the small savings estimates for FY23. However, data suggests that there is a shortfall. So how do you plan to achieve it? Yeah, it's a good question, and I mean it shows good awareness of our numbers. I'm happy to see people read our deep statements with so much attention. It is a good question. What I can say is the market borrowing number is completely firm. That will not change. The remaining numbers have a little bit of fluidity, whether it is small savings, state government provident fund is a very fluid number. See, because if state governments change that number, it affects the overall balance of our funding plans. The market borrowing number is firm. The small savings number is
there is traditionally a seasonality where a lot of small savings comes in the last quarter because people plan their taxes in the month of February and March. So there is usually an upsurge. Will it reach this number or not? You see, these numbers are subject to a number of assumptions. But we are confident that in aggregate, the other sources except market borrowing, the aggregate of them will be close to what we have estimated. And therefore, I don't think this will have any impact on markets. Now, in terms of small savings, again, the date from which these new schemes come into operation is yet to be decided. So there are a number of factors on which the small savings number could fluctuate. But I repeat, it will not affect the market borrowing numbers. No, she's talking about FY 22-23 is my impression. Current financial year. Yes, I'm also talking about that. Again, the next year, 14 months before the end of the year, I cannot be firm on next year's numbers, but they are as firm as we can make them 14 months ahead of time. Well, I mean, if there is a shortfall somewhere, there is an increase somewhere else. We have shown you all the numbers as to how we meet the deficit of this year. How is it going to be funded? I have the statement, you have the statement too, since you have obviously read it, so I don't need to tell you. So that's how we will fund it. So this is a big budget in which something goes up, something goes down. Revenues have gone up, expenditures have gone up, some things have gone down. But in aggregate, as I said, we are confident of being within our market borrowing numbers. We are confident that the deficit that we have projected for the revised estimate is reasonable and will not be exceeded significantly. It will not be exceeded significantly. Beyond that, I cannot give you a pinpoint. You cannot land a Boeing 747 on a helipad. So, it's a huge thing. There will be minor, fluctuations here and there. But at a macro level, our numbers are good. I am confident about our numbers. मैम नमस्कार, मेरा नाम महावीर सिंह है, फ्रीलांसिंग करता हूँ। दो छोटे से स्पष्टीकरण चाहिए थे। एक तो 7 लाख रुपए तक की आय जो आपने कर मुक्त की है, वो दोनों उसमें है, पुराना और नया, या सिर्फ नए में है? ओके। और एक आपने घोषणा की कि जो गाड़ियों के स्क्रैप के लिए सरकार कोई सपोर्ट कर रही है, उसके पीछे क्या मंशा है सरकार की? क्यों इस तरह के उसको बढ़ावा दे रही? मंशा यही है कि एनवायरनमेंट के लिए पुराना गाड़ी को हटाना चाहिए, मगर वैसे बिना इंसेंटिव हटाना भी मुश्किल है, क्योंकि लोगों को लगेगा कि हटाने में से मुझे क्या फायदा है। सो इंसेंटिवाइज करना उसके लिए। Scrapping of vehicles and replacement of vehicles as well. What is the kind of outlay that will be there and that we'll see in the coming fiscal? I can see there are two parts to it. For the central government, all central government vehicles that are beyond the 15-year age limit will be scrapped. Those of them that need to be replaced will be replaced. This money is provided for in different departmental budgets because it is not a macro number that is planned centrally. The number is significant. It exceeds 1,000 crores. What it exactly is, I also don't know. I'd have to add it up from several books. For state governments, we are making this part of the scheme for state capital investment. If they need to replace old state government vehicles, then that support will come from this scheme. And they have to meet certain conditions on meeting the national scrapping policy. The aim is to get rid of polluting old vehicles in the government sector. नमस्कार मैम, प्रमोद शर्मा। मैम, प्रधानमंत्री जी का नारा है कि लोकल फॉर वोकल, लेकिन जो ऑनलाइन प्लेटफॉर्म है, फ्लिपकार्ट और अमेजन, इनके चलते जो छोटे छोटे दुकानदार हैं, उनका कारोबार प्रभावित हो रहा है। तो सरकार की कोई ऐसी योजना है कि फ्लिपकार्ट और अमेजन से भी सरकार को कुछ नहीं मिल रहा है टैक्स जो मिलना चाहिए, तो ऐसा कुछ इन पे कुछ लगाने का जो लोकल फॉर लोकल के लिए तो जेम में पोर्टल में एमएसएमई को स्थान मिल रहे हैं। वो उनके अपने प्रोडक्ट्स को उनके द्वारा मार्केटिंग आउटरीच करने के लिए गवर्नमेंट ई मार्केट प्लेस प्रोविजन दे रहा है।
सो उनके लिए पॉजिटिव एक्शन है उधर. Precise numbers I don't have at this point of time, but the scheme is that if there's an arbitration award which has already happened, either of the party, either a government department or a government undertaking has challenged, or the contractor has challenged it, and that arbitration award is being contested in any court, then depending upon the level of the dispute, a settlement can be reached between the two parties so as to reduce the amount of litigation which will be there. Yeah, it will be a voluntary, see, it is voluntary. Any dispute can be settled out of court by both parties. Traditionally, there are difficulties for government to take a discretionary decision on settling a dispute. So this will be a standardized set of terms depending on the nature of dispute and the level at which the dispute has been settled, or, has been where there's an arbitration award, where there's a court award, where there's a Supreme Court award. There are different levels at which there is certainty or uncertainty. We will be coming out with a draft scheme which will be put out for consultation very shortly from the Department of Expenditure. So, no, it is only for domestic. Only domestic disputes. It will not cover international arbitrations or international cases. Definitely not. Thank you. Want both of them to answer for each economic survey from his school of thought and us from our school of thought? We are not going to be talking about comparing the two and giving justification for one. They come from their school of thought and we do it ours, right? I understood the question, but you're trying to link the two which are not so related. That is economic survey. Yeah? That is exactly what I mean. The dated security figure will not change regardless of changes in the other figures. That's your second question. On the first question of 10.5, remember there's a difference between an estimate in an economic survey which is given for general guidance and a budget which has to be used to fund expenditure. So we have to have numbers which are at a higher level of probability of being exceeded than the economic survey. So therefore, our number of 10.5 could come from any combination of inflation and real growth. We are expecting nominal growth to be at least 10.5%. That's the basis on which the budget is presented. Now, that can come from multiple combinations. I cannot tell you that it will be 6 and 4.5, or will it be 6.5 and 4, or will it be 7 and 3.5, or will it be 5.5. I mean, these are all, we are reasonably confident that we will exceed 10.5% nominal growth for the purposes of estimating our revenues, which is why we use that estimate. Whatever is stated in the budget speech, it is there, it is 11.8, it has been stated in the budget speech, and I know you have read this statement, so it is there, 11.8. Good afternoon, ma'am. I am Nikunj Johari from Reuters. You said that there will be changes to improve governance for banks. So, will there also be changes to the Bank Nationalization Act that will enable you to privatize two banks that you had announced earlier? And also, ma'am, is there
also, is there a concern for the government? Our markets have fallen last few days because of decline in Adani Group stocks. So is that a concern for the government, because retail investors have also been impacted significantly because of this? I had answered that question earlier, that the proposed amendments have nothing to do with disinvestment or privatization of the bank. That is a separate chapter. As far as the second question is concerned, we in the government don't comment upon the issues relating with a particular company. तो आप देख रहे थे वित्त मंत्री निर्मला सीतारमण की प्रेस वार्ता, क्योंकि आज जब बजट पेश किया गया तो उसके बाद ఇప్పటిదాకా మనం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్ని చూసాం. ఇప్పటి వరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు 2023-24 సంబంధించిన పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్పై నిర్వహించిన ప్రెస్ మీట్ని చూసాం. రైట్, ఓవరాల్గా ఈ బడ్జెట్కి సంబంధించి సమగ్ర అభివృద్ధి తమ ధ్యేయమని, అన్ని రంగాల యొక్క సమ్మిళిత అభివృద్ధి కోసం ఈ బడ్జెట్ దోహదపడుతుందని చెప్పి మరొకసారి పునరుద్ఘాటించారు నిర్మలా సీతారామన్ గారు. ఇప్పుడు ప్రస్తుతం మనకు స్టూడియోలో మనతో పాటు సాంబశివరావు గారు కంటిన్యూ అవుతున్నారు ఈ డిబేట్లో. సాంబశివరావు గారు, సార్, ఇప్పుడు దాకా మనం వచ్చినటువంటి ప్రెస్ మీట్ని చూసాం, ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అంశాలను కూడా మనం గమనించాం. సో ఎలా తీసుకోవచ్చు ఈ బడ్జెట్ యొక్క అవుట్లైన్? అంటే రకరకాల సందేహాలను కూడా ఇప్పుడు నివృత్తి చేశారు నిర్మలా సీతారామన్ గారు ఉన్నటువంటి దీంట్లో. బట్ ఓవరాల్ లార్జ్గా ఎటువంటి గ్రోత్ని ఈ బడ్జెట్ ఇండికేట్ చేస్తోంది? ఓవరాల్గా ఈ 23-24 బడ్జెట్ గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్గా అనుకోవచ్చు మనం. కాకపోతే ఏంటంటే ఎక్స్ట్రాడినరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న వాళ్ళకి మటుకు కొద్దిగా నిరాశాజనకంగా ఉంటుంది ఇది. బేసిక్గా ఫస్ట్ ఇండివిజువల్స్కి వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్లో గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఎక్స్పెక్ట్ చేయటం, డిసప్పాయింట్ అవ్వటం. ఈ సంవత్సరం కొద్దిగా వెసులుబాటు ఇచ్చారు, ట్యాక్స్ రేటు తగ్గించారు, స్లాబులు తగ్గించారు, 7 స్లాబ్స్ నుంచి 5 స్లాబ్స్ వేశారు. ప్రతి ఒక్కళ్ళకు కూడా 10,000 నుంచి దాదాపు 20,000 రూపాయలు ట్యాక్స్ బెనిఫిట్ ఉంది. సో కంపారిటివ్గా ఈ సంవత్సరం ఇది కొంత వెసులుబాటు ఇచ్చినట్టే ట్యాక్స్ పేయర్స్కి, మిడిల్ క్లాస్ పీపుల్కి, ఎంప్లాయీస్కి. తర్వాత మేజర్గా అగ్రికల్చర్ సెక్టర్, వ్యవసాయానికి బ్యాంక్స్ ద్వారా రుణ సదుపాయం ఇవ్వడం అనేది అంతకుముందు ప్రతి సంవత్సరం కూడా 5 లక్షల నుంచి 10 లక్షల కోట్ల దాకా ఉండేది. ఈ సంవత్సరం అది 20 లక్షల కోట్లకి ఎస్టిమేషన్ ఇచ్చారు బడ్జెట్లో. అది కనుక జరిగితే నిజంగా వ్యవసాయ రంగం చాలా అభివృద్ధి చెందిద్ది. కానీ దాంట్లో ఒక చిన్న సలహా యాజ్ ఎ బ్యాంకర్గా చెప్పేది ఏంటంటే, బ్యాంక్స్ అన్నీ కూడా అగ్రికల్చరల్ గోల్డ్ లోన్స్ అని చెప్పి అది కూడా ఈ సెక్టర్లో యాడ్ చేస్తున్నారు టార్గెట్కి. అగ్రికల్చరల్ గోల్డ్ లోన్స్లో సాంబశివరావు గారు, మనకు మాజీ ఐపీఎస్ అధికారి, మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ గారు మనకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు మనతో బడ్జెట్ పైన తన యొక్క అభిప్రాయం పంచుకోవడానికి. నమస్తే లక్ష్మీనారాయణ గారు. నమస్కారం అండి. లక్ష్మీనారాయణ గారు, నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ని మీరు ఎలా చూస్తున్నారు? ఈ బడ్జెట్పై మీ అభిప్రాయం ఏంటి సార్? ముఖ్యంగా ఏంటంటే ఈ బడ్జెట్ ఈ ఎలక్షన్స్ ఉండడం వల్ల ఎలక్షన్స్ బడ్జెట్ గా ఉంటుందని అనుకున్నారు, కానీ అలాంటిది ఏమీ లేకుండా 2040 సంవత్సరానికి భారతదేశం తయారు చేసిన ఉద్దేశం చేసిన బడ్జెట్ నాకు. ముఖ్యంగా ఇంట్లో వ్యవసాయానికి పెద్ద పీస్ చేయడం, ఎందుకంటే ఒక రీతిగా నేను మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఇందులో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మన వ్యవసాయంతో రావాలి, క్రాప్ ప్లాంట్ కోసం కానీ, అగ్రిటెక్ ముఖ్యంగా ఈ అగ్రికల్చరల్ స్టార్టర్స్ గురించి ఒక అగ్రికల్చరల్ యాక్సలరేటెడ్ ఫండ్స్ అన్ని పెట్టడం అన్నది చాలా
ఆహ్వానించదగ్గది మనది. ఆ తర్వాత ముఖ్యంగా డిసీజ్ ఫ్రీ ప్లాంట్స్ అని చెప్పేసి ఆల్మోస్ట్ 2200 కోట్లు దానికి కేటాయించడం, క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అది కూడా. తర్వాత గ్లోబల్ హబ్ ఫర్ మిల్లెట్ అన్నది కూడా ఒక గొప్ప ఆలోచన. ఆ తర్వాత సుమారుగా 1 కోటి మంది ఆర్గానిక్ గా తీసుకురావడం అన్నది కూడా కూడా స్వాగతిస్తారు. ఆ తర్వాత అగ్రికల్చర్ లో ఈ క్రికెట్ అన్నది 20 కోట్ల దాకా కేటాయించడం, ఇవన్నీ కూడా మంచి పథకాలు అనుకుంటాను. అదేవిధంగా మత్స్య కూడా ఈ వాల్యూ చైన్, స్మాల్ ఫార్మ్స్ ఇవన్నీ డెవలప్ ఫిషరీస్ రంగంలో కూడా తీసుకురావడం అన్నది కూడా చాలా వెల్కమ్ ఫీచర్స్. తర్వాత హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ నర్సింగ్ కాలేజెస్ స్టార్ట్ చేయడం, సికిల్ సెల్ అన్నది కూడా చాలా ముఖ్యమైన. సో ఇవన్నీ తర్వాత ఏకలవ్య మోడల్ స్కూల్ కూడా ఒక 38,000 మంది టీచర్ల సపోర్ట్ తీసుకోవడం, ఇవన్నీ కూడా చూస్తూ తర్వాత ముఖ్యంగా మన హౌసింగ్ చాలా ఈసారి పిఎం ఆవాస్ కోసం 66% సుమారుగా 79,000 కోట్లు అలాట్ చేసి కూడా చాలా మనం కూడా చూడాల్సినట్టే. తర్వాత క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఒక 10 లక్షల కోట్ల దాకా కేటాయించి 3% జీడిపి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అది మొత్తం కలుపుకుంటే 4 లక్షల కోట్ల దాకా కూడా చాలా ముఖ్యమైన విషయం. తర్వాత వచ్చేసి 100 క్రిటికల్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కూడా 75,000 కోట్లతో చేయడం. తర్వాత 50 ఎయిర్పోర్ట్, ఇవన్నీ చూస్తే మంచి ప్లాన్ చేసిన బడ్జెట్ నాకు. ఆ విధంగా దీన్ని ముందుకు తీసుకొని చాలా ముఖ్యమైన విషయం. లక్ష్మీనారాయణ గారు, మీరు చెప్పినట్టుగా బడ్జెట్ ప్రతిపాదనలో బడ్జెట్లో ప్రతిపాదించినటువంటి అంశాలు ఒక ఎత్తు అయితే, ఈ బడ్జెట్ ఇంప్లిమెంటేషన్ ముఖ్యంగా మనది సహకార వ్యవస్థ, అంటే ఇక్కడ సమాఖ్య వ్యవస్థ, ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసినప్పుడు మాత్రమే దీనికి ఉంటుంది. రైల్వే వరకు చూద్దాం, దాదాపు రైల్వే ప్రాజెక్టులు మన దగ్గర రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేక ఆగిపోయినాయని చెప్పి కేంద్రం చెప్తుంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వట్లేదు, ఆగిపోయినాయని చెప్పని. సో ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఎన్నో పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. సో అవన్నీ కూడా ఈ బడ్జెట్ ద్వారా ఏదైనా ముందుకు కదిలే అవకాశం ఉందా? రెండు ప్రభుత్వాలు ఎలా స్పందించాలని మీరు భావిస్తున్నారు? ఎందుకంటే ఇటువంటి ప్రాజెక్టులు ముందుకు వెళ్లాలంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే అవుతుంది. మీరు అన్నట్టు కేంద్ర ప్రభుత్వం మొత్తంగా వాళ్ళ గ్రాంట్స్ పెట్టరు, అందులో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్లకు సంబంధించిన వాటా అన్నది వాళ్ళు కట్టాలి. ఎప్పుడైతే వాళ్ళు గనక ముందుకు వస్తే అప్పుడే ఈ ప్రాజెక్టులు ఇంప్లిమెంట్ అవుతాయి. సో ఆ విధంగా చేస్తుండడం వల్ల మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు సంబంధించిన వాటా చెల్లించకపోవడం వల్ల అనేక ప్రాజెక్ట్స్ మీరు అన్నట్టు ఆగిపోయి ఉన్నాయి. సో వీటిని కూడా ముందుకు తీసుకురావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుకు వెళ్లి వాళ్ళతో సహకరించి చేస్తే తప్పవదు. ముఖ్యంగా ఈ బడ్జెట్ లో మనకు చూసిన అంశాలను పరిశీలిస్తే మన రాష్ట్రానికి కూడా ముఖ్యంగా అగ్రికల్చర్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే వ్యవసాయ ప్రాధాన్యమైన రాష్ట్రం అయినందువల్ల ఈ బడ్జెట్ నుంచి మనం మాక్సిమం, తర్వాత ఫిషరీస్ కూడా మన దగ్గర చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా, తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా గత 5-10 సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో విస్తృతంగా మనం అమలు చేస్తున్నాం. కాబట్టి వీటన్నిటినీ కూడా మనం కనుక మన రాష్ట్రానికి ఉపయోగకరం అవుతాయన్నది నా అభిప్రాయం. సార్, దేశంలోనే 2వ అతిపెద్ద తీర ప్రాంత వనరులు ఉన్నటువంటి మన రాష్ట్రానికి సంబంధించి స్పెసిఫిక్గా ఒక పోర్ట్లు కావచ్చు, అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే మేజర్ పోర్టు వైజాగ్ తర్వాత అటు భావనపాడు కావచ్చు, లేకుంటే ఇటు కృష్ణపట్నం పోర్టు కావచ్చు, దుగరాజపట్నం ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏదైతే మనకు పేర్కొన్నారో దుగరాజపట్నం పోర్టు కావచ్చు. సో వేటి మీద కూడా రాలేదు. ఇక్కడ మన గౌరవనీయ ఎంపీలుగా కూడా ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంత ఈ పోలవరంకి సంబంధించి లేకపోతే మిగతా అంశాలకు సంబంధించి ఇటువంటి క్లారిటీ ఇవ్వలేదు అని చెప్పి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఎలా చూడాలండి? అంటే ఇదేంటంటే ఓవరాల్ గా ఈ బడ్జెట్ ఈ రోజు చెప్పింది, ఇప్పుడు మళ్ళా కూర్చొని వీళ్ళు వెళ్లి సంబంధిత డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్లి వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ అన్ని తీసుకురావాల్సిన బాధ్యత మన ఎంపీల మీద ఆధారపడింది. అంటే మనం కేంద్రంతో ఏ విధంగా సహకరిస్తూ మనం ముందుకు వెళుతున్నాం, తర్వాత మన బడ్జెట్ లో ఏ విధంగా వీటికి కేటాయిస్తున్నాం అన్న దాని మీద కూడా ఆధారపడింది. కాబట్టి ఇటువంటి ఫెడరల్ స్ట్రక్చర్ లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి. కాబట్టి మన ఎంపీస్ కూడా వాళ్ళందరూ కూడా వెళ్లి పార్టీలన్నీ పక్కనకు పెట్టేసి మన
రాష్ట్ర అభివృద్ధికి మేము ఎలా చేయాలో అని చెప్పేసి తీసుకురాగలిగితే ఫండ్స్ తీసుకురావచ్చు. మనం ఆ విధంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఎలక్షన్స్ అయిపోగానే మళ్ళా ఎలక్షన్స్ పార్టీలు కొట్టుకోవడం ఇదే సరిపోతుంది కానీ రాష్ట్ర అభివృద్ధికి అందరూ కలిసి పనిచేద్దామన్న కాన్సెప్ట్ సాధారణంగా చూడడానికి దొరకట్లేదు ఈ మధ్యలో. కాబట్టి ఈ పార్టీ తర్వాత వచ్చేసి ఎలక్షన్స్ కూడా మనకు వస్తున్నాయి. ఈ బ్యాక్గ్రౌండ్ లో మనం వీలైనన్ని ఫండ్స్ కనుక మన స్టేట్ కి తెచ్చుకొచ్చి అభివృద్ధి చూపగలిగితే ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ వచ్చే ఎలక్షన్ లో కానీ చాలా అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి ఆ విధంగా ఎంపీలు పనిచేయాలని నేను అనుకుంటాను. లక్ష్మీనారాయణ గారు, మన దేశానికి అవునన్నా కాదన్నా వ్యవసాయం అనేది ఒక ప్రధానమైనటువంటి మన జీడిపిలో వ్యవసాయానికి ఉన్నటువంటి పెద్దపీట. కానీ ఈసారి కేంద్ర ప్రభుత్వం కూడా అటు మ్యాంగ్రూవ్స్ అంటే మడ అడవులకు సంబంధించి కూడా లేదా ఇటు తృణధాన్యాలకు సంబంధించి కానీ ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా అనేక ప్రతిపాదనలు అయితే చేశారు. సో వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి అన్వయించుకోవడానికి మనకున్నటువంటి వనరులు ఏంటి, ఇక్కడ మనకు అవకాశాలు ఎలా ఉన్నాయనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక డిపిఆర్ తయారు చేసి ఇస్తేనే అటు కేంద్రం నుంచి మనకి ఏదైనా ఒక సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఈ ఒక టైం బౌండ్ పీరియడ్లో జరగకపోతే అల్టిమేట్గా రాష్ట్రం నష్టపోయే ప్రమాదం ఉంది. సో దీన్ని ఎలా చూడాలి? ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కావచ్చు, లేకపోతే మీలాంటి అంటే రకరకాల గవర్నమెంట్తో చాలా రోజుల నుంచి దగ్గరగా చూసిన వాళ్ళక ఎటువంటి పరిస్థితి ఉంటే ఈ పరిస్థితిని ఓవర్కమ్ చేయగలుగుతాం? అంటే ఈ బడ్జెట్ డాక్యుమెంట్స్ పూర్తిగా స్టడీ చేసిన తర్వాత మేము కూడా ఇక్కడ గో ఆధారిత వ్యవసాయ సంస్థలు ఉన్నాయి, తర్వాత అనేక ఎన్జిఓస్ కూడా ఉన్నాయి అగ్రికల్చర్ లో పనిచేసేది. సో మేమంతా కలిసికట్టుగా కూర్చొని ఒక డిపిఆర్ మేము కూడా తయారు చేయాలన్నది మా ఆకాంక్ష. దాన్ని స్టేట్ గవర్నమెంట్ కు సబ్మిట్ చేసి తద్వారా కేంద్రం నుంచి ఫండ్స్ కలిగితే మనకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఆ దిశగా కూడా పనిచేసే అవకాశం కూడా మాకు ఉంటుంది. ఆ దిశలో ఖచ్చితంగా పనిచేస్తాం. ఓకే, సో మీరు ఆల్రెడీ ఒక అంశాన్ని ప్రతిపాదించారు సామాజిక మాధ్యమం ద్వారా, ముఖ్యంగా విశాఖకు సంబంధించి దానికి. కానీ ఈ బడ్జెట్లో కూడా మనం చూసుకుంటే 41,338 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ఒక అలొకేషన్స్ ఇస్తూ, కొంత సెంట్రల్ యూనివర్సిటీకి, అదే పెట్రోలియం కారిడార్కి, గిరిజన్ యూనివర్సిటీకి అలొకేషన్స్ ఇస్తూ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ఒక అలొకేషన్ 600 కోట్ల అలొకేషన్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఒక సానుకూల పరిణామంగా మనం భావించవచ్చా? ఎందుకంటే మేమంతా అడుగుతున్నది విశాఖపట్నం యొక్క ప్రైవేటైజేషన్ ఏదైతే ఉందో దాన్ని ఆపాలని చెప్పేసి మేము కోరుతున్నాం. కాబట్టి ఈ బడ్జెట్ లో 630 కోట్లు ఇవ్వడం అన్నది కూడా ఒక పాజిటివ్ రెస్పాన్స్. యాక్చువల్ గా ఈ కెపాసిటీ ఎక్స్పాండ్ చేయాలి. ఎందుకంటే మన నేషనల్ స్టీల్ పాలసీ చూసుకుంటే 2017వ సంవత్సరంది, మన భారతదేశంలో 2030వ సంవత్సరానికి 300 మిలియన్ టన్నుల కెపాసిటీ చేయాలన్నది మన స్టీల్ పాలసీ. అందువల్ల ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఈ విధంగా స్టీల్ యొక్క ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుతున్నారు. అదే విధంగా మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా సుమారుగా 23 మిలియన్ టన్స్ దాకా మనం చేసే కెపాసిటీ అంత మనకు ల్యాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా కూడా అవైలబుల్. కాబట్టి దీన్ని కనుక మనం ముందుకు తీసుకువెళ్ళగలిగితే ప్రైవేటైజేషన్ కూడా ఆపొచ్చు. ఆ తర్వాత వచ్చేసి ఈ అలొకేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చూస్తూ కేంద్రం కనుక సానుకూలంగా దీనికి ఒక ప్రకటన చేయగలిగితే మొత్తం రెట్టించిన ఉత్సాహంలో ఫుల్ కెపాసిటీలో మనం పనిచేయడానికి అవసరం ఉంటుందండి. ఆ దిశగా కూడా మనం ఎన్నుకున్న ప్రతినిధులు మనం అందరం కలిసి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఇవన్నీ కూడా ప్రస్తావన నుంచి ముందుకు తీసుకెళ్లాలన్నది చేయాల్సిన ప్రధానమైన అంశం. రైట్, మీరు ఇంతకుముందు ప్రస్తావించినట్టుగా కోవిడ్ సమయంలో అంటే కేవలం ఉత్పాదక వైపే కాకుండా ఆక్సిజన్ ప్రొడక్షన్లో కూడా దేశవ్యాప్తంగా సరఫరా చేసినటువంటి చరిత్ర మన స్టీల్ ప్లాంట్కి ఉంది. అవునండి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహారు, తర్వాత ఒడిస్సా ఈ రాష్ట్రాలకి కోవిడ్ సమయంలో ఆక్సిజన్ సరఫరా చేసింది. ఈవెన్ హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ 9 కోట్ల రూపాయలు మొట్టమొదటిసారిగా స్టేట్ గవర్నమెంట్ కి ఫస్ట్ ఇచ్చిన కంపెనీ ఇది. సో ఆ విధంగా పబ్లిక్ సెక్టర్ కంపెనీ. అందువల్ల సామాజిక కార్యక్రమాల్లో కూడా ఎప్పుడు కూడా ముందు ఉంటుంది మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. సో ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని సింపుల్ సొల్యూషన్స్ తో మనం ఈ ప్రైవేటైజేషన్ కనుక ఆపగలిగితే రెట్టించిన ఉత్సాహంతో ఇక్కడ కార్మికులు, తర్వాత ఇంజనీర్స్ వీరందరూ కూడా పనిచేసి మనకంటూ ఒక బ్రాండ్ ఉన్న స్టీల్ ని ఇంకా గొప్పగా మనం మార్కెటింగ్ చేయవచ్చండి. ఆ దిశగా మనం అందరం కలిసి ఆలోచిస్తాం. లక్ష్మీనారాయణ గారు, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మనకి అటు ఉత్తరాంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, వెనుకబడినటువంటి జిల్లాలు. సో అది భౌగోళికంగా అక్కడ ఉన్నటువంటి వనరులు, కానీ అపారమైనటువంటి వనరులు కలిగినటువంటి ఈ ప్రాంతాల యొక్క సమగ్ర అభివృద్ధికి సంబంధించి
అంటే ఇప్పుడు బడ్జెట్ ప్రతిపాదనలు ఒకవైపు, ఇక మరి కొద్ది రోజుల్లోనే స్టేట్ బడ్జెట్ కూడా రాబోతోంది. వీళ్ళు ఎటువంటి దీంతో ముందుకు వస్తే ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఎందుకంటే అసలే విభజన తరువాత అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో రాజకీయాలను పక్కన పెట్టి రాజకీయ పార్టీలు ఒక వేదిక మీదకి వచ్చే అవకాశం ఎంతవరకు ఉందని మీరు భావిస్తున్నారు? యాక్చువల్గా రావాలండి. ప్రతి జిల్లాను కూడా ఒక అభివృద్ధి రాజధానిగా తయారు చేయాలి. ఇక్కడ 3 రాజధానులని తర్వాత వచ్చేసి ఈ విధంగా మనకు చర్చలు వింటున్నాం. కానీ ప్రతి జిల్లాను కనుక ఒక అభివృద్ధి క్యాపిటల్ గా మనం తయారు చేయగలిగితే అప్పుడు ఏమవుతుందంటే బ్రహ్మాండమైన అభివృద్ధిని మనం తీసుకురావచ్చు. మీరు అన్నట్టు ఉత్తరాంధ్ర జిల్లాలో ముఖ్యంగా ఐటీ హబ్ గా మనం విశాఖపట్నాన్ని, తర్వాత వచ్చేసి విజయనగరము, తర్వాత ఈ కోకోనట్ ప్లాంటేషన్, కొబ్బరి తోటలు, జీడి తోటలు ఇవన్నీ కూడా చాలా విస్తృతంగా ఉంటాయి శ్రీకాకుళం ఈ జిల్లాల్లో. తర్వాత ఏటికొప్పాక, ఇటువంటి ముఖ్యంగా ఈ బడ్జెట్ తో ఈ హ్యాండీక్రాఫ్ట్స్ కూడా చాలా పెద్దపీట వేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఏటికొప్పాక, పొందూరు ఇలాంటి మనం ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతంలో వాటిని ఒక హబ్ గా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక పథకాన్ని అనౌన్స్ చేసింది, విశ్వకర్మ అని చెప్పి, హస్తకళలకు సంబంధించి పథకంలో దాన్ని మనం అందిపుచ్చుకోవాలండి. ఇప్పుడు ఏం చేయాలంటే బడ్జెట్ ని చూసి దాంట్లో మనం టైలర్ మేడ్ ప్రాజెక్ట్స్ కనుక మనం తయారు చేసి సబ్మిట్ చేయగలిగితే ఎలా ఉంటుందంటే ఎవరు ముందుగా వెళ్ళి అక్కడికి ఇస్తే వాళ్లకు శాంక్షన్ అవుతాయి. కాబట్టి చొరవ చూపించాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్ మీద ఉంది. అదేవిధంగా రాయలసీమలో మినరల్ హబ్, మినరల్స్ విపరీతంగా దొరుకుతాయి. తర్వాత హార్టికల్చర్ కూడా చాలా ఎక్కువగా. కాబట్టి హార్టికల్చర్ సందర్భంగా కూడా ఈ బడ్జెట్ లో ఒక డిసీజ్ ఫ్రీ ప్లాంట్స్ తయారు చేయడం అన్నది కూడా ఒక ఇది ఉంది. తర్వాత మిల్లెట్స్ అన్నది కూడా రాయలసీమలో చాలా పండుతుంది. కాబట్టి దాన్ని కూడా మనం అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మినరల్స్, హార్టికల్చర్ ఇవన్నీ కూడా కనుక మనం తీసుకురాగలిగితే మీరు అన్నట్టు రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ ఈ బడ్జెట్ లో ఉన్న అలొకేషన్స్ తో మనం ముందుకు తీసుకెళ్లొచ్చు అన్నది నా అభిప్రాయం. రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఉన్నటువంటి అవకాశాల మీద ఫోకస్ చేస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కూడా ఇచ్చినటువంటి అలొకేషన్స్ని పర్యాటక రంగం వైపు మనం అన్వయించడంలో సఫలీకృతం కావచ్చు అంటారా? కావచ్చండి. ఎందుకంటే మన దగ్గర ఉన్నంత టూరిజం పొటెన్షియల్ ఎక్కడా లేదు. తర్వాత ఏంటంటే మనకు ముఖ్యంగా కోస్ట్ ఉంది, 917 కిలోమీటర్ల కోస్ట్ ఉన్నప్పుడు దాన్ని బ్రహ్మాండంగా ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఈ క్రూజ్ లాంటివి కూడా మనం మొదలు పెట్టవచ్చు. ఆ తర్వాత అనేక పుణ్యక్షేత్రాలు ఇవన్నీ కూడా ఉంది. కాబట్టి ఈ పొటెన్షియల్ అందరినీ కూడా మనం ఎక్స్పోజ్ చేసుకోగలగాలి. స్టేట్ గవర్నమెంట్లతో కూడా మేము కలిసి పనిచేస్తామని ఈ రోజు బడ్జెట్ లో ప్రకటించడం జరిగింది. సో వీటన్నింటినీ కూడా మనం చేసుకొని మన దగ్గర ఉన్న ఈ రిలీజియస్ ప్లేసెస్ కూడా ఒక సర్క్యూట్ లాగా మనం తయారు చేయొచ్చు. ఏ విధంగా అయితే ఉత్తర భారతదేశంలో ఒక ట్రైన్ ఆల్మోస్ట్ 4 నెలలు ప్రయాణం చేసే ట్రైన్ రీసెంట్ గా టూరిజం డిపార్ట్మెంట్ మొదలు పెట్టడం జరిగింది. కాబట్టి అటువంటి ఆంధ్రప్రదేశ్ లో చేసే గొప్ప అవకాశం ఉంది. కాబట్టి దానికి కూడా టూరిజం డెవలప్మెంట్ తో కూడా మనం ముందుకు రావాలి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్లు ఇవన్నీ పక్కన పెట్టేసి అభివృద్ధి ఎలా జరుగుతుందన్నది ఈ పార్టీలకు అతీతంగా పని చేయగలిగితే ఈ బడ్జెట్ నుంచి చాలా విషయాలు మనం తీసుకురావచ్చు అన్నది మనకు ఉన్న మంచి సూచన మరియు సంకేతం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీనారాయణ గారు. మీ బిజీ షెడ్యూల్లో మా కోసం టైం స్పేర్ చేశారు. మీ అప్డేట్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. రైట్ సార్, సంశీరావు గారు, లక్ష్మీనారాయణ గారు వాళ్ళ తన ప్రతిస్పందన చెప్పారు. సో ఏదైనా సరే మనకు అభివృద్ధి పథంలో మనం వెళ్ళాలి అంటే ఒక సమ్మిళితమైనటువంటి ఒక ఆలోచన, అంటే ఉన్న అవకాశాలని అందిపుచ్చుకునేటటువంటి ఒక ప్రణాళిక అనేది అవసరం. సో ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈ బడ్జెట్ నుంచి మన రాష్ట్ర అభివృద్ధి కోసం రెడీమేడ్ ప్రాజెక్ట్స్ తయారు చేసుకోవడానికి ఏదైనా అవకాశం ఉందా? ప్రతి అంశంలో కూడా మనం చేసుకోవచ్చండి. ఫస్ట్ మన పెద్దలు లక్ష్మీనారాయణ గారు చెప్పినట్లు ఈ బడ్జెట్ చాలామంది అనుకుంటారు ఎలక్షన్స్ ముందు ఇదంతా కూడా ఎలక్షన్ బడ్జెట్ వస్తుంది, చాలా బెనిఫిట్స్ ఇస్తారని. ఆ బెనిఫిట్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి డిసప్పాయింట్మెంట్ కొద్దిగా. ఓకే, కానీ షార్ట్ టర్మ్ బడ్జెట్ అంటే ఎలక్షన్ బడ్జెట్ కాకుండా లాంగ్ టర్మ్ బెనిఫిట్స్తో మంచి బడ్జెట్ని ప్రవేశపెట్టినందుకు మనం ఫైనాన్స్ మినిస్టర్ గారిని అభినందించాలి. ఇందులో ఎక్కడ కూడా ఈ జిమ్మిక్స్ అంటే ఎలక్షన్ కోసం చేసినవి ఎక్కడ కనపడతలేదు అసలు. ఇంకా ఈ మన రాష్ట్ర పరంగా చూసుకుంటే అగ్రికల్చర్ అండి, అగ్రికల్చర్లో 20 లక్షల కోట్లు బ్యాంకుల ద్వారా వ్యవసాయానికి లోన్ అంటే రుణ సదుపాయం ఇవ్వాలని చెప్పి బడ్జెట్లో ప్రతిపాదించారు. అది చాలా మంచి పరిణామం. మనది ఇప్పుడు ఇండియాలో అగ్రికల్చర్లో ఆంధ్ర వన్ ఆఫ్ ది లీడింగ్ స్టేట్. అది దాంట్లో మేజర్ పోర్షన్ మనకు వచ్చేట్టుగా
స్టేట్ గవర్నమెంట్ కనుక లైజన్ బ్యాంకులతో లైజన్ పెట్టుకుంటే ఇట్ విల్ బి గ్రేట్ హెల్ప్ టు ది ఫార్మర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. డిఫరెంట్ స్కీమ్స్లో ఇప్పుడు విలేజెస్లో ఈ ఫార్మర్ సొసైటీస్ కానివ్వండి, ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీసు, తర్వాత ట్రైనింగ్ సెంటర్సు, గిడ్డంగులు కూడా మన వేర్ హౌసెస్కి వీటికి స్టోరేజ్ ఫెసిలిటీస్కి మోర్ దెన్ 10,000 crores సపరేట్గా వాళ్ళు అలాట్ చేస్తామని చెప్పి కూడా ప్రతిపాదించారు. ఇవన్నీ కూడా మనం ఎంతవరకు దాన్ని యూటిలైజ్ చేసుకుంటాం అనేది డిపెండ్స్ అపాన్ స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అది. అలాగే ఇప్పుడు అగ్రికల్చర్లో ఇంకోటి కూడా ఈ తృణధాన్యాలకి, తర్వాత అనుబంధ యాక్టివిటీస్ అయినటువంటి ఈ మన ఫిషరీసు, వెటర్నరీ, వీటికి కూడా ఫిషరీస్కి అయితే 6,000 crores సపరేట్గా కేటాయించారు. సో అది మన కోస్టల్, ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పినట్టు 900 kilometers మన కోస్టల్ బెల్ట్ ఉంది. ఫిషరీస్ సెకండ్ లార్జెస్ట్ ఇన్ ఇండియా. సెకండ్ లార్జెస్ట్ ఇన్ ఇండియా. ఇప్పుడు దాంట్లో మనకేమైందంటే క్యాచింగ్ అనేది ఉంది, కానీ దాని ప్రాసెసింగ్ అది లేదు. కొన్ని మనకి ఇప్పుడు ఇటు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో కొన్ని సెంటర్స్లో ప్రాసెసింగ్ సెంటర్స్ ఉన్నాయి, కానీ బట్ అవి చాలా తక్కువ. అట్లాగే రాగా ఉంటుందంటే ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉండదు. అది ఒకటి మనం బాగా ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు. అండ్ దట్ విల్ ఎర్న్ లాట్ ఆఫ్ ఫారిన్ కరెన్సీ ఆల్సో. అలాగే ఇప్పుడు తృణధాన్యాలు, ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఇప్పుడు చాలా అభివృద్ధి చెందుతుంది. ప్రజల్లో కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడటానికి అనేది రాను బాగా అలవాటు పడుతున్నారు. ఆ విధంగా ఎంకరేజ్ చేస్తే రైతులకి వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఎందుకంటే చాలామందికి తెలియదు అది ఆ లైన్ ఆఫ్ యాక్టివిటీ. విలేజెస్లో కొన్ని ట్రైనింగ్ సెంటర్స్ అవి పెట్టి అది కనుక ఎంకరేజ్ చేస్తే అది కూడా బాగుంటుంది. అంటే ఇప్పుడు విలేజెస్లో ఆల్రెడీ చాలామంది మైగ్రేషన్ టౌన్స్కి వచ్చేస్తున్నారు, వ్యవసాయం చేసేవాళ్ళు చాలా తక్కువ అయ్యారు. అది కొంత కంట్రోల్ చేయాలంటే ఆర్గానిక్ ఫార్మింగ్లో ఇన్కమ్ కూడా బాగుంటుంది. దానివల్ల ఏంటంటే అట్లీస్ట్ దట్ ఆ మైగ్రేషన్ కొంతటికన్నా రెస్ట్రిక్ట్ చేయొచ్చు అది. తర్వాత ఇంకొక సూచన ఏంటంటే అండి, ఇప్పుడు 20 లక్షల కోట్లు టార్గెట్ అంటే ప్రతిపాదించారు లోన్స్కి బ్యాంకుల ద్వారా. కానీ అందులో ప్రాబ్లం ఏమవుతుందంటే చాలామందికి తెలియని విషయం, ఇప్పుడు మనకి అగ్రికల్చర్ దీంట్లో ఈ టార్గెట్ రీచింగ్లో చేసే దాంట్లో చాలా వాటికి అగ్రికల్చర్ గోల్డ్ లోన్స్ అని ఇస్తున్నారు. ఓకే, అగ్రికల్చర్ గోల్డ్ లోన్స్ ఏమవుతుందంటే టార్గెట్ కోసం అని చెప్పి దరిదాపు అన్ని బ్యాంకులు కూడా వాళ్ళ యాక్టివిటీ అగ్రికల్చర్ ఉండదండి, నాన్ అగ్రికల్చర్ యాక్టివిటీ వాళ్ళు 3 లక్షల దాకా ప్రయారిటీ కింద అగ్రికల్చర్ లోన్స్, అగ్రికల్చర్ గోల్డ్ లోన్కి ఇస్తారు అది. అండ్ దే విల్ షో దట్ టార్గెట్స్ ఆర్ రీచ్డ్. బట్ యాక్చువల్లీ ఆ బెనిఫిట్ ఫార్మర్స్కి వెళ్ళదు. ఓకే, ఇంకో మెయిన్ కాన్స్టెంట్ ఏంటంటే ఇక్కడ మన దాంట్లో ఇప్పుడు అగ్రికల్చర్ విలేజెస్లో ల్యాండ్స్ ఉన్న వాళ్ళంతా మైగ్రేట్ అయ్యారు టౌన్స్కి. అవన్నీ కూడా కౌలుకి ఇచ్చారు చాలా వరకు. వాళ్ళకేంటంటే కౌలు తీసుకున్న వాళ్ళకి లోన్ సదుపాయం బ్యాంకులు ఎవరు, ఎందుకంటే వాళ్ళకి ల్యాండ్ హోల్డింగ్ లేదు. దట్ ఈజ్ ఎ బర్నింగ్ ప్రాబ్లం బిట్వీన్ బ్యాంక్స్ అండ్ గవర్నమెంట్. వాళ్ళకేమో వాళ్ళ పేరు మీద ల్యాండ్ ఉంటే తప్ప ఏమో అని బ్యాంకులు అంటారు. వాళ్ళకేమో వ్యవసాయం చేసే వాళ్ళకి అగ్రిమెంట్స్ కానీ ఏమి ఉండవు. సో వాళ్ళు ఇన్వేరియబుల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ గోయింగ్ టు ద ప్రైవేట్ మనీ లెండర్స్. దే ఆర్ పేయింగ్ 18% to 24% ఇంట్రెస్ట్ బై కీపింగ్ దేర్ గోల్డ్. సో అదొకటి అన్సాల్వ్డ్ ప్రాబ్లం ఉంది. దాని మీద గవర్నమెంటు, ఈ రైతులు పెద్దలు వీళ్ళు కూర్చొని ఒక సొల్యూషన్ కనుక వస్తే బాగుంటుంది. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, బ్యాంక్స్, అదొక సూచన. అలాగే ఈ బడ్జెట్లో ఎంఎస్ఎంఈ కానివ్వండి, ఎంఎస్ఎంఈ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎంఎస్ఎంఈ స్టార్టప్ యూనిట్స్కి. ఎందుకంటే ఎంఎస్ఎంఈ స్టార్టప్ యూనిట్స్ డిజిటల్ వీటిలో ఎక్కువగా వర్క్ చేసే ఇది కూడా యూత్. ఇక్కడ ఇంకో విషయం మనం గుర్తించాలి, మనకున్న పాపులేషన్లో 65% ఆర్ యూత్, దట్ ఈజ్ బిలో 35 years. అవును, ప్రపంచంలో ఏ కంట్రీలో కూడా లేదు అది. అవును, ఈవెన్ అమెరికా తీసుకోండి, చైనా తీసుకోండి, జపాన్ తీసుకోండి, వాళ్ళంతా కూడా యూత్ పర్సంటేజ్ ఓన్లీ 35 to 40%. వేరే మనకి 65% యూత్ ఉంది. యూత్ అనేది ఏంటంటే
వెరీ గుడ్ ఫోర్స్ విచ్ కెన్ బి యూజ్డ్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ ది కంట్రీ. దాన్ని ఫుల్ ప్లెడ్జ్గా వాడుకోవటం లేదనేది నా పర్సనల్ ఒపీనియన్. ఉమెన్ ఎంపవర్మెంట్ అయితే ఎలా అయితే చేస్తున్నారో డిఫరెంట్ స్కీమ్స్ ద్వారా, అలాగే యూత్ ఎంపవర్మెంట్ అని స్కిల్ డెవలప్మెంట్ అనేది ఉంది ఆల్రెడీ. అవును, బట్ నాట్ అప్ టు రిక్వైర్మెంట్. సాంబశివరావు గారు, మనకు బడ్జెట్ మీద వివిధ ప్రదేశాల నుంచి వస్తున్నటువంటి రియాక్షన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఒంగోలు నుంచి అక్కడ జనాలు ఏమనుకుంటున్నారో చూద్దాం. అక్కడ ప్రజలు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి 2023-24 బడ్జెట్ మీద వాళ్ళ అభిప్రాయాలను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సార్, మనం చూసాం చాలా ఆశాజనకంగా రైతులందరికీ కూడా ఉపయోగకరంగా ఈ యొక్క బడ్జెట్ ఉంది. ఈరోజు మనం చూస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క బడ్జెట్లో వ్యవసాయ రంగానికి 20 లక్షల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. దాంట్లో 6,000 కోట్లు ఒక్క మత్స్య శాఖకి కేటాయించారు. చాలా సంతోషకరం. అదేవిధంగా ఈరోజు మనం చూసాం ఈ యొక్క బడ్జెట్లో ఎస్సీ ఎస్టీలకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. వారి కోసం వచ్చేసి రుణాలు ఏదైతే దాదాపుగా 8,05,00,000 కొత్త టాయిలెట్లు కట్టడానికి వారికి ఈరోజు కొత్తగా దాంట్లో కేటాయించడం జరిగింది. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే గతంలో కంటే కూడా, గత ప్రభుత్వాల కంటే కూడా ఈరోజు మెరుగైన బడ్జెట్. నిజంగా ఆమె ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను చూస్తే ఇది అమృత తుల్యంగానే ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ 5వసారి బడ్జెట్ని ప్రవేశపెడుతూ ఈ ప్రభుత్వంలో చివరిసారిగా పెట్టే బడ్జెట్ కాబట్టి అన్ని వర్గాల వారికి సమతుల్యంగా ఈ బడ్జెట్ని ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఒక పక్క మహిళలు, ఒక పక్క యువత, ఒక పక్క రైతులు, వీళ్ళందరూ కూడా సమానమైన ప్రాతినిధ్యం ఇచ్చారు. మొన్న మన్ కీ బాత్లో ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ మిల్లెట్స్ గురించి, చిరుధాన్యాల గురించి వారు మాట్లాడటం జరిగింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలో మన దేశంలో కూడా చిరుధాన్యాల ఉత్పత్తికి అన్ని సబ్సిడీలు కూడా ఇచ్చి రైతులను ప్రోత్సహిస్తున్నట్లు కూడా ఈ బడ్జెట్లో తెలుస్తుంది. అయితే ఈరోజు ప్రధానమంత్రి గారు అదేవిధంగా విద్యార్థికి, యువతకు ఎక్కువగా ఉపాధి అవకాశాలు ఉండే విధంగా, అదే పేద బడుగు బలహీన వర్గాలు చదువుకునే విధంగా ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు దళితుల అభివృద్ధి కోసం మరి గిరిజన ఏకలవ్య పాఠశాలలో దాదాపుగా 3 లక్షలకు పైగా విద్యార్థులు చదువుకునే అవకాశం, అదేవిధంగా ఈరోజు గిరిజన పాఠశాలలు అదేవిధంగా నైపుణ్య విద్య ఉండాలని చెప్పి పేద బడుగు బలహీన వర్గాల కోసం కూడా ప్రధానమంత్రి కౌశల్య పేరుతో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి ఏదైతే పాఠశాలలు కానివ్వండి, కాలేజీలు కానివ్వండి, వీటన్నిటిని కూడా ఎక్కువగా మరి ఉద్యోగాలకు సంబంధించి టీచర్ పోస్టులు కూడా దాదాపుగా మరి గిరిజన విశ్వవిద్యాలయాల్లో, పాఠశాలలో చెప్పడానికి 70,000 పోస్టులు పైగా ఇవ్వటం కూడా జరిగింది. కాబట్టి దీన్ని మేము చాలా సంతోషిస్తున్నాం. నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉద్యోగులకు పన్ను రాయితీ 5 లక్షల నుంచి 7 లక్షలు పెంచడం ఒక రకంగా ఆశాజనకం. అలాగే అర్బన్ డెవలప్మెంట్కి 75,000 కోట్లు కేటాయింపు చేశారని తెలిసింది. అది అర్బన్ డెవలప్మెంట్కి అంటే పట్టణ మౌలిక సదుపాయాలకి బాగా ఉపయోగపడే అంశం ఇదైతే. ఎందుకంటే గ్రామాల్లో, మా అర్బన్ ప్రాంతాల్లో అన్ని మౌలిక వసతులకు సంబంధించి బాగా ఉంటుంది ఈ నిధులు. అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులు ఇప్పుడు వినిమయం బాగా పెరిగింది. ఎలక్ట్రానిక్ వస్తువుల మీద కూడా తగ్గుదల బాగా ప్రవేశపెట్టినట్టు తెలుస్తుంది. సో ఉద్యోగులకైతే ఇది 5 లక్షల నుంచి 7 లక్షలు పెంచడం అనేది మంచి నిర్ణయం. రైట్. మన ఒంగోలు నుంచి అక్కడ ప్రజల ప్రతిస్పందన చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కి సంబంధించి వాళ్ళ యొక్క ప్రతిస్పందన ఇప్పటిదాకా చూసాం మనం. ఇక మనకి ఐఏఎం ప్రొఫెసర్ కళ్యాణ్ గారు ఈ గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి ఎక్కువగా ఈ పట్టణీకరణ పెరిగిపోతూ ఉండడం, గ్రామాల నుంచి ఎక్కువగా వలసలు వెళ్తూ ఉండడం. సో గ్రామాల నుంచి వలసల్ని కనుక మనం ఆపగలిగితే, అక్కడ వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కనుక కల్పించగలిగితే, ఇటు అంటే పట్టణీకరణ జరగకూడదని కాదు, కానీ పట్టణీకరణ పేరుతో ఉన్నటువంటి కొన్ని డైమెన్షన్స్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అంటే బడ్జెట్ ద్వారా, సరే కేవలం అదొక బడ్జెట్ కాదు, ఓవరాల్గా ప్రభుత్వాలు, అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేయాల్సినటువంటిదైనా కూడా ఈ బడ్జెట్ ద్వారా అవకాశాలు ఎంతవరకు ఉన్నాయని మీరు భావిస్తున్నారు?
పట్టణీకరణ అర్బనైజేషన్ అనేది అన్స్టాపబుల్ అనండి. ఎందుకంటే ఒక చోట కాంగ్రిగేట్ అయితేనే కానీ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి అవి అట్లాంటివి మనము డిస్పర్స్ చేసి చేయలేము. ఇవంతా క్లస్టర్స్ లాగా డెవలప్ అయితేనే అక్కడ అవి ఎకానమీస్ ఆఫ్ అగ్లామరేషన్ అని, ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అండ్ స్కోప్ వస్తాయి వాటికి. సో అది లాంగ్ టర్మ్లో అర్బనైజేషన్ అనేది అన్స్టాపబుల్. అందుకనేసే గవర్నమెంట్ వాళ్ళు అటల్ మిషన్ ఫర్ రీజ్యూనేషన్ ఆఫ్ అర్బన్ ఇదనేసి పిఎం అమృత్ అనేసి ఒక 2 బడ్జెట్ల క్రింద వాళ్ళు ఈ స్కీమ్కి అలొకేట్ చేయడం జరిగింది. అంటే మొత్తము అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రీజ్యూనేట్ చేయాలి, ట్రాన్సిట్ ఓరియంటెడ్ సిటీస్ డెవలప్ అవ్వాలనేసి చేశారు. అంటే ట్రాన్సిట్ రూట్స్ ఎట్లా ఉంటాయో దాన్ని బట్టి సిటీ జోనింగ్, హ్యాబిటబుల్ జోన్స్, అట్లాగే ఇండస్ట్రియల్ కమర్షియల్ జోన్స్ డిజైన్ చేయాలనేసి దీని ద్వారా చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ ఇన్పుట్స్ కూడా తీసుకుంటూ ఈ పాలసీస్ తయారు చేశారు. ఇది ఒక లాంగ్ టర్మ్లో అర్బనైజేషన్ అనేది ఆగకపోయినా షార్ట్ టర్మ్లో డిస్ట్రెస్ మైగ్రేషన్ అనేది ఆపడం కోసం చాలా ఇనిషియేటివ్స్ రూరల్ లైవ్లీహుడ్స్ గురించి కానివ్వండి, రూరల్ ఎకానమీని డెవలప్ చేయడం కానివ్వండి, వాటి డిజిటలైజేషన్ కానివ్వండి, 1 district 1 product అనేసి అక్కడ వాటికి ప్రోత్సాహం ఇవ్వడం ఇవన్నీ జరుగుతుంది. కానీ డిస్ట్రెస్ మైగ్రేషన్ని ఆపడం కోసమే కానీ ఇవి ఎవెన్చువల్గా అర్బనైజేషన్ అనేది మనం ఆపలేము. ఏ ధనిక దేశాన్ని తీసుకున్నా సరే ఇప్పటికీ వారి ఎకనామిక్ యాక్టివిటీ సిటీ సెంటర్స్లోనే జరుగుతుంది. సిటీస్ అలా డెవలప్ అవుతాయి, ఎకనామీని చుట్టూతర సిటీస్ డెవలప్ అవుతాయి కాబట్టి వాటిని మనం ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకోవాలి. అర్బనైజేషన్ యొక్క విస్తృతిని మనం గనక కట్టేలు చేయగలిగితే, అంటే అర్బనైజేషన్ ఆపడం ఉద్దేశం కాదు, అర్బనైజేషన్ జరగాలి, అర్బనైజేషన్ కూడా ఒక పార్ట్ ఆఫ్ ది గ్రోత్ అండ్ సొసైటీ దీని. కానీ ఈ పల్లె ప్రాంతం అంటే విలేజ్ అట్మాస్ఫియర్కి సంబంధించి గ్రామీణ ప్రాంతాల నుంచి వలసల్ని కనుక నిరోధించగలిగితే అది దేశ ఆర్థిక ప్రగతిలో కూడా ఒక భాగస్వామ్యం అవుతుంది అనే ఒక థాట్ కూడా ఉంది కళ్యాణ్ గారు. అవునండి, అది కరెక్టే. అది ఇప్పుడు మహాత్మా గాంధీ గారి కోట్ తీసుకుంటే భారతదేశపు ఆత్మ తన విలేజెస్లో ఉందనేసి కొంచెం సత్యం ఉంది, పల్లెల్లోనే ఉంది. అది సత్యం. అది అక్కడ సస్టైనబుల్గా, అక్కడ కూడా ప్రాఫిటబుల్గా ఉండాలి వాళ్ళు చేసే ఎకనామిక్ యాక్టివిటీ, అప్పుడు వాళ్ళు అక్కడి నుంచి కదలరు. కానీ అది లేని పక్షంలో ఎట్లాగ అర్బనైజేషన్ అనేది, మైగ్రేషన్ అనేది తప్పదు. సో ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి అందుకనే సోషల్ సెక్టర్ పైనను వాళ్ళు ఫోకస్ ఉంది. ఇప్పుడు ఆవాస్ యోజనాలు బోత్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్లోనూ నడుపుతున్నారు వాళ్ళు, హౌసింగ్ ఫర్ ఆల్ అనేసి. సో ఇవంతా సమతుల్యంగానే ఉంది. ఇంకా అది ఎట్లాగా ప్యాన్ అవుట్ అవుతుంది అనేది ఫ్యూచర్లో మనకి తెలియదు. మనం మరింత డిస్కషన్లకు వెళ్లే ముందుగా శ్రీకాకుళం నుంచి పబ్లిక్ ఏమనుకుంటున్నారో చూద్దాం. అక్కడ శ్రీకాకుళం ప్రజలు ఈ కేంద్ర బడ్జెట్ మీద వాళ్ళ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ అభిప్రాయాలను ఒకసారి మనం చూద్దాం. ఈ సంవత్సరం గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తున్నటువంటి బడ్జెట్ గత సంవత్సరం కంటే 4.5% ఎక్కువగా ఎస్టిమేషన్స్ వేయడం జరిగింది. ఈ బడ్జెట్ 39,44,909 కోట్ల రూపాయలతో ప్రపోజ్ చేయడం జరిగింది. ఇందులో 25% వరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఇది గత సంవత్సరం కంటే మంచి పరిణామంగా భావించవచ్చు. ఎందుకంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరగడం వల్ల మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది డెవలప్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం మనకి ఇన్కమ్ ట్యాక్స్లో కూడా స్లాబ్స్ మార్చడం జరిగింది. అప్ టు 7 lakhs ఇన్కమ్, నో ట్యాక్స్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. ఇది కొంచెం వర్గాల వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగులకి, అందరికీ కూడా మంచి పరిణామంగా భావించవచ్చు. తర్వాత కొన్ని బ్రాండెడ్ ఐటమ్స్ మీద, తర్వాత బంగారం, ప్రెషస్ ఐటమ్స్ మీద ట్యాక్స్ అంటే కస్టమ్ డ్యూటీ అది పెంచడం జరిగింది. దీనివల్ల కొంచెం ఖరీదైనటువంటి వస్తువులన్నీ కూడా ఇంకా మరికొంచెం ఖరీదు అవ్వడం జరుగుతుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి యూనియన్ బడ్జెట్ ఏదైతే ఉందో అది చాలా ప్రజారంజకంగా ఉంది. ఎందుకు అంటే మూలధన వ్యయం పెంచి దేశాభివృద్ధికి, ముఖ్యంగా ఎఫ్డిపి పెరుగుదలకు కారణమైనటువంటి అంశాలు ఎన్నో ఈ బడ్జెట్లో మనం చూడవచ్చు. నేనైతే ఈ బడ్జెట్ చూసిన తర్వాత
అంటే గిరిజన సమూహాలు కానివ్వండి, లేకపోతే పేద రైతులు కానివ్వండి, నూతనంగా గృహ వసతి కల్పించుకోవాలి అనుకునే వాళ్ళు కానివ్వండి, వీళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఇలాంటి పేద ప్రజల గురించి ఆలోచించి వాళ్ళ అభ్యున్నతికి కారణమైనటువంటి ఈ బడ్జెట్ హర్షణీయం, ప్రజా ఆమోదం. దీనికి గాను మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారిని నేను అభినందిస్తున్నాను. నిజంగా ఈ బడ్జెట్ ఏదైతే ఒక ప్లాన్తో ప్రవేశపెట్టారో దీన్ని సాధించి భారతదేశ మనం జీడిపిని పెంచి మరింతగా సాధారణ ప్రజలు కూడా అభివృద్ధి రంగంలోనికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా కొన్ని చూపించారు. విద్యారంగంపై ఇంకా మరికొంచెం ఇంకా పెట్టుబడి పెట్టినట్లయితే బాగుండేదని నేను అనుకుంటున్నాను. ఏది ఏమైనప్పటికీ ఇది జనరంజకమనే నా యొక్క అభిప్రాయం. ధన్యవాదాలు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్, యూనియన్ బడ్జెట్పై ప్రత్యేకంగా ఎంప్లాయ్మెంట్ అంటే ఎంప్లాయీస్ చాలా ఏళ్ళ నుండి ఎదురు చూస్తున్న వాళ్ళ కోరికలను ఈరోజు నెరవేర్చడం జరిగింది. ట్యాక్స్ రేట్లు మార్పు చేయడం జరిగింది. 5 లక్షల లోపు ఉంటే ఇంతకుముందు రిటర్న్ అనేది ఖచ్చితంగా సబ్మిట్ చేయవలసింది. ఇప్పుడు దాన్ని 7 లక్షల పైన పెంచడం జరిగింది. అలాగే మినిమం 2,50,000 వరకు ట్యాక్స్ ఇంతకుముందు సేవ్ చేసేవాడు, దాన్ని 3,50,000 వరకు పెంచడం జరిగింది స్లాబ్ రేట్లోనే. ఈ బడ్జెట్ రాబోయే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని 2024 ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని అనేక రకాలైన రాయితీలు ఇవ్వడం జరిగింది. విదేశీ పెట్టుబడులు భారతదేశం ప్రవేశపెట్టడానికి అనేక రకాలైన మౌలిక సదుపాయాలను కల్పించడం జరిగింది. అలాగే చాలా ఏళ్ళ నుండి రైతులు కానీ, అటు మహిళ అంటే మధ్యతరగతి ఫ్యామిలీస్ కానీ, ఇతర చాలామంది రోజువారీ కార్మికులు ఇబ్బంది పడుతున్న వాళ్ళ సమస్యను కోరుతూ ప్రభుత్వం అనేక రకాలైన పథకాల రూపంలో తీసుకురావడం జరిగింది. ఈ బడ్జెట్ ఆమోదయోగంగా ఉందని చెప్పడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. సంబంధించి వాళ్ళు అక్కడ కేంద్ర బడ్జెట్ మీద వాళ్ళు వెలిపించినటువంటి అభిప్రాయాలు. మనకి ఢిల్లీ నుంచి రామకృష్ణ గారు, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ CEO, తను సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. నమస్తే రామకృష్ణ గారు. రామకృష్ణ గారు, ఇంతకుముందు కూడా మనం మాట్లాడాం. ఓవరాల్గా బడ్జెట్కి సంబంధించి అంటే ఒక డిజిటలైజేషన్, ఈరోజు మారుమూల పల్లెలకు సంబంధించి కూడా ఇప్పుడు మనం ప్రజల అభిప్రాయాలు తీసుకుంటూ ఉంటే శ్రీకాకుళం లాంటి దగ్గర నుంచి కూడా అంత ఫాస్ట్గా కమ్యూనికేషన్ అనేది రీచ్ అవుతోంది. ఒకప్పుడు కేవలం ఒక వార్తాపత్రికలో లేకపోతే పక్క రోజు ఒక సమాచారం తెలిసేది. కానీ గ్లోబలైజేషన్, ఈ వార్తా ప్రసారణ మాధ్యమాలు పెరగడం